హలో గైస్ వెల్కమ్ టు తెలుగు యానిమేషన్. అకాజా బ్యాక్ స్టోరీ కంప్లీట్ అయ్యాక మనం అప్పర్ మూన్ 2 డోమా దగ్గరికి వస్తాం. ఆల్రెడీ ఇన్సెక్ట్ అషిరా షినోబుని కనావో కళ్ళ ముందే తినేస్తాడు. అండ్ కనావో ఇంకా డోమా మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఫైట్ లో కనావో ఇన్సెక్ట్ అషిరా షినోబు కంటే పవర్ఫుల్ అని డోమా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ లో డోమాని చూసిన కనావోకి భయంతో గూస్ బంప్స్ వస్తాయి. ఎంతైనా తన ముందు ఉంది మామూలు డీమన్ కాదు, అప్పర్ మూన్ 2. ఇంక తను ఇలా అంటుంది, నేను నా పూర్తి బలాన్ని వాడకపోతే వీడి చేతిలో పీస్ పీస్ అయిపోతా. వీడితో పోలిస్తే ఇప్పటిదాకా నేను ఫైట్ చేసిన డీమన్స్ అందరూ బచ్చాలు. వీడిని చూస్తుంటే ఒళ్ళంతా వణుకు పుడుతుంది. ఈరోజు నీకుందరా, బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, ఫిఫ్త్ ఫార్మ్, పియోని ఆఫ్ ఫ్యూటిలిటీ. 7, 8, 9 అటాక్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నా టర్న్. బ్లడ్ డీమన్ టెక్నిక్, స్నోఫాల్ ఇన్ ఏ విల్టర్డ్ గార్డెన్, బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, సెకండ్ ఫార్మ్, ప్లమ్ స్పిరిట్ అని డోమా చేసిన అటాక్స్ ని కౌంటర్ చేస్తుంది. అప్పుడు డోమా ఎలా అంటాడు, ఓ నాకు అర్థమైంది, తనకు ప్రత్యేకమైన కళ్ళు ఉన్నట్టున్నాయి. తను బాగా చూడగలదు. అందుకేనా నా చేతులు కాళ్ళు మోకాళ్ళ మూమెంట్స్ అన్నీ జాగ్రత్తగా గమనించి అటాక్స్ ని ఆపుతుంది. తిని మామూలుది కాదు. అందుకే నీ గుడ్లు పీకేద్దామా అని వెంటనే డోమా కనావోని అటాక్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, సిక్స్త్ ఫార్మ్, స్విర్లింగ్ పీచ్ అని వెంటనే కనావో తప్పించుకుంటుంది. నీ బాడీని బాగా ట్రైన్ చేశావు, భలే సాగుతున్నావు స్ప్రింగ్ లాగా. బ్లడ్ డీమన్ టెక్నిక్, ఫ్రోజన్ క్లౌడ్. ఇంకా వాళ్ళ మధ్య ఫైట్ అయితే వేరే లెవెల్లో జరుగుతుంది. ఆగు ఆగు, నెక్స్ట్ టెక్నిక్ చూద్దు గాని. బ్లడ్ డీమన్ టెక్నిక్, వైన్ లోటస్. ఇప్పుడు ఇంకోటి, బ్లడ్ డీమన్ టెక్నిక్, వైట్ బ్లిజర్డ్ ప్రిన్సెస్. వీడేంటి ఇలా అటాక్స్ చేస్తూనే ఉన్నాడు, వాడి దగ్గరికి కూడా చేరుకోలేకపోతున్నా. ఇంకొకటి కావాలా, బ్లడ్ డీమన్ టెక్నిక్, వింటర్ ఐస్ కిల్స్. అలా డోమా చేసే అటాక్స్ అన్ని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఓయ్, ఏంటలా దూరం దూరం పోతున్నావు, నా తల నరకాలంటే దగ్గరగా రావాలి అని కనవ చూసే లోపు డోమా తన చేతిలోని కత్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. చూసుకోవాలి కదా, కత్తిని ఎవరైనా అంత లూజ్గా పట్టుకుంటారా? దీన్ని ఇక్కడ పెడతా, తొందరగా వచ్చి తీసుకో. బ్లడ్ డీమన్ టెక్నిక్, స్కాటర్డ్ లోటస్. అలా డోమా చాలా పెద్ద అటాక్ చేస్తాడు. కనవ చేతిలో ఏమీ ఉండదు. ఆ అటాక్స్ ని తప్పించుకోవడానికి మొత్తం సరౌండింగ్స్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. కానీ తన పని ఇంక అయిపోయిందని అర్థమైపోతుంది. కరెక్ట్ గా తన మీద అటాక్స్ ల్యాండ్ అయ్యేసరికి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ? ఆ? హ్మ్? హ్మ్. 2. నువ్వు అప్పర్ మూన్ 2. నీ సీక్రెట్ రివీల్ అయిపోయింది. నిన్ను ఓడిస్తే నేను డైరెక్ట్‌గా హషీరా అయిపోతా. ఆ? నేనేం సీక్రెట్‌గా ఉంచలేదే నేను అప్పర్ మూన్ 2 అని. అది అందరికీ తెలుసు. కానీ నువ్వు భలే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నావు. నేను హషీరా. నన్నందరూ బీస్ట్ హషీరా అంటారు. లేదు లేదు, పిగ్ హషీరా లేదా బోర్ హషీరా. ఏది బావుంటుంది? ఓయ్ పాప, ఏది బావుంటుందో చెప్పు. ఆ? నువ్వేంటి ఇలా గాయాలతో ఉన్నావు? నీకేమైంది? నువ్విలా దెబ్బలు తగిలించుకుంటే నీకు తెలుసు కదా, షినోబు షినోబుకి కోపం వస్తుంది. తను చాలా కోప్పడుతుంది అని ఇనోస్కే అంటాడు. ఇంక కనావో ఫేస్ చూసిన ఇనోస్కేకి సీన్ అర్థమవుతుంది, తను చనిపోయిందని. లేదు లేదు, తను నాలో శాశ్వతంగా బ్రతికే ఉంది. నేను నీకు కట్టు కట్టా. దీన్ని నువ్వు నా పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు. పింకీ ప్రామిస్? రేయ్, నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తారా చెత్త నా కొడకా. ఇనోస్కే, ఆ ఫ్యాన్ గాలిని పీల్చొద్దు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్, ఫోర్త్ ఫ్యాంగ్, మిన్స్ టు బిట్స్. గైస్ ఇంకా ఇనోస్కే ఫుల్ సీరియస్నెస్ తో ఫైట్ చేస్తాడు. ఇంకా ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, నువ్వు బాగా ఫ్లెక్సిబుల్. నీ తల ఏంటి, మాస్కా అని డోమా అడుగుతాడు. అలా డోమా చూసేలోపు అక్కడి నుంచి వెంటనే కనావో దగ్గరికి వెళ్తాడు. తిరిగి చూస్తే కనావో కత్తి డోమా దగ్గర ఉండదు. ఇది నీదేనా, మళ్ళీ పోగొట్టుకోకు అని ఇనోస్కే కనావో కత్తిని తిరిగిచ్చేస్తాడు. ఆ? నువ్వు కూడా చాలా ఫాస్ట్‌గా ఉన్నావు. ఎప్పుడు తీసుకెళ్ళావురా ఆ కత్తిని? అలా డోమా మాట్లాడుతున్నా ఇనోస్కే మాత్రం ఆగకుండా ఫైట్ చేస్తుంటాడు. ఏంటి వీడు జాయింట్లన్నీ అలా తిప్పేస్తున్నాడు? ఏం ప్లాన్ చేస్తున్నాడు అసలా? చాలా బాగా ఫైట్ చేస్తున్నావు. ఊరికే అంత దూరం నుంచి కత్తులు గాల్లో ఊపుతావేంటి? అది నా దగ్గరికి కూడా చేరుకోలేదు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్, నైన్త్ ఫ్యాంగ్, గాడ్లీ అండ్యులేటింగ్ స్లైస్. అలా ఇనోస్కే అంత దూరం నుంచి అటాక్ చేసిన డోమాకి ఆ అటాక్ తగులుతుంది. అబ్బా, ఈ టెక్నిక్ సరిగ్గా లేదు. తలకు గురిపెట్టా అయినా మిస్ అయ్యింది. ఆ?
అసలెవడ్రా బాబు నువ్వు? జాయింట్లు, ఎముకలు అలా తిప్పేస్తున్నావు. నిన్ను చూస్తుంటే విచిత్రంగా ఉంది. నేను చాలా సంవత్సరాలుగా చాలా మందిని కలిసా. కానీ నీలాంటోడిని ఇప్పటివరకు చూడలేదు. అఫ్‌కోర్స్ ఇనోస్‌కే అంటే ఏమనుకున్నావు? మిగతా దద్దమ్మల్లా కాదు. నేను ఆ! అని ఇనోస్‌కే అనే లోపు డోమా తన హెడ్ మాస్క్‌ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇనోస్‌కే ఓహ్! అయితే ఇది నిజంగా ఒక మాస్కే. రేయ్! చెత్త నా కొడకా! నా మాస్క్ తిరిగిచ్చేయ్. ఆగు! ఈ మాస్క్ ఎక్కడో చూసినట్టుంది. నీ ఫేస్ ఇప్పుడు గుర్తొచ్చింది అని డోమా అంటాడు. గైస్ ఇంక ఇనోస్‌కే ఇంకా డోమా మధ్య ఏదో బ్యాక్ స్టోరీ అయితే ఉందని అర్థమవుతుంది. సో, లేట్ చేయకుండా అదేంటో చూసేద్దాం. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా అని డోమా అడుగుతాడు. నీలాంటి పిచ్చోడిని నేనెప్పుడు కలలేదు. నీ చెండాలమైన చేతులతో నా మాస్క్ పట్టుకోకు. లేదు. మనం కలిసాం. మనం కలవలేదని చెప్తున్నానా? ఇనోస్‌కే కామ్‌గా ఉండు. కావాలనే నిన్ను వాడు రెచ్చగొడుతున్నాడు. ఆ! నాకు అన్నీ గుర్తున్నాయి. నేను మనిషిగా ఉన్నప్పుడు విషయాలు కూడా నాకు గుర్తున్నాయి. అని డోమా తన వేలిని మెదడులో పెట్టి పాత మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఒరేయ్! ఏం చేస్తున్నావురా నువ్వు? గుర్తొచ్చింది. ఒక అమ్మాయి 17, 18 వయసుంటుంది. తను తన పిల్లాడిని పట్టుకొని వచ్చింది. వాళ్ళ ఆయన, అత్త ఇద్దరూ బాగా కొట్టేవారు తనని. నేను వాళ్ళని నా పారడైస్ కల్ట్‌లోకి తీసుకున్నా. తనకి అమ్మా, నాన్న అనేవాళ్ళు ఎవరూ లేరు. తన ఫేస్ ఇంకా బాడీ చాలా వీక్‌గా ఉన్నాయి. తనని బాగా కొట్టేసరికి తన కళ్ళు గూడా సరిగ్గా కనిపించేవి కాదు. అలా నా దగ్గరికి వచ్చాక తను కోలుకుంది. తను చాలా అందంగా ఉంటుంది. తన ఫేస్ కూడా అచ్చం నీలా ఉంటుంది. డౌటే లేదు తను మీ అమ్మ అని డోమా అంటాడు. నాకమ్మంటూ ఎవరు లేరు. నేను అడవిలో అడవి పందుల మధ్య బతికా. అయితే నువ్వు అడవి పందికి పుట్టావా? మనిషికేగా పుట్టింది. నోరు మూసుకోరా! మర్యాదగా నా మాస్క్ ఇచ్చేయ్. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్. సిక్స్త్ ఫార్మ్. ఇనోస్‌కే ఆగు! మనం భలే కలిసాం. ఇక చాల్లే నిన్నేసేసే టైమొచ్చింది. అలా డోమా ఇనోస్‌కేని అటాక్ చేయగా కనావా వచ్చి కాపాడుతుంది. ఇనోస్‌కే నీకేం కాలేదుగా! కాసేపు కామ్‌గా ఉండు. మీ అమ్మని తినాలని నాకేం లేదు కానీ తినాల్సొచ్చింది. తనకి బుర్ర లేదు. కానీ చాలా అందంగా ఉంటుంది. పాటలు కూడా పాడుతుంది. నిన్నెత్తుకొని అదేదో 'పింకీ ప్రామిస్' అనే పాట పాడేది. అలా ఇనోస్‌కేకి తన అమ్మ పాట గుర్తొస్తుంది. అయితే ఆ పాట 'షినోబు' నుంచొచ్చింది కాదా? మా అమ్మ పాడిందా? నేను నిజంగానే మీ అమ్మని తినాలనుకోలేదు. తను ముసలయ్యేదాకా నా పక్కన ఉంచుదాం అనుకున్నా. కానీ పిచ్చి కొటోహ నేను నా భక్తుల్ని తినడం చూసేసింది. అలా చూసిన తను అక్కడి నుంచి పారిపోయింది అని డోమా అంటాడు. ఇనోస్‌కే నన్ను క్షమించు. ఎప్పుడూ నేను ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటా. ఇప్పుడు మళ్ళీ నీకు సమస్యలు తెప్పించా. ఏంటి? ఇక్కడ రోడ్డుండాలిగా. ఊర్లోకి దారి లేదేంటి? నేను తప్పు దారిలో వచ్చానా? అని వాళ్ళమ్మ అంటుంది. పాపం ఇంక ఏం చేయాలో తెలియక డోమా నుంచి తప్పించుకునే మార్గం లేక ఇనోస్కేని కొండ చివర నదిలోకి విసిరేస్తుంది. ఆ విషయం డోమాకు తెలిసినా అంత పైనుంచి పడితే ఎవరు బ్రతకరని అనుకుంటాడు. కట్ చేస్తే ఇనోస్కే డోమా ముందు నిల్చుంటాడు. తన అమ్మకి జరిగిందంతా విని చాలా బాధపడతాడు. అలా తర్వాత మీ అమ్మని పీస్ పీస్ చేసి తినేసా. పాపం కొటోహ. ఇంట్లో ఉంటే మీ నాన్న కొట్టి కొట్టి చంపేసేవాడు. లేదంటే ఏదో రోడ్ సైడ్ దిక్కులేని చావు చచ్చేది. కానీ నా దగ్గరికొచ్చి చచ్చింది. ఏం బతుకుతంది. నోరు మూయరా చెత్త నా కొడకా! అని కనవ అరుస్తుంది. ఇంక ఇనోస్కేకి కోపం పీక్ స్టేజ్‌కి రీచ్ అవుతుంది. నా అమ్మని చంపిన డీమన్, నా స్నేహితుల్ని చంపిన డీమన్ నా కళ్ళ ముందే ఉన్నాడు. రేయ్! నాకంతా చెప్పినందుకు థాంక్ యూ. ఇంక నేను నీ తలని నరకను. కానీ నీకు నరకమంటే ఏంటో చూపిస్తా అని ఇనోస్కే అంటాడు. నువ్వు అడవిలో పెరిగినా ఈ లోకం గురించి బానే తెలుసుకున్నావు. నీకొకటి అర్థం కాలేదు. ఈ లోకంలో స్వర్గం, నరకం అనేవి లేవు. అవంతా మనుషులు చెప్పే కట్టుకథలు. ఎంతైనా మీ అంత మూర్ఖులెవరూ ఉండరు. నోరు మూసుకోరా! నిజంగా నరకమే లేకపోతే నేనే నీకోసం ఒకటి సృష్టిస్తా. నా అమ్మ గురించి ఇంకొక్క మాట మాట్లాడావో బ్రీత్ ఆఫ్ ద బీస్ట్. 10థ్ ఫ్యాంగ్. సర్క్యులర్ ఫ్యాంగ్స్. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్స్. అలా ఇనోస్కే, కనో అటాక్ చేస్తారు. కానీ డోమా వాళ్ళని అటాక్ చేయకుండా తప్పించుకుంటూ ఉంటాడు. రేయ్! కిందకి రారా పిరికి పందా! సారీ. ఆల్రెడీ అకాజా చనిపోయాడు. కాబట్టి నాకు పెద్దగా టైం లేదు. మీరు కావాలంటే నా బొమ్మలతో ఆడుకోవచ్చు అని డోమా చెప్పి తనలాగా ఉన్న ఒక ఐస్ డాల్‌ని వదులుతాడు. ఏంటి? ఐస్ డాలా? ఆహా! ఇవేం పీకుతాయి? బ్లడ్ డీమన్ టెక్నిక్, స్కాటర్డ్ లోటస్. ఆ! ఇవి కూడా బ్లడ్ డీమన్ టెక్నిక్ వాడుతున్నాయి. ఏంటి? ఈ డాల్స్ కూడా టెక్నిక్స్ వాడుతున్నాయా? అని ఇనోస్కే షాక్ అవుతాడు. ఇవి నా అంత పవర్‌ఫుల్ గానే ఉంటాయి.
మీరు వీటితో ఆడుకోండి. నేను వెళ్ళొస్తా" అని డోమా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాడు. అలా వాళ్ళు డోమా ఐస్ డాల్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ఐస్ డాల్స్ అటాక్స్‌ని ఇనోస్కే తప్పించుకుంటూ ఫైట్ చేస్తాడు. అలా ఫైట్ చేస్తున్న ఇనోస్కేని చూసి డోమా ఇలా అంటాడు. "చూస్తుంటే వీడు చాలా మంచి ఫైటర్‌లా ఉన్నాడు. వీడి అటాక్స్ అన్నీ అబ్జర్వ్ చేసి నెక్స్ట్ ఫైట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ముందు వీళ్ళని త్వరగా ఏసేయాలి" అని ఇంకో 5 డాల్స్‌ని ఎక్స్‌ట్రాగా పంపుతాడు. "హా! ఏంటిది? ఇదెలా సాధ్యం? మనం అసలు రియల్ డీమన్‌తోనే ఫైట్ చేయట్లేదు. అయినా ఎలా పడిపోతున్నామేంటి? నాకిది నచ్చలేదు" అని ఇనోస్కే అనగా కనావో ఇనోస్కేని ఇంకొంచెం సేపు ఓపిక పట్టమంటుంది. అది విన్న డోమా, ఏంటి తిను ఇంకొంచెం సేపు ఓపిక పట్టమని చెప్తుందే అని అనుకుంటాడు. ఏదైతే ఏంటిలే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాడు. అలా డోమా డోర్‌ని ఓపెన్ చేసి వెళ్ళబోతాడు. ఇనోస్కే బాగా డ్యామేజ్ అయిపోతాడు. అండ్ ఇనోస్కేని కనావో సేవ్ చేస్తూ మళ్ళీ ఓపిక పట్టమని చెప్తుంది. అప్పుడే మనకి బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. డోర్స్ ఓపెన్ చేస్తున్న డోమా కళ్ళు గుడ్లు బయటికొచ్చేస్తాయి. కట్ చేస్తే షినోబు నవ్వుతూ ఉన్న ప్యానెల్ మనకు కనిపిస్తుంది. మనకి కనావో ఇంకా షినోబు ఏం మాట్లాడుకున్నారో చూపిస్తారు. రీసెంట్‌గా జరిగిన 'హషిరా ట్రైనింగ్ ఆర్క్‌లో' వాళ్ళు ఒక డీమన్‌ని ఎలా చంపాలో డిస్కస్ చేసుకుంటారు. కానీ ఆ ఎపిసోడ్‌లో వాళ్ళేం మాట్లాడారో మనకైతే చూపించరు. అదే ఫ్లాష్ బ్యాక్ మనం ఇప్పుడు చూస్తాం. అసలు జరిగిందేంటంటే, షినోబు అప్పర్ మూన్ 2ని చంపాలంటే తనకు తానుగా బలైపోవాలి అని కనావోకి చెప్తుంది. ప్లాన్ ప్రకారం డోమా షినోబుని మొత్తం తినేస్తే, కనావో డోమాని ఈజీగా చంపేయొచ్చు అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అది ఎలా అంటే, షినోబు హషిరా ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు, ఆ టైంలో తన బాడీ అంతా ఫుల్‌గా పాయిజన్ ఎక్కించుకుంటుంది. అండ్ వాళ్ళిలా మాట్లాడుకుంటారు. షినోబు సాన్, మీరెందుకు చావాలి? మనం కలిసి పోరాడదాం. మనం కలిసి పోరాడితే ఆ అప్పర్ మూన్ 2ని చంపొచ్చు కదా! అని కనావో అడుగుతుంది. అప్పుడు షినోబు ఇలా చెప్తుంది. చూడు కనావో, అప్పర్ మూన్ 2 స్ట్రెంత్ మినిమమ్ ముగ్గురు హషీరాలతో సమానం. మనం డైరెక్ట్‌గా ఫైట్ చేసి వాడితో గెలవలేం. ఒకవేళ గెలిచినా మనం చాలా మందిని కోల్పోతాం. కాబట్టి మనం ఈ ప్లాన్‌ని వర్క్ అయ్యేలా చూడాలి. నాకైతే ఈ ప్లాన్ గ్యారంటీగా వర్క్ అవుతుందని అనిపిస్తుంది. నా బాడీలో 37 కేజీల పాయిజన్ ఉంది. అంటే నేను నార్మల్‌గా ఇంజెక్ట్ చేసే పాయిజన్ కంటే దాదాపు 70 రెట్లు ఎక్కువ అని షినోబు చెప్తుంది. కట్ చేస్తే డోమా రక్తం కక్కుకుంటూ కింద పడిపోతాడు. ఆ! ఏంటిది? ఆ పిల్ల ఒంట్లో మొత్తం పాయిజనే ఉన్నట్టుంది. కాళ్ళు, చేతులు ఆడట్లేదు. వెంటనే కోలుకోవాలి అని డోమా కష్టపడుతూ ఉంటాడు. అండ్ డోమా చేసిన ఐస్ డాల్స్ అన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. ఆ! ఏమైంది? పక్కా ఇదేదో ట్రాప్‌లా ఉంది అని ఇనోస్కే అనుకుంటాడు. ఇనోస్కే తల నరకడానికి సిద్ధంగా ఉండు. అదేమీ ట్రాప్ కాదు. మాస్టర్ వేసిన ప్లాన్ వర్క్ అవుతుంది. నాకు తెలిసి ఎంత పాయిజన్ ఇచ్చినా వాడు చావడు. వాడి తల గ్యారంటీ నరకాల్సిందే అని షినోబు చెప్పిన మాటలు కనావోకి గుర్తొస్తాయి. షినోబు సాన్, నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటా అని కనావో అటాక్ చేస్తుంది. ఇంక ఫైట్ అయితే చివరికొస్తుంది. అయిపోయావురా నా కొడకా! బ్లడ్ డీమన్ టెక్నిక్, హోర్ ఫ్రాస్ట్ లిల్లీ, బోధిసత్వ అలా డోమా ఒక పెద్ద బుద్ధుడి ఐస్ విగ్రహంతో అటాక్ చేస్తాడు. అసలు డోమాని వీళ్ళు ఎంత ట్రై చేసినా దగ్గరికి కూడా చేరుకోలేకపోతారు. ఆ పవర్‌ఫుల్ బ్లడ్ డీమన్ టెక్నిక్ నుంచి వచ్చే అటాక్స్ కంటికి కూడా కనిపించవు. చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. పాపం వీళ్ళెంత ప్లాన్ చేసినా డోమాని ఓడించలేకపోతారు. ఆల్‌మోస్ట్ వీళ్ళు ఓడిపోయే స్టేజ్‌కి వస్తారు. కానీ కనావో తన బ్రీతింగ్ ఫార్మ్స్‌లో మోస్ట్ డేంజరస్ ఫైనల్ ఫార్మ్‌ని యూజ్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో ఆ టెక్నిక్‌ని వాడొద్దని షినోబు చెప్తుంది. ఎందుకంటే అది వాడితే జీవితాంతం కనావో తన కళ్ళు కోల్పోయే ఛాన్స్ ఉంది. అయినా షినోబు ఇంకా చాలా మంది చేసే త్యాగాలను గుర్తు తెచ్చుకొని, తాను చేసేది ఒక పెద్ద త్యాగమే కాదని కొట్టిపడేస్తుంది. తనకి ఏమైనా పర్లేదని తన ఫైనల్ ఫార్మ్‌ని యూజ్ చేస్తుంది. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, ఫైనల్ ఫార్మ్, స్కార్లెట్ స్పైడర్ లిల్లీ ఐస్. అలా మూవ్‌మెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ కనావో డోమా తల దగ్గరికి చేరుకుంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు తాంజిరోకి ముక్కు, జెనిట్సుకి చెవులు ఎలాగో సేమ్ అలాగే కనావోకి కూడా కళ్ళు బాగా పనిచేస్తాయని. సో, తన ఫైనల్ ఫార్మ్‌తో డోమా ఎంత విపరీతంగా అటాక్ చేసినా వెంటనే అన్నీ అబ్జర్వ్ చేసి డోమాని తిరిగి అటాక్ చేస్తుంది. కానీ తల నరకడానికి బలమైతే సరిపోదు. తన చేతులు గడ్డకట్టేస్తుంటాయి. అప్పుడు వెంటనే మన లార్డ్ డినోస్‌కి ఒక కొత్త టెక్నిక్‌తో అటాక్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్, బ్రాండ్ న్యూ ఐడియా, థ్రోయింగ్ స్లైస్. ఆ! ఏం చేస్తున్నావురా నువ్వు? అని డోమా షాక్ అవుతాడు. అలా డోమా తలని ఇద్దరు కలిసి నరికేస్తారు. నా తల నరికేసారా? అడవుల్లో పెరిగి, కనీసం కత్తి వాడడం కూడా రాని వాడు, అసలు ఏ బలం లేని తను, ఇంకా పాయిజన్ యూజ్ చేస్తూ, తల కూడా నరకలేని ఒక హషీరా, వీళ్ళంతా కలిసి నన్ను ఓడించారా?
ఇలాంటి వాళ్ళ చేతిలోనా నేను ఓడిపోయాను. అకాజా గూడా ఇంకా చాలా ఎక్కువ సేపు ఫైట్ చేశాడు. కానీ నేనేంటి ఇలా ఓడిపోయా? అంతా ఆ పాయిజన్ వల్ల. లేదు, నేను చావకూడదు. అకాజా ఇంకా మూజాన్‌లాగా నేనింకా పోరాడగలను. ఏంటిది? ఇలా బూడిదైపోతున్నా? నాకు చావడం ఏం బాధగా లేదు. ఓడిపోవడం కూడా. నాకేం ఫీలింగ్సే లేవు. నేను పుట్టడమే అలా పుట్టా. చిన్నప్పుడు మా నాన్న ఆశ్రమానికి వచ్చిన వాళ్ళని బలవంతం చేశాడని మా అమ్మ మా నాన్నని చంపేసింది. ఆ క్రమంలో తను కూడా పాయిజన్ వల్ల చనిపోయింది. అది చూసిన నాకు ఏమీ అనిపించలేదు. ప్లీజ్ రూమ్‌ని మాత్రం పాడు చెయ్యొద్దు అనన్నా. అప్పుడు నేను డీమన్ కూడా కాదు. నేను సరదాగా డీమన్ అయ్యా. ఈ మానవ సంబంధాలు నాకిప్పటికీ ఏమనిపించవు అని డోమా అనుకుంటాడు. అలా తనకు షినోబు కనిపిస్తుంది. ఓహో! మొత్తానికి చచ్చావా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎవరు? ఎవరు నువ్వు? కనోవా? షినోబువా? నువ్వు మా పేర్లు గుర్తుంచుకోక్కర్లే కానీ, నిన్ను చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. కానీ నీ పాయిజన్ చాలా బాగుంది. అసలు నా బాడీలోకి వెళ్ళినట్లే తెలియలేదు. అవునా? ఆ పాయిజన్‌ని టమాయో తయారు చేసింది. టమాయోవా? ఓహ్! తనా? అవును. నేనింకా నా పాయిజన్‌తో నిన్ను చంపుదామనుకున్నా. కానీ ఏం పర్లేదు. ఎలాగోలా నువ్వు చచ్చావు. నాకదే కావాలి. ఇంకా ఆ మూజాన్ని నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చంపుతారు. ఆ నమ్మకం అయితే నాకుంది. అలా షినోబు మాట్లాడుతూ ఉంటే డోమా ఇలా అంటాడు. ఏంటి? సడెన్‌గా నాకు లేని గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఇదేనా ఫీలింగ్స్ అంటే? అయితే నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? ఓయ్ షినోబు చాన్! నాతో నరకానికి వస్తావా? నేను రాను గానీ, నీ పాటికి నువ్వే పోరా చెత్త నా కొడకా! ఇంక కట్ చేస్తే ఇనోస్‌కే డోమా తలని మడుతూ ఇలా అంటాడు. చావరా! చావు! ఫినిషింగ్ షాట్ నాదే. నేను రివెంజ్ తీసుకున్నా అని సంబరపడిపోతాడు. కానీ అంతలోపు ఇనోస్‌కేకి ఒక పాత కన్వర్జేషన్ గుర్తొస్తుంది. అది తన అమ్మ గురించి. అదేంటంటే ఇనోస్‌కేకి అమ్మ లేదని తాంజిరోతో చెప్తాడు. కానీ తాంజిరో ప్రతి ఒక్కరికి అమ్మ ఖచ్చితంగా ఉంటుందని అంటాడు. అలా నిజంగా ఉంటే ఎందుకని నన్ను ఇలా వదిలేసింది అని ఇనోస్‌కే అంటాడు. దానికి జెనిట్సు నిన్ను మీ అమ్మ కావాలని వదలలేదేమో. తనకి ఆ పరిస్థితి వచ్చుంటుంది. అందుకే నీకు ఒక పేరు, బ్లాంకెట్ ఇచ్చి మరీ వదిలేసింది అని అంటాడు. ఏదైతే ఏమి నాకు మా అమ్మ ఎవరో తెలియకపోతే తను లేనట్లే అని ఇనోస్‌కే అంటాడు. అప్పుడు తాంజిరో అలా అనకూడదని చెప్తాడు. ఖచ్చితంగా మీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టమని అంటాడు. ఇంక ఇనోస్‌కేకి కథంతా తెలిసాక జరిగింది గుర్తుకు వచ్చి చాలా బాధపడతాడు. అలాగే కనవ కూడా షినోబుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. తనకి కుడి కన్ను ఇంకా కనిపించకుండా పోతుంది. అలా షినోబు ఇంకా కనాయే స్వర్గంలో వాళ్ళ అమ్మ నాన్నను కలుస్తారు. మనం తాంజిరో ఇంకా గియుని చూస్తాం. తాంజిరో స్పృహ తప్పి పడిపోయిన విషయం మనకు తెలిసిందే. కానీ కాసేపటి తర్వాత తాంజిరో లేస్తాడు. ఆ! ఏంటిది? ఫైరా? ఏమైంది? అని చెప్పి సడెన్‌గా తాంజిరో చూస్తే గియు అక్కడ చిన్న ఫైర్ వేసి చలి కాస్తూ ఉంటాడు. ఇంక వాళ్ళిలా మాట్లాడుకుంటారు. అసలేమైంది? నీ బ్లేడ్ విరిగిపోయిందా? అవును. అలాగే నీ ఎడమ చెయ్యి కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అందుకే నేను కట్టు కట్టా. అవునా? థాంక్ యూ. ఇంక నువ్వు రెడీగా ఉండు. అసలు విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకంటే మన ఫైట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఫైనల్ గోల్ మూజాన్ని చంపడం. కానీ మనం ఇంకా అప్పర్ మూన్ 1 ఇంకా 2లను కలిసే ఛాన్స్ అయితే ఉంది అని గియు అంటాడు. అంతలో సడెన్‌గా ఒక కాకి వచ్చి ఇలా చెప్తుంది. షినోబు, కనావో, ఇనోస్కే ముగ్గురు కలిసి అప్పర్ మూన్ 2ని చంపేశారు. ఆ! అప్పర్ మూన్ 2ని చంపేశారా? ఇనోస్కే, కనావోకి ఏం కాలేదుగా? ఆ! ఏం కాలేదు. మంచిది. మనం మూజానికి దగ్గరగా వెళ్తున్నాం. మనందరం గెలుస్తున్నాం ఇక్కడ అని తాంజిరో అనుకుంటాడు. కట్ చేస్తే మిట్సురి ఇంకా సర్పెంట్ హచిరా నాకిమేని కలుస్తారు. ఇగురో-సాన్ అక్కడ చూడండి. అప్పర్ మూన్ 4. ఆ! అప్పర్ మూన్ 4ఆ? టొకిటో ఇంకా ఆ మిగతా వెధవలు ఆ రోజు చంపింది అప్పర్ మూన్ 4నే కదా! అప్పుడే ఈ మూజాన్ అప్పర్ మూన్ 4ని రీప్లేస్ చేసేసాడా? షినోబు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అప్పర్ మూన్ 2ని ఓడించింది. నేను కనీసం ఈ అప్పర్ మూన్ 4నైనా ఓడించాలి అని వెంటనే మిట్సూరి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంక మిట్సూరి నాకిమేని అటాక్ చేస్తూ ఉండగా, నాకిమే తన పవర్స్ వాడి మిట్సూరిని పక్కకు తోసేస్తుంది. అలా సర్పెంట్ హషిరా మిట్సూరిని కాపాడతాడు. ఎందుకని నువ్వు ఊరికే గాబర పడతావు? నేనున్నాను కదా! నేను చూసుకుంటా. నువ్వు రెస్ట్ తీసుకో. అలా సర్పెంట్ హషిరా, మిట్సూరి నాకిమేని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళు అటాక్ చేయడం అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే నాకిమే తరచూ వాళ్ళ కిందున్న ఫ్లోర్స్‌ని, వాల్స్‌ని అన్నిటిని మార్చేస్తూ ఉంటుంది. తను ఇన్ఫినిటీ క్యాజిల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది కనుక తన మీద అటాక్ చేయలేకపోతున్నారు. పాపం మిట్సురి ఎంత ట్రై చేసినా నాకిమేని అటాక్ చేయడం మాత్రం కుదరట్లేదు. చాలా సార్లు ట్రై చేస్తుంది. ఫెయిల్ అయిపోతుంది.
మళ్ళీ ట్రై చేస్తుంది. మళ్ళీ పక్కకు పడిపోతుంది. అలా ట్రై చేస్తూనే ఉంటుంది. అప్పుడు స్నేక్ హషీరా ఒక అటాక్ అయితే చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద స్నేక్ సెకండ్ ఫార్మ్ స్మాల్ స్నేక్స్ పాయిజన్ ఫ్యాంగ్. కానీ ఆ అటాక్ గూడా పనిచేయదు. స్నేక్ హషీరా కూడా నాకిమేని అటాక్ చేయలేకపోతాడు. తన బ్లడ్ డీమన్ టెక్నిక్ ఏమి అంత పవర్‌ఫుల్ కాదు. మమ్మల్నయితే అస్సలు చంపలేదు. నేను తినను చంపడం పెద్ద పనేం కాదు. కానీ ఈ టెక్నిక్ వల్ల నేనసలు అటాకే చేయలేకపోతున్నా. అలా ఫ్లోర్స్‌ని, వాల్స్‌ని మారుస్తూనే ఉంది. అస్సలు డౌటే లేదు. ఇప్పటిదాకా ఫైట్ చేసిన డీమన్‌లన్నిట్లో బాగా చిరాకు తెప్పించే ఫైట్ ఇది. ఇంక కట్ చేస్తే గ్యోమా ఇంకా ముచిరోని చూస్తాం. వాళ్ళిద్దరిలోన ముచిరోని నాకిమే గ్యోమే నుంచి సెపరేట్ చేసేస్తుంది. టొకిటో జాగ్రత్తగా ఉండు. ఒక పెద్ద వాలొచ్చి ముచిరోని గుద్దుకుంటూ పోతుంది. అలా గ్యోమే నుంచి ముచిరో సెపరేట్ అయిపోతూ వేరే చోట్లోకి వెళ్లి పడిపోతాడు. గ్యోమే సాన్ మీరు నా గురించి బాధపడొద్దు. మీరు ముందుకు వెళ్తూ ఉండండి. నేను వచ్చేస్తుంటా అని గట్టిగా అరుస్తాడు. తిరిగి చూస్తే తను వెళ్లి పడింది ఎక్కడో కాదు. అప్పర్ మూన్ 1 ముందు. నువ్వు డీమన్ హంటర్‌వి కదా! ఏంటి? అప్పర్ మూన్ 1 అని ముచిరో షాక్ అవుతాడు. గైస్ ఇంక ముచిరో ఇంకా అప్పర్ మూన్ 1 మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, మీరు వెంటనే ఈ వీడియోకి లైక్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. హ్మ్. నాకర్థమైంది. నిన్ను చూస్తే నువ్వు బాగా నాకు తెలిసిన వాడిలా ఉన్నావు. వీడు అందరు అప్పర్ మూన్స్‌తో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. చాలా పవర్‌ఫుల్‌లా కనిపిస్తున్నాడు. తక్కువ అంచనా వేయలేం. మన దగ్గరేంటి ఒక బ్లేడ్ అయితే ఉంది. ఇంతకు ముందేమైనా డీమన్స్ లేరా? ఖచ్చితంగా ఈ డీమన్ ఒక బ్రీతింగ్ యూజర్ అయ్యుండొచ్చు అని ముచ్చిరో అనుకుంటాడు. కానీ తనను చూస్తుంటే నా ఒళ్ళు వణకడం అస్సలాగట్లేదు. ఇలాంటిది నా జీవితంలో ఎప్పుడూ నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఇంకా అప్పర్ మూన్ 1 ఇలా మాట్లాడతాడు. నీ పేరు, నీ పేరేంటి? నా పేరు టొకిటో ముచిరో. ఆ! టొకిటో ముచిరో అంటే సుగికుని అనే పేరు చచ్చిపోయిందన్నమాట. సుగికునియా? సుగికుని ఏంటి? వందల ఏళ్ల క్రితం నాకో ఫ్యామిలీ ఉండేది. నేను మనిషిగా ఉన్నప్పుడు నా పేరు మిచికట్సు సుగికుని. నువ్వు సుగికుని ఫ్యామిలీకి సంబంధించిన వాడివి. నా కొడుకు వంశానికి సంబంధించిన వాడివి నువ్వు. నేను నీ పూర్వీకుడిని. హా! నేను వీడి వంశానికి చెందినవాడినా? వీడి వంశం? అసాధ్యం. అంటే ఈ వ్యక్తి గూడా నిజంగా ఒక బ్రీతింగ్ యూజరా? తినేనా ఆ కథల్లో ఉండే ఫస్ట్ బ్రీతింగ్ యూజర్? కాదు. అస్సలయ్యుండదు. కామ్‌గా ఉండాలి. పానిక్ అవ్వకూడదు అని చెప్పి వెంటనే కామ్ అయిపోతాడు. ఆ! చూస్తుంటే నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టున్నావు. నా ముందు నిల్చున్నా కూడా వెంటనే కామ్ అయిపోయి అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నావు అని అప్పర్ మూన్ 1 అనడంతో వెంటనే ముచ్చిరో అటాక్ చేయడానికి ముందుకు వస్తాడు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ సెకండ్ ఫార్మ్ లేయర్డ్ మిస్ట్ అది చాలా మంచి టెక్నిక్. మిస్ట్ బ్రీతింగా? పర్వాలేదు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ ఫిఫ్త్ ఫార్మ్ సీ ఆఫ్ క్లౌడెడ్ మిస్ట్ అలా ఆ అటాక్‌ని గూడా అప్పర్ మూన్ 1 తప్పించుకుంటాడు. అలా ముచిరో ఏ అటాక్ చేసినా అప్పర్ మూన్ 1 అయితే ఈజీగా తప్పించుకుంటాడు. అండ్ ఇలా అంటాడు. ముచిరో నీకు 14 ఏళ్లుంటాయనుకుంటా. నీ టెక్నిక్ చాలా బావుంది. ఈ వయసుకే నువ్వు ఈ లెవెల్‌కి చేరుకున్నావంటే నిన్ను మెచ్చుకొని తీరాల్సిందే. నీకు నన్ను చంపే ధైర్యమైతే ఉంది. డౌటే లేదు. నువ్వు నా రక్తంలోంచి పుట్టినవాడివే. నా పేరు చనిపోయినా నా రక్త కణాలు ఇంకా నీలో ప్రవహిస్తూనే ఉన్నాయి. ఏంటి? జోక్ చేస్తున్నావా? నేను నీ వంశానికి చెందినవాడినైనా ఎన్నో వందల సంవత్సరాలయ్యాయి కాబట్టి, నీ రక్తం నాలో ఒక్క చుక్క కూడా ఉండకపోవచ్చు. కాబట్టి నీతో మాట్లాడి ఇంక వేస్ట్ అని ముచిరో వెంటనే తన మార్క్‌ని అన్‌లాక్ చేస్తాడు. మార్కొచ్చిందా? అంటే ఈ కాలంలో గూడా డెమన్ స్లేయర్స్‌కి మార్క్స్ వస్తున్నాయయితే. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ సెవెంత్ ఫార్మ్ హేజ్ అలా ముచిరో అప్పర్ మూన్ 5ని ఏ అటాక్‌తోనైతే చంపాడో, ఆ అటాక్‌ని అప్పర్ మూన్ 1 మీద ప్రయోగిస్తాడు. కానీ అప్పర్ మూన్ 1 ఆ అటాక్‌ని కూడా తప్పించుకుంటాడు. చాలా బాగుంది. ఈ టెక్నిక్ ఇప్పటివరకు ఏ మిస్ట్ బ్రీతింగ్ యూజర్ దగ్గర చూడలేదు. దీన్ని నువ్వే తయారు చేసావనుకుంటా. కానీ ఇంకా నేను నా బ్లేడ్‌ని వాడకపోతే నీకు అవమానంగా ఉంటుంది. బ్రీత్ ఆఫ్ ద మూన్ ఫస్ట్ ఫార్మ్ డార్క్ మూన్ ఈవినింగ్ షైన్ అలా అప్పర్ మూన్ 1 తిరిగి అటాక్ చేస్తాడు. ఫస్ట్ టైమ్ మనం అప్పర్ మూన్ 1 బ్రీతింగ్ స్టైల్‌నయితే చూస్తాం. అదే మూన్ బ్రీతింగ్. అలా ఆ అటాక్‌తో ముచిరో చెయ్యినైతే నరికేస్తాడు. ముచిరో వెంటనే బ్లడ్ పోకుండా ఉండడానికి చేతినైతే గట్టిగా కట్టుకుంటాడు. ఏంటి? బ్రీత్ ఆఫ్ ద మూనా? ఇదేం టెక్నిక్? అంటే ఈ డీమన్ మూన్ బ్రీతింగ్ యూజ్ చేస్తున్నాడా? వాడి స్పీడ్ వేరే లెవెల్‌లో ఉంది. బ్రీతింగ్ టెక్నిక్ యూజ్ చేసే డీమన్‌ని ఓడించాలంటే చాలా కష్టమైన పని. అయినా
ఎలా అయినా వీడిని ఓడించాలి అని ముచిరో మళ్ళీ అటాక్ చేయడానికైతే రెడీ అవుతాడు. అలా ముచిరో ఫైటింగ్ స్పిరిట్‌ని చూసి అప్పర్ మూన్ 1 చాలా సంతోషపడతాడు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్, అడ్వెక్షన్ స్లాష్. అలా ముచిరో చేసిన అటాక్‌ని మళ్ళీ ఆపి తిరిగి తన కత్తితో తననే గుచ్చి స్తంభానికైతే వేలాడదీస్తాడు. ముచిరో, నా మాట విను. నువ్వు నేను కలిసి డీమన్‌లా ఈ లోకాన్ని ఏలొచ్చు. ఆ మనిషికి ఉపయోగపడొచ్చు అని అప్పర్ మూన్ 1 అయితే ముచిరోని డీమన్‌గా మారమని కన్విన్స్ చేస్తాడు. నా వంశానికి చెందిన వాడివి. ఇలా ఈ కాలంలో కలుస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు డీమన్ అయితే నీ చెయ్యి మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలవు. ప్రస్తుతం అప్పర్ మూన్‌లలో మిగిలింది నేనొక్కడినే. కాబట్టి నిన్నాయన అప్పర్ మూన్ చేయడానికి ఒప్పుకుంటారు. నీ రక్తం పోకుండా నేనాపుతా. నిన్నా వ్యక్తి అంగీకరించకపోతే నువ్వు చస్తావు. నువ్వెలాగైనా చావడం గ్యారంటీ. కాబట్టి నా మాట విను అని అప్పర్ మూన్ 1 అంటుండగా చాటుగా గెన్యా అదంతా చూసి అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పర్ మూన్ 1 గెన్యాని కనిపెట్టేస్తాడు. నీకు కూడా సేమ్ అని చెప్పి గెన్యా చెయ్యిని కూడా నరికేస్తాడు. గెన్యా అని ముచిరో గట్టిగా అరుస్తాడు. ఇంక గెన్యా అటాక్ చేయగా తన రెండో చెయ్యి కూడా నరికేస్తాడు. అది చూసిన ముచిరో ఎలా అయినా గెన్యాని కాపాడాలని తనను తాను విడిపించుకుందామని చూస్తాడు. ఓహో, నువ్వు డీమన్స్‌ని తింటున్నావా అని గెన్యాని 2 ముక్కలుగా చేసేస్తాడు. అయినా గెన్యా చావడు. అప్పర్ మూన్ 1 కాలంలో కూడా ఇలా డీమన్స్‌ని తినే మనుషులున్నారని చెప్తాడు. నీలాంటి ఫేక్ డీమన్ నాకొద్దు. ఇంక చావు అని అప్పర్ మూన్ 1 తల నరికి చంపేద్దామని చూస్తాడు. ఇంక తన అటాక్ గెన్యా తలకి తగిలే లోపు సనేమి వచ్చి సేవ్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద విండ్, ఫోర్త్ ఫార్మ్, రైజింగ్ డస్ట్ స్టార్మ్. అలా మన విండ్ హషీరా సనేమి ఎంటర్ అవుతాడు. గాలి హషీరా, అవునరా, కరెక్ట్‌గా చెప్పావు. గాలి హషీరా, నీ తలకాయని లేపే సుడిగాలి హషీరా. తమ్ముడు, నేను సీరియస్‌గా చెప్తున్నా. నీ అంత మొండోడిని ఎక్కడ చూడలేదు. ఎందుకని నేను మన సొంత అమ్మని చంపేదాకా వెళ్ళా. నీకోసం నువ్వు బ్రతకాలని అని సనేమి అంటాడు. గైస్, మనకు తెలుసు సనేమి యాక్చువల్‌గా ఎలా ఉంటాడో, తన క్యారెక్టర్ ఏంటో అని. తను గెన్యాతో తాంజిరోతో ఎంత హార్ష్‌గా బిహేవ్ చేశాడో మనం హషీరా ట్రైనింగ్ ఆర్క్‌లో చూసాం. కానీ అదంతా కావాలనే చేశాడు. గెన్యాని భయపెడితే తను డెమన్ స్లేయర్ కార్ప్స్‌ని వదిలి హ్యాపీగా నార్మల్ జీవితం కొనసాగిస్తాడని సనేమి రూడ్‌గా బిహేవ్ చేశాడు. అదే మాట తాంజిరో గెన్యాతో సనేమి మనసులో ఏమనుకుంటున్నాడో చెప్తాడు. ప్రెజెంట్‌కి వస్తే సనేమి గెన్యాని ఆ స్థితికి తెచ్చిన అప్పర్ మూన్ 1 పైన పులిలా విరుచుకుపడతాడు. రే ఆరుకల్లు, నా తమ్ముడి మీద చెయ్యేస్తావా? అయిపోయావురా నా చేతుల్లో. ఏంటి? తమ్ముడా? బ్రీత్ ఆఫ్ ద విండ్, ఫస్ట్ ఫార్మ్, డస్ట్ విర్ల్ విండ్, స్లైస్. ఇంకా సనేమి చేసే అటాక్స్‌ని ఆపలేక వెంటనే అప్పర్ మూన్ 1 తన కత్తిని బయటికి తీస్తాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అయింది. గైస్, మీకిప్పుడు అర్థమై ఉంటుంది. ముచిరో అంత కష్టపడి ఫైట్ చేసిన అప్పర్ మూన్ 1 తన కత్తినైతే వాడలేదు. ఈజీగా ముచిరోని ఓడించాడు. అదే సనేమితో ఫైట్‌కి వెంటనే కత్తి తీసేశాడు. ఎందుకంటే సనేమి రఫ్ ఆడిస్తున్నాడు కాబట్టి. సనేమి ముచిరో కంటే చాలా స్ట్రాంగ్. ఇంకా వీళ్ళ ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంక ఈ చాప్టర్‌లో అయితే చెప్పడానికైతే ఏముండదు. ఆ మూవీ ఎప్పుడు దిగుతుందా అని వెయిట్ చేయడమే. ఎందుకంటే ఈ ఇద్దరు పిచ్చోళ్ళు ఏం మాట్లాడుకోరు. ఫుల్‌గా ఫైటే. అసలా మూన్ బ్రీతింగ్, విండ్ బ్రీతింగ్ అటాక్స్‌ని ఫోటోస్‌లో చూస్తుంటేనే అలా ఉన్నాయంటే ఇంక యానిమేట్ చేస్తే ఇంక ఏ లెవెల్‌లో ఉంటాయో మీరే ఊహించుకోండి. బ్రీత్ ఆఫ్ ద మూన్ ఫిఫ్త్ ఫార్మ్, కర్స్డ్ వోర్టెక్స్ ఆఫ్ ఘోస్ట్‌లీ మూన్ అని అప్పర్ మూన్ 1 ఒక పెద్ద అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్స్‌ని సనేమి ఆపుతుంటాడు. ఇద్దరూ ఒకరి బలాన్ని ఒకరు పొగుడుతూ ఉంటారు. అప్పర్ మూన్ 1 సనేమి స్ట్రెంగ్త్, అటాక్, పవర్, బాడీ అన్నిటిని చూసి ఇంప్రెస్ అవుతాడు. సనేమి ఏమో అప్పర్ మూన్ 1 స్కిల్స్‌ని చూసి షాక్ అవుతాడు. ఒక్కో అటాక్‌లో బ్లేడ్స్ అన్నీ మూన్ షేప్‌లో వింత వింత సైజుల్లో తిరుగుతూ ఉంటాయి. అందుకే ముచిరో అంత ఈజీగా ఓడిపోయాడంటే తప్పు లేదని సనేమి అనుకుంటాడు. అప్పర్ మూన్ 1కి ఫైట్ ఎంతసేపు చేస్తున్నా పవర్ ఇంకా స్పీడ్ పెరుగుతూనే ఉన్నాయి గానీ కొంచెం కూడా తగ్గట్లేదు అని సనేమి గ్రహిస్తాడు. అలాగే బ్రీతింగ్ స్టైల్ యూజ్ చేస్తున్నాడని కూడా గ్రహిస్తాడు. గైస్, మనకు తెలుసు సనేమి ఎన్నాళ్ళుగా అప్పర్ మూన్స్‌ని చంపాలనుకుంటున్నాడు. మొత్తానికి డైరెక్ట్ అప్పర్ మూన్ 1 దొరికాడు. ఇంకేమవుతుందో చూద్దాం. ఇంక ఫైట్ అయితే పీక్స్‌లో ఉంటుంది. అప్పర్ మూన్ 1కి వాళ్ళ కాలంలో ఉన్న విండ్ బ్రీతింగ్ యూజర్ గుర్తొస్తాడు. ఇన్ఫినిటీ క్యాజిల్‌లో స్తంభాలన్నీ విరిగిపోతుంటాయి. అండ్ లాస్ట్‌కి అప్పర్ మూన్ 1 ఒక పెద్ద అటాక్ చేసి సనేమి ఒళ్ళంతా గాయాలైతే చేస్తాడు. అండ్ లాస్ట్‌కి అప్పర్ మూన్ 1 పెద్ద అటాక్ చేసేసరికి సనేమి ఒళ్ళంతా గాయాలైపోయి రక్తం కక్కుతూ ఉంటాడు. ఇంక సనేమి కదిలితే ఆల్మోస్ట్ చావు దగ్గరికి వెళ్ళినట్లే అని అప్పర్ మూన్ 1 అంటాడు. కానీ ఏదో తేడా కొడుతుంది. అప్పర్ మూన్ 1 పల్స్ రేట్ పెరుగుతుంది. చూస్తే ట్విస్ట్‌ని రివీల్ చేస్తాడు మన సనేమి.
అందరిలాగా సనేమిది నార్మల్ రక్తం కాదు. చాలా రేర్ బ్లడ్. ఆ రక్తం డీమన్స్‌కి వైన్ లాంటిది. అందుకే అప్పర్ మూన్ 1కి కొంచెం అదోలా అనిపిస్తుంది. "ఏంటి 6 కళ్ళు? నా రక్తం కావాలా? చుక్క తాగితే నార్మల్ డీమన్‌లు కళ్ళు తాగిన కోతిలా గెంతుతారు. అయితే ఇది అప్పర్ మూన్ 1 మీద గూడా బానే పనిచేస్తుంది" అని సనేమి అంటాడు. ఆల్రెడీ మీరు సనేమి బ్యాక్ స్టోరీని చూసారు. సనేమి చిన్నప్పుడే వాళ్ళ అమ్మని తన చేతులతోనే తను చంపాల్సొస్తుంది గెన్యాన్ని కాపాడడం కోసం. కానీ అప్పుడే సనేమి రియలైజ్ అవుతాడు. తన రక్తం అందరిలాగా నార్మల్ రక్తం కాదని. ఆ రక్తంలో ఏదో స్పెషాలిటీ అయితే ఉంది. ఆ రక్తం వల్లనే వాళ్ళమ్మ తనని సరిగ్గా అటాక్ చేయలేకపోయింది. తనని చంపిన తర్వాత అలాగా కొద్ది రోజుల తర్వాత ర్యాండమ్‌గా డీమన్స్‌ని వెంటాడుతూ ఉండగా సనేమికి ఆ విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఏ డీమన్ కూడా సనేమిని సరిగ్గా అటాక్ చేయలేకపోతాయి. అలా ఒకరోజు ఒక డీమన్ స్లేయర్‌నయితే కలుస్తాడు. అప్పుడు డీమన్ స్లేయర్ కార్ప్స్ గురించి, నిచ్చిరిన కత్తుల గురించి సనేమికి తెలుస్తుంది. ఆ కలిసిన హంటర్ పేరు మసాచికా. మసాచికా ఇంకా సనేమి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. అలాగే డీమన్ స్లేయర్ కార్ప్స్‌లో సనేమి కూడా ఒక మెంబర్ అవుతాడు. అలా వాళ్ళిద్దరూ చాలా మిషన్స్‌కైతే వెళ్తారు. అలా ఒకరోజు లోవర్ మూన్ 1ని ఇద్దరు కలిసి ఓడిస్తారు. కానీ పాపం ఆ ఫైట్‌లో మసాచికా చనిపోతాడు. ఆ ఫైట్‌లో మసాచికా చనిపోయిన తర్వాత లోవర్ మూన్ 1ని చంపారు కాబట్టి సనేమిని హషీరా కింద ప్రమోట్ చేస్తారు. కానీ సనేమి మసాచికా చనిపోయాడని చాలా కోప్పడతాడు. ప్రెజెంట్ టైమ్‌కి వస్తే అప్పర్ మూన్ 1 ఇంకా సనేమి మధ్య పెద్ద ఫైట్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అలా సనేమి ఫైటింగ్ స్టైల్‌ని చూసి అప్పర్ మూన్ 1 షాక్ అయిపోతాడు. ఏంటి వీడు మొత్తం ఒళ్ళంతా కట్ చేసినా తన ఆర్గాన్స్ బయటకొచ్చే టైంకి తన బ్లడ్‌నంతా గడ్డ కట్టేటట్టు అలా హోల్డ్ చేసి ఉంచాడు. ఇంకా తన మజిల్స్ చాలా స్టిఫ్‌గా ఉన్నాయి. తన ఆర్గాన్స్ అన్నీ బయట పడకుండా తనకు తానే ఆపుకున్నాడు. అసలు మనిషా ఇంకేమైనానా అని అప్పర్ మూన్ 1 షాక్ అయిపోతాడు. అప్పర్ మూన్ 1కి అప్పుడు తెలుస్తుంది. వీడు మామూలోడైతే కాదని. అప్పర్ మూన్ 1కి అయితే తెలుస్తుంది. ఇప్పటిదాకా పోరాడిన హషీరాల్లో సనేమియే పవర్‌ఫుల్ హషీరా అని. ఇంకా అప్పర్ మూన్ 1కి చాలా కోపం వచ్చేసరికి సనేమిని ఎలాగైనా ఓడించాలని చెప్పి సనేమి కత్తిని నేలకేసి తొక్కుతాడు. అప్పుడు మళ్ళీ మనకి ఇంకొక బ్యాక్ స్టోరీ అయితే వస్తుంది. అదేంటంటే సనేమి హషీరా అయిన తర్వాత ఫస్ట్ టైమ్ హషీరా మీటింగ్‌ని అటెండ్ అవుతాడు. అప్పుడు ఉబయాష్‌కి నవ్వుతూ ఉండడం చూసి సనేమికి నచ్చదు. ఇక్కడ మేము ప్రాణాలు కోల్పోయి కష్టపడి పోరాడుతుంటే, ఈ వ్యక్తి మాత్రం పైనుండి అంతా నవ్వుతూ భలే చూస్తున్నాడు. ఎప్పుడైనా కత్తి పడితే కదా నీకు తెలిసేది. అసలు డీమన్ స్లేయర్ కానివాడు మా అందరికి హెడ్డా అని చెప్పి అందరి ముందు ఉబయాష్‌కిని అవమానిస్తాడు. ఆ మాటలు విన్న స్టోన్ హషిరాకి చాలా కోపం వస్తుంది. కానీ ఉబయాష్‌కి పర్వాలేదని చెప్పి అందరిని సర్ది చెప్తాడు. అప్పుడు ఉబయాష్‌కి ఇలా అంటాడు. సనేమి నీకు నా పద్ధతులు నచ్చకపోయినా పర్వాలేదు. నేనేమి ఇక్కడ స్పెషల్ కాదు. అందరూ నన్ను నార్మల్‌గానే గౌరవిస్తారు. నీకు గౌరవించాలని లేకపోతే నువ్వు గౌరవించక్కర్లేదు. నువ్వు నీ పని చేసుకుంటూ ఉండు. డీమన్స్‌ని చంపుతూ ప్రజల్ని కాపాడు. నువ్వు నాకు ఎటువంటి గౌరవం ఇవ్వక్కర్లేదు అని చెప్పేసరికి సనేమి ఒక్కసారిగా కూల్ అయిపోతాడు. అంత మంచిగా మాట్లాడేసరికి వాళ్ళ అమ్మ తనకు గుర్తొస్తుంది. ఇంకా ఉబయాస్‌కి కూడా డెమన్ స్లేయర్ అవుదామని చాలా సార్లు కత్తి పట్టుకొని ట్రై చేశాడు. కానీ తనకున్న అనారోగ్యం వల్ల డెమన్ స్లేయర్ అవ్వలేకపోయాడు. అప్పుడే సనేమికి మాట కూడా ఇస్తాడు. నేను కూడా మీలాగా ప్రాణాలివ్వడంలో అసలు వెనకాడనని చెప్పి. అలాగే చెప్పిందైతే చేశాడు ఉబయాస్‌కి. ఆల్రెడీ ఉబయాస్‌కి తన సక్సెసర్ ఎవరైతే ఉంటారో తన కొడుకుని ఆల్రెడీ అన్నిటికి ప్రిపేర్ చేసే ఉంచానని కూడా చెప్తాడు. అలా మసాచికా చనిపోయిన తర్వాత నిన్ను ఈ అషీరా మీటింగ్‌కి వెంటనే పిలిసినందుకు నా తప్పే. నీకు కొంచెం టైం ఇవ్వాల్సింది అని చెప్తాడు. మసాచికా పేరు విన్న సనేమి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు పక్కనే ఉన్న కనాయే పోయాకట మాస్టర్‌కి చనిపోయిన వాళ్ళందరి పేర్లు, ఇప్పటివరకు డెమన్ స్లేయర్‌లుగా పనిచేసిన వాళ్ళందరి పేర్లు గుర్తుంటాయి అని చెప్తుంది. ఆ మాట విని సనేమి షాక్ అవుతాడు. నాకు సరిగ్గా నా టీమ్‌మేట్స్‌లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లే తెలియవు. అలాంటిది ఈయనకి అందరి పేర్లు ఇలా గుర్తున్నాయా అని చెప్పి. మసాచికా ఉంచిన లెటర్‌ని సనేమికిస్తాడు. ఆ లెటర్‌లో సనేమి బ్రతకాలని చెప్పి మసాచికా రాస్తాడు. ఆ లెటర్‌లో సనేమి జీవితాంతం డీమన్స్ భయం లేకుండా బ్రతకాలని ఆ లెటర్‌లో రాస్తాడు. ఎలాగైతే సనేమి తన తమ్ముడు గెన్యా కోసం కోరుకుంటున్నాడో, సేమ్ అలాగే మసాచికా కూడా సనేమి కోసం కోరుకున్నాడు. ఎలాగైతే సనేమి మసాచికాకి ఒక తమ్ముడులాంటి వాడో, ఇప్పుడు గెన్యాని కాపాడాల్సిన బాధ్యత సనేమికొచ్చింది. అండ్ మనం ప్రెజెంట్ ఫైట్‌కైతే వచ్చేస్తాం. అప్పర్ మూన్ 1తో సనేమి ఫైట్ చేస్తూ ఉంటాడు. గెన్యా దగ్గర ఉన్న గన్‌ని చాలా తెలివిగా అప్పర్ మూన్ 1 మీద ప్రయోగిస్తాడు. వెనక నుంచి షూట్ చేయాలని చూస్తాడు. కానీ అప్పర్ మూన్ 1కి ఏమీ కాదు. ఇంకా అప్పర్ మూన్ 1 వెంటనే సనేమిని చంపడానికి బ్రీత్ ఆఫ్ ద మూన్ థర్డ్ ఫార్మ్‌నయితే వాడతాడు. కానీ ఒక్కసారిగా చూస్తే సనేమి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఏమైందా అని చూసేసరికి ఫ్రేమ్‌లోకి స్టోన్ హషిరా గ్యోమై వస్తాడు.
వచ్చి వెంటనే సనేమిని కాపాడతాడు. సనేమిని సేవ్ చేసిన గ్యోమై తన గాయాలకు కుట్లు వేసుకోమని చెప్తాడు. అంతవరకు అప్పర్ మూన్ 1 సంగతి నేను చూసుకుంటా అంటాడు. ఇంక కట్ చేస్తే గ్యోమై తన దగ్గర ఉన్న వెపన్‌ని తిప్పుతూ అప్పర్ మూన్ 1 దగ్గరికి వెళ్తాడు. గైస్ ఈ పేజెస్‌ని చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అదే ఇంక ఈ సీన్ థియేటర్‌లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. స్ట్రాంగెస్ట్ హషీరా వర్సెస్ స్ట్రాంగెస్ట్ అప్పర్ మూన్. 6 కళ్ళు ఉన్న అప్పర్ మూన్ 1 వర్సెస్ కళ్ళే కనిపించని స్టోన్ హషీరా. ఫైట్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. చూడండి. అద్భుతం. వాడి శరీరం పీక్ స్టేజ్‌లో ఉంది. ఇలాంటి బలవంతుడిని చూసి దాదాపు 300 సంవత్సరాలయ్యింది. ఈ గాలి నన్ను వాడి వైపుకి లాగేస్తుంది అని అప్పర్ మూన్ 1 అంటాడు. ఇంక గ్యోమై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ ఫైట్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అన్ని డెమోన్ స్లేయర్ ఫైట్స్ లో డెమోన్ స్లేయర్స్ వాళ్ళ నిచ్చెన కత్తులు వాడతారు. కాబట్టి ఓన్లీ నరికే ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ గ్యోమై వాడే వెపన్ యాక్స్ ఇంకా ఐరన్ బాల్ రెండింటిని కలిపి వాడతాడు. అండ్ లిటరల్లీ చుట్టుపక్కల పిల్లర్స్, గోడలు, ఆఖరికి నిల్చున్న ఫ్లోర్ మొత్తం ధ్వంసం చేసేస్తాడు. వాళ్ళిద్దరూ బీభత్సంగా ఫైట్ చేస్తారు. అండ్ అప్పర్ మూన్ 1 బ్రీత్ ఆఫ్ ద మూన్ ని వాడాలని చూసిన ప్రతిసారి సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా బ్రీత్ ఆఫ్ ద స్టోన్ యూజ్ చేసి గ్యోమై అటాక్ చేస్తాడు. అలా అప్పర్ మూన్ 1 తలని టార్గెట్ చేస్తాడు. అండ్ అప్పర్ మూన్ 1 ఆ చైన్ని తన కత్తితో విరిచేద్దాం అనుకుంటాడు. కానీ అది కట్ అవ్వదు. ఇంకా వెంటనే ఆ లాక్ నుంచి తప్పించుకుందామని అప్పర్ మూన్ 1 చూడగా తన హెయిర్ కట్ అయిపోయి కింద పడిపోతుంది. ఈ హెయిర్ గురించి గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ ఈ హెయిర్ గురించి మాట్లాడతా. ఇంకా అప్పర్ మూన్ 1 గ్యోమై వెపన్ గురించి ఇలా చెప్తాడు. ఆ చైన్, యాక్స్ ఇంకా ఐరన్ బాల్ ప్యూర్ ఐరన్ తో తయారు చేశారు. ఇది చాలా హై గ్రేడ్ వెపన్. నా కత్తి నా మాంసంతో తయారు చేశా. కానీ వాడి వెపన్ బాగా సన్లైట్ ని తీసుకుంది. అందుకే నా కత్తి కరిగిపోతుంది. ఇలాంటి ఐరన్ నేను ఉన్న సెంగోకు కాలంలో కూడా లేదు అని అప్పర్ మూన్ 1 అంటాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్ సెకండ్ ఫార్మ్, బ్రీత్ ఆఫ్ ద స్టోన్ ఫోర్త్ ఫార్మ్ అని ఇంకా వాళ్ళు విపరీతంగా కొట్టుకుంటారు. ఆఖరికి అప్పర్ మూన్ 1 ని ఓడించడానికి ఈ మాత్రం బలం సరిపోదని గ్యోమైకి తెలుస్తుంది. అప్పుడు ఇలా అంటాడు. నేను ఈ పవర్ ని మూజాన్తో ఫైట్ చేసినప్పుడు వాడదాం అనుకున్నా. కానీ ఇక్కడ ఓడిపోతే మళ్ళీ మేము జీరోకి వచ్చినట్లే అని గ్యోమై తన డెమోన్ స్లేయర్ మార్క్ ని అయితే అన్లాక్ చేస్తాడు. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ముచిరో తనను తను విడిపించుకుంటాడు. అండ్ ఇంకా తనకి తెలుస్తుంది తను ఫైట్ చేసే కండిషన్ లో లేడని. అట్లీస్ట్ అప్పర్ మూన్ 1 ని చంపితే మూజాని చంపడానికి మిగతా వాళ్ళకి భారం తగ్గుతుందని అనుకుంటాడు. ఏదో విధంగా సహాయం చేయాలని పట్టుపడతాడు. ఇంక ఫైట్ కి వెళ్దామని చూస్తే నేల మీద గెన్యా పడి ఉంటాడు. గెన్యా, నువ్వు బ్రతికే ఉన్నావా? ఆ, నాకు కొంచెం హెల్ప్ చేయి. నన్ను ఆ పక్కకు తీసుకువెళ్ళు. ఏంటి నువ్వు అంటుంది? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు మళ్ళీ మామూలుగా అవ్వగలవా అని ముచిరో అంటాడు. అప్పర్ మూన్ 1 హెయిర్ ఆ మూల పడుంది. వెళ్ళి దాన్ని తీసుకురా అని అంటాడు. మీకిందాక ఆ హెయిర్ గురించి చెప్పా కదా! ఇప్పుడు ఆ హెయిర్‌తో ఏం చేస్తారో చూసే ముందు మనం గ్యోమై ఇంకా అప్పర్ మూన్ 1 ఫైట్‌కి వెళ్తాం. ఓహ్! నీకు కూడా మార్కొచ్చిందా? పాపం. పాపమా? పాపమేంటి పాపం? నిన్ను చూస్తే నీ వయసు 27 సంవత్సరాల దగ్గరలో ఉన్నట్టుంది. ఆ! అయితే ఏమైంది? నువ్వు త్వరలో చనిపోతావు. అందుకే చెప్తున్నా. మార్కొచ్చిన వాళ్ళెవరు 25 సంవత్సరాల కంటా ఎక్కువ బ్రతకరు. నువ్వు ఈ రాత్రి అయ్యేలోపు చనిపోతావు అని అప్పర్ మూన్ 1 అంటాడు. గైస్ ఇప్పుడే మనకి మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అయింది. అంటే ఇంక మార్క్ వచ్చిన ప్రతి వాళ్ళు 25 ఇయర్స్‌కే చనిపోతారంట. మరి ఇంకేమవుతుందో చూద్దాం. ఇదంతా విన్న గ్యోమై ఈ విషయం అందరికీ తెలుసు అని అంటాడు. అంటే దానర్థం అందరూ మార్క్ వచ్చాక 25 ఇయర్స్‌కే పోతారని హషీరాలందరికీ తెలుసు. కానీ దాన్ని వాళ్ళెవరూ పట్టించుకోలేదు. నిజంగా హషీరాలందరూ చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇంక వాళ్ళని చూసి అప్పర్ మూన్ 1 షాక్ అయిపోతాడు. డీమన్‌లా మారొచ్చు కదరా! ఎందుకని మీ స్కిల్స్‌ని వేస్ట్ చేసుకుంటున్నారు? 25 సంవత్సరాలకే పోవాలనుందా? రేయ్! నీ సలహాలు మాకొద్దు. మనుషుల జీవితాన్ని చిన్న చూపు చూడకు. నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక తప్పుంది. తప్పా? నేనేం అబద్ధం మాట్లాడలే. ఏమంటున్నావు నువ్వు? నువ్వు చెప్పిన దాంట్లో ఒక ఎక్సెప్షన్ ఉంది. గతంలో ఒకరు మార్కొచ్చాక 25 సంవత్సరాలు దాటి కూడా బ్రతికారు. ఆ! ఏంటి? షాక్ అయ్యావా? నేను చెప్తుందేంటో అర్థమైంది గదా! అని గ్యోమై అనడంతో అప్పర్ మూన్ 1కి చాలా కోపం వస్తుంది. ఈసారి ఇంకా ఫుల్ సీరియస్‌నెస్‌తో అటాక్ చేస్తాడు. అండ్ అంతలో సనేమి తన బాడీకి కుట్లు వేసుకొని తను కూడా మార్క్‌ని అన్‌లాక్ చేస్తాడు. ఇంక సనేమి కూడా ఫైట్‌లోకి తిరిగి వస్తాడు. అలా ఇద్దరు అప్పర్ మూన్ 1ని మంచి కోఆర్డినేషన్‌తో అటాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు హషీరా ట్రైనింగ్‌లో బాగా ట్రైన్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి అప్పర్ మూన్ 1తో ఇంక ఫైట్ ఎలా చేస్తారో చూసే లోపు మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అప్పర్ మూన్ 1 హెయిర్‌ని గెన్యా తింటాడు. ఎందుకంటే మనకు తెలుసు గెన్యా డీమన్స్‌ని తింటే తను కూడా ఒక డీమన్ లాగా పవర్స్ తెచ్చుకుంటాడని. ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు అదే చేయాలనుకుంటాడు. అప్పర్ మూన్ 1 హెయిర్ తినగానే వెంటనే హీల్ అయిపోతాడు. ఒళ్ళంతా బ్లడ్ అయితే పరిగెడుతుంది. అదంతా కేవలం అప్పర్ మూన్ 1 జుత్తు తింటే వచ్చింది.
అప్పర్ మూన్ 1 కత్తి ముక్క ఫైట్ మధ్యలో పడిపోతుంది. ఇంక దాన్ని తింటే ఇంకేం పవర్స్ వస్తాయో అని గెన్యా అనుకుంటాడు. కానీ గెన్యాకి ఏవో వాయిసెస్ వినిపిస్తాయి. అది ఎవరిదో కాదు, మూజాంది. "కోకుషిబో, ఎంతమంది హషీరాలను చంపావు? నా దగ్గరికి అప్పుడే ఎవరిని రానివ్వకు" అని మూజాన్ అంటాడు. అది విన్న గెన్యా షాక్ అయిపోతాడు. ఇంక కట్ చేస్తే మనం ఫైట్‌కి వస్తాం. కోక్షిబో వాళ్ళిద్దరిని చూసి డెమన్ స్లేయర్స్ అందరిలో వీళ్ళే నంబర్ 1, నంబర్ 2 అని అనడంలో డౌటే లేదు అని అంటాడు. ముఖ్యంగా గ్యోమైన్ చూసి ఇంకా పిచ్చెక్కిపోతాడు. అసలు కళ్ళు లేకపోయినా స్ట్రాంగెస్ట్ హషీరాగా అలా ఎలా ఫైట్ చేస్తున్నాడని ఆశ్చర్యపోతాడు. అండ్ ఈ ఫైట్‌లో ఎలాగైనా పైచేయి సాధించాలంటే సనేమి కత్తిని ఫస్ట్ విరిచేయాలని అప్పర్ మూన్ 1 అనుకుంటాడు. ఎందుకంటే గ్యోమై వెపన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి సనేమి కత్తిని విరిచేస్తే సనేమి ఇంక ఫైట్ చేయలేడని ప్లాన్ చేస్తాడు. కానీ ఇంతకు ముందులా కాకుండా మార్క్ వచ్చాక సనేమి మూవ్‌మెంట్స్ ఇంకా భయంకరంగా మారాయి. సో అప్పర్ మూన్ 1 ఏమీ చేయలేకపోతాడు. అండ్ వెంటనే గ్యోమై అప్పర్ మూన్ 1 తలకి గురిపెడతాడు. కానీ మిస్ అయ్యి తన చెవు తెగిపోతుంది. ఇంక వాళ్ళిద్దరూ కోఆర్డినేషన్‌తో ఒక పెద్ద అటాక్ చేస్తారు. బ్రీత్ ఆఫ్ ద విండ్, సెవెంత్ ఫార్మ్, బ్రీత్ ఆఫ్ ద స్టోన్, ఫస్ట్ ఫార్మ్. ఇద్దరు ఒక పెద్ద అటాక్ చేస్తారు. అలా వాళ్ళు ఆ అటాక్ చేశాక వెంటనే తల నరికేయాలని చూస్తారు. సో మళ్ళీ ఇంకో అటాక్ రెడీ అవ్వగా తిరిగి వాళ్ళకే ఒళ్ళంతా గాయాలైపోయి రక్తం వస్తుంది. ఏమైందా అని షాక్ అయ్యి చూస్తే అప్పర్ మూన్ 1 అంత దూరం నుంచి కూడా అటాక్ చేయగలుగుతాడు. కట్ చేస్తే అప్పర్ మూన్ 1 కిమోనో అంటే తను వేసుకున్న డ్రెస్ చిరిగిపోయి ఉంటుంది. వెంటనే పొగల్లోంచి మెల్లగా ముందుకు వస్తాడు. తన కత్తి ముందు కంటే ఇప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. అందుకే వాళ్ళని అంత దూరం నుంచి కూడా అటాక్ చేయగలుగుతాడు. లాస్ట్‌కి అప్పర్ మూన్ 1 ఇలా అంటాడు. "ఇప్పటివరకు మీరు చేసింది నా డ్రెస్ చింపడం. అంతే. మీరు మీ పిల్ల బచ్చా అటాక్స్ నన్నేమీ చేయలేవు. మీరిద్దరే మీ డీమన్ స్లేయర్ కార్ప్స్‌కి సగానికి పైగా బలం. మిమ్మల్ని చంపితే మిగతా వాళ్ళని ఈజీగా లేపేయొచ్చు" అని కోక్షిబో అంటాడు. అలా తను చేసిన అటాక్‌ని సనేమి అడ్డుకోలేకపోతాడు. దానివల్ల తన 2 వేళ్ళు కట్ అయిపోతాయి. సమయానికి గ్యోమై అటాక్‌ని దారి తప్పించాడు కాబట్టి 2 వేలుతో సరిపోయింది. లేదంటే 2 చేతులు తెగిపోయేవి. నా రక్తం కూడా ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. నేను మెల్లగా ఈ ఫైట్‌లో భారంగా మారేలా ఉన్నా అని సనేమి అనుకుంటాడు. ఇంక ఈ రాక్షసుడిని ఎలా చంపాలా అని విసుక్కుంటారు. అండ్ ఈ ఫైట్ మొత్తాన్ని కిరియా కాస్గే కాకుల ద్వారా చూస్తూ ఉంటాడు. తన పక్కన ఉన్న తన చెల్లెలు మనం ఇంకా హషీరాల్ని అప్పర్ మూన్ 1 దగ్గరికి పంపిద్దామా అని అడుగుతుంది. అండ్ తాంజీర్ ఇంకా గియుల్ కూడా వాళ్ళకి దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళని పంపిద్దామా అని అంటుంది. దానికి కిరియా వద్దని సమాధానం ఇస్తాడు. గియు ఇంకా తాంజిరోలు మూజాన్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ అప్పర్ మూన్ 1ని గ్యోమై, సనేమి, ముచిరో, గెన్యాలు ఎలాగైనా ఓడిస్తారు అని కిరియా ఎంతో నమ్మకంతో చెప్తాడు. ఇంక మనం కట్ చేస్తే మళ్ళీ ఫైట్‌కి వస్తాం. అప్పర్ మూన్ 1 ఇంకా ఒక ఫార్మ్ తర్వాత ఒక ఫార్మ్‌ని విపరీతంగా యూజ్ చేస్తూ అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ తన స్పీడ్‌ని, పవర్‌ని చూసి గ్యోమై పిచ్చెక్కిపోతాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్, ఎయిత్ ఫార్మ్, నైన్త్ ఫార్మ్ అలా ఒక ఫార్మ్ తర్వాత ఒకటి యూజ్ చేస్తూనే ఉంటాడు. అలా నైన్త్ ఫార్మ్ యూజ్ చేసినప్పుడు సనేమికి బాగా డ్యామేజ్ అవుతుంది. అయినా తనని పట్టించుకోవద్దని చెప్తాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్, 10థ్ ఫార్మ్, ఐవీ మూన్ అని సనేమి పైన అప్పర్ మూన్ 1 అటాక్ చేయగా వెంటనే ముచిరో వచ్చి సేవ్ చేస్తాడు. ఇంక వాళ్ళు ఎంత ఇంటెన్స్ గా ఫైట్ చేయడం చూసి గెన్యా చాలా భయపడతాడు. వాళ్ళందరితో పోలిస్తే తను చాలా వీక్ అండ్ తను ఫైట్ లో ఏం చేయలేడని బాధపడతాడు. అప్పుడే తాంజీరో చెప్పిన మాటలు గెన్యాకు గుర్తుకొస్తాయి. గుర్తుంచుకో గెన్యా, బలహీనంగా ఉన్న వాళ్ళే యుద్ధంలో అద్భుతాలు సృష్టిస్తారు. ఇది నేను అప్పర్ మూన్ 6తో ఫైట్ చేసినప్పుడు తెలుసుకున్నా. మన శత్రువులు ఎప్పుడూ బలమైన వాళ్ళ ముందే జాగ్రత్తగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు ఎంత బలవంతులో తెలిసాక ఆ బలానికి తగ్గట్టు జాగ్రత్త పడతారు. నువ్వు బలహీనంగా ఉంటే నువ్వేమీ చేయలేవని నిన్ను లైట్ తీసుకుంటారు. అప్పుడే నువ్వు వాళ్ళని నీ సర్ప్రైజ్ అటాక్‌తో ఆశ్చర్యపరచాలి అని తాంజిరో అంటాడు. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న గెన్యా ఎలాగైనా ఈ ఫైట్‌లో గెలవాలని అప్పర్ మూన్ 1 కత్తిని తినేస్తాడు. అక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ గెన్యా ఏం చేయబోతున్నాడో వెంటనే చూసేద్దాం. స్టోన్ హషీరా ఇంకా అప్పర్ మూన్ 1 మధ్య ఫైట్ అయితే విపరీతంగా జరుగుతుంది. బ్రీత్ ఆఫ్ ద స్టోన్ ఫిఫ్త్ ఫార్మ్ యూజ్ చేయాలనుకుంటున్న గ్యోమైని అప్పర్ మూన్ 1 బ్రీత్ ఆఫ్ ద మూన్ 16థ్ ఫార్మ్ యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ఇంకా గ్యోమైకి చిరాకు వస్తుంది. అసలు ఆ మూన్ బ్రీతింగ్ కి ఇంకా ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? నా మూమెంట్స్ ముందే చూస్తున్నాడు. వాడి స్పీడ్ ని, టెక్నిక్ ని అస్సలు మ్యాచ్ చేయలేకపోతున్నాం. వాడేదో పవర్ ని వాడుతున్నాడు. అదేంటది? నేను చూడలేనిది ఏదో వాడు చూస్తున్నాడు అని గ్యోమై అంటాడు. డీమన్ చేయగలిగేది ఫుల్ గా ట్రై చేస్తే మనిషి కూడా చేయగలడు అని గ్యోమై ట్రై చేసి చూస్తే ఒక్కసారిగా ఆ అదృశ్యలోకం కనిపిస్తుంది. ఏంటిది? నేను వాడి పల్స్ ఇంకా గుండెని అన్నిటినీ చూస్తున్నా. కొంపదీసి ఇది ఆ అదృశ్యలోకమా అని గ్యోమై షాక్ అవుతాడు.
అప్పుడు వెంటనే ముచిరో వచ్చి తన అటాక్ రేంజ్ లోకి రమ్మని అరుస్తాడు. ముచిరో ప్లాన్ ప్రకారం అప్పర్ మూన్ 1 మీదకి ఒక్కొక్కరు ఒక్కో వైపు నుంచి పరిగెడతారు. అప్పర్ మూన్ 1 ఇంకా వాళ్ళకి ఏ ఆప్షన్ లేక అలా ఒక్కసారిగా వచ్చి అటాక్ చేస్తున్నారని అనుకుంటాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్, 14th ఫార్మ్, హెవెన్స్ ఫుల్ క్రెసెంట్ మూన్ అని ఒక పెద్ద అటాక్ అయితే చేస్తాడు. అందరూ లోపలికి వెళ్ళండి, తన అటాక్స్ మధ్య గ్యాప్స్ ఇంకా కింద నుంచి వెళ్ళండి అని ముచిరో అంటాడు. అప్పుడు అప్పర్ మూన్ 1 వాళ్ళు కావాలని ఒకసారిగా తన మీదకి రావట్లేదని తెలుసుకుంటాడు. ఏదో తేడాగా ఉందని గమనిస్తాడు. చూస్తే వాళ్ళు ముందు కంటే డిఫరెంట్ గా అటాక్ చేస్తారు. అలా ముచిరో అప్పర్ మూన్ 1 కడుపులోకి కత్తిని దించుతాడు. గ్యోమై ఏమో ఏకంగా తన భుజాన్ని ఎగరేసేస్తాడు. అప్పుడు అప్పర్ మూన్ 1 కి అర్థమవుతుంది తను చూసే అదృశ్య లోకం గ్యోమై కూడా చూస్తున్నాడని. ఇంకా దూరం నుంచి చూస్తే గెన్యా షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. గెన్యా త్వరగా షూట్ చేయి అని ముచిరో అరుస్తాడు. ముచిరో ముందే చెప్తాడు, నేను అప్పర్ మూన్ 1 దగ్గరలో ఉన్నప్పుడు నీ అటాక్ ని ఆపొద్దు అని. ఇంక గెన్యా వెంటనే షూట్ చేస్తాడు. వీడేంటి ఇలా ఉన్నాడు, నా కత్తిని తినేసాడా, అంటే ఇవి నార్మల్ బుల్లెట్స్ కావు అని అప్పర్ మూన్ 1 ఆలోచించే లోపు గెన్యా తన బ్లడ్ డీమన్ ఆర్ట్తో ఒక పెద్ద చెట్టుని అయితే అప్పర్ మూన్ 1లో మొలిపిస్తాడు. దాంతో అప్పర్ మూన్ 1 కదలకుండా ఉండిపోతాడు. మొత్తానికి గెన్యా తన సర్ప్రైజ్ అటాక్ ని అయితే చేశాడు. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత అప్పర్ మూన్ 1 భయపడతాడు. ఆ మూమెంట్ లో తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అది 400 సంవత్సరాల క్రితం నాటిది. ఆ కథ ఒక రాత్రి చోటు చేసుకుంది. తను తన 80 ఏళ్ల తమ్ముడు యోరిచి సుగికుని కలుస్తాడు. అలా తన తమ్ముడు ఎంతకాలం బ్రతికుండడం చూసి షాక్ అవుతాడు. గైస్ మీకు ఇప్పుడు మొత్తం అర్థమై ఉంటుంది. ముచిరో అప్పర్ మూన్ 1 మిచికట్సు సుగికుని వంశానికి చెందినవాడు. అండ్ యోరిచి అప్పర్ మూన్ 1 కి తమ్ముడు అవుతాడు. అండ్ తనే ఫస్ట్ సన్ బ్రీతింగ్ యూజర్. అండ్ మూజాన్ని ఫ్లాష్ బ్యాక్ లో భయపెట్టింది కూడా తనే. సో యోరిచిది సన్ బ్రీతింగ్ అండ్ మిచికట్సుది మూన్ బ్రీతింగ్ అన్నమాట. అండ్ ఇంకా తాంజిరోకి వీళ్ళకి ఏంటి సంబంధం అనేది మనం ఫ్యూచర్ లో అయితే చూస్తాం. అండ్ బ్యాక్ స్టోరీకి వెళ్తే మార్క్ ఉండి కూడా యోరిచి ఎలా 80 ఏళ్ళు బ్రతికాడని అప్పర్ మూన్ 1 అడుగుతాడు. కానీ యోరిచి ఎలా అంటాడు, నిన్ను చూస్తే నా గుండె ముక్కలైపోతుంది అన్నయ్య, నువ్వు డీమన్ గా మారిపోయావా అని ఏడుస్తాడు. అండ్ డీమన్ గా మారాడు కాబట్టి తనను చంపాల్సి వస్తుందని వెంటనే అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. ఆ వయసులో కూడా యోరిచి బలం ఇంకా స్పీడ్ ని చూసి అప్పర్ మూన్ 1 షాక్ అవుతాడు. ఎందుకంటే ఒక్క వేట్లో తన తలను నరికేస్తాడు. ఆఖరికి దేవుడు కూడా నిన్ను ఫేవర్ చేస్తున్నాడు, నువ్వు ఒక్కడవే మార్క్ వచ్చాక ఇన్ని ఏళ్ళు ఎలా బ్రతికావని అప్పర్ మూన్ 1 కులుకుంటాడు. అటాక్ చేసిన తర్వాత యోరిచి అలా నిలబడుతూనే నార్మల్ గా చనిపోతాడు. యోరిచి ఇంకా సేపు బ్రతికుంటే నా పని అయిపోయి ఉండేది. అప్పుడు యోరిచి పోయాక నన్ను టచ్ చేసే డీమన్ స్లేయరే లేడు. నేను ఓడిపోయే ఛాన్సే లేదు. ఎప్పుడు గెలుస్తూనే ఉన్నా, ఆఖరికి ఇలా మారా అని అంటాడు. ఇంక కట్ చేస్తే ఫైట్ లో అప్పర్ మూన్ 1 ఒక పెద్ద మాన్స్టర్ లా అరుస్తూ చుట్టూ స్లాషెస్ ని అయితే పంపిస్తాడు. ఒళ్ళంతా కత్తులు బయటికి తెంచుకుంటూ వస్తాయి. ఆ అటాక్ లో ముచిరో 2 ముక్కలైపోతాడు. అండ్ గెన్యా నిలువుగా కట్ అయిపోతాడు. ముచిరో తన ఆఖరి క్షణాల్లో ఎలాగైనా గ్యోమై సనేమిలను మూజాన్తో ఫైట్ చేయడానికి పంపించాలని చెప్పి తను ఏదో ఒకటి చేయాలని చేతిలో ఉన్న కత్తి రెడ్ కలర్ లో మారుతుంది. అండ్ గెన్యా కూడా లాస్ట్ గా ఇంకో అటాక్ చేస్తాడు. తన బ్లడ్ డీమన్ ఆర్ట్ ని వాడి మళ్ళీ ఇంకో చెట్టుని అయితే మొలిపిస్తాడు. గైస్ ఇంకా ప్రతి ఒక్కరూ ఈ ఛాన్స్ ని వదిలితే ఇంకా అప్పర్ మూన్ 1 ని చంపలేమని ఫుల్ పవర్ తో అటాక్ చేస్తారు. గ్యోమై పైనుంచి ఐరన్ బాల్ అండ్ కింద నుంచి యాక్స్ తోని తల నరకడానికి చూస్తాడు. అప్పర్ మూన్ 1 తన టెక్నిక్స్ ని ఇంకా వాడలేకపోతాడు. ఇంకా తనకి యోరిచితో జరిగిన ఇంకో కన్వర్జేషన్ గుర్తొస్తుంది. తమ్ముడు, మన టెక్నిక్స్ కి పవర్ కి ఎవరూ దగ్గరలో లేరు. ఇంక మీద ఫ్యూచర్ లో కూడా ఎవరు మన దగ్గరికి రారనిపిస్తుంది అని మిచికట్సు అంటాడు. అప్పుడు యోరిచి ఇలా అంటాడు, అన్నయ్య నువ్వు అనుకున్నట్లు మనమేమంత గొప్ప వాళ్ళం కాదు. ఏ రోజుకైనా మనల్ని దాటే వాళ్ళు వస్తారు. ప్రస్తుతం వాళ్ళు ఇంకా పుట్టలేదేమో. మనం ఈ చరిత్ర పుస్తకంలో ఒక చిన్న కాగితం లాంటి వాళ్ళం అని అంటాడు. యోరిచి, చూస్తున్నావా మనల్ని దాటే ప్రతిభ ఉన్న వాళ్ళని చూడు అని అప్పర్ మూన్ 1 అంటాడు. అలా సనేమి గ్యోమై ఐరన్ బాల్ మీద తన కత్తితో గట్టిగా కొడతాడు. ఆ వెపన్స్ 2 రెడ్ గా మారి అప్పర్ మూన్ 1 ఒక్కసారిగా కట్ అయిపోతుంది. అప్పర్ మూన్ 1 తనకు తను ఎలా అనుకుంటాడు, యోరిచి, ఆ రోజు మన పిల్లల జనరేషన్కి మనలాంటి గొప్ప బ్రీతింగ్ స్టైల్స్ రాకపోవచ్చు. అండ్ వాళ్ళు మనకంటే చాలా వీక్, ఇంకా మనల్ని దాటలేరు. మన జనరేషన్ గొప్ప అన్నప్పుడు నా వైపు తిరిగి నవ్వావు. ఎందుకు నవ్వావు? ఒకడేమో బాడీని 2 ముక్కలు చేసినా కత్తి వదలట్లేదు. ఒకడేమో మనిషిలా ఉన్న బ్లడ్ డిమన్ టెక్నిక్ వాడుతున్నాడు. ఇంకోడేమో ఎంత బ్లడ్ పోయినా చావట్లేదు. ఇంకా వీడిని చూస్తే డీమన్స్కే దెబ్బేసేటోడ్లా ఉన్నాడు. వీళ్ళెవరూ సన్ బ్రీతింగ్ యూజర్స్ కాదు, అయినా వాళ్ళ వెపన్స్ ని రెడ్ కలర్ లో మారుస్తున్నారు. ఇందులో నవ్వడానికి ఏముంది? మనల్ని ఓడిస్తే నీకు నవ్వు వస్తుందా
అని అప్పర్ మూన్ 1 వీళ్ళ చేతిలో ఓడిపోతున్నందుకు కుళ్ళుకుంటాడు. సో ఆ ఓటమిని అంగీకరించడం ఇష్టం లేక మళ్ళీ తను ఎలాగైనా గెలవాలని తన తలను తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా అది చూసిన సనేమి వీడు చచ్చేదాకా అటాక్స్ ఆపొద్దని డిసైడ్ అవుతాడు. సేమ్ గ్యోమై కూడా గెన్యా ఇంకా ముచిరోలు చనిపోయారు, ఇంకా వాళ్ళ త్యాగం వృధా కాకూడదని అటాక్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. బ్రీత్ ఆఫ్ ద విండ్ ఫస్ట్ ఫార్మ్, బ్రీత్ ఆఫ్ ద స్టోన్ ఫిఫ్త్ ఫార్మ్ అని అటాక్ చేయగా అప్పర్ మూన్ 1 వెంటనే అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి తన తలని మళ్ళీ తెచ్చుకుంటాడు. ఈసారి తన తల చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా అది చూసి గ్యోమే సనేమిలు షాక్ అయిపోతారు. అప్పుడు గ్యోమై ఇంకా తలనే టార్గెట్ చేయమంటాడు. ఎందుకంటే మూజాన్ అంత ఫాస్ట్ గా అప్పర్ మూన్ 1 తన తల తెచ్చుకోడు అని అనుకుంటాడు. ఇంకా ఎంత అటాక్ చేసినా లాభం లేదు, తనని కేవలం సన్లైటే చంపగలదు, ఇంక నేను ఎవరి చేతిలో ఓడిపోను అని అప్పర్ మూన్ 1 గట్టిగా చెప్తాడు. అలా ఒక సెకండ్ కి తన ముఖాన్ని తానే సనేమి కత్తిలో చూసుకుంటాడు. అది చూసిన అప్పర్ మూన్ 1 ఏంటి నేను ఎంత చండాలంగా ఉన్నానా అని అనుకుంటాడు. అప్పుడు తనకు తన చిన్నప్పటి విషయాలు గుర్తొస్తాయి. అన్నయ్య, నువ్వు ఈ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ సామ్రాయ్ అవ్వాలనుకుంటున్నావు కదా, అయితే నేను సెకండ్ స్ట్రాంగెస్ట్ సామ్రాయ్ అవుతా అని యోరిచి అన్న మాటలు గుర్తొస్తాయి. ఏంటి, ఇలాగైనా నేను సామ్రాయ్ అవ్వాలనుకున్నా అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఇంకా ముచిరో అటాక్ చేసిన ప్లేస్ లో బాడీ అంతా బూడిదైపోతూ ఉంటుంది. అండ్ గ్యోమైస్ అనేమీలు అటాక్ చేసి అప్పర్ మూన్ 1 ని పీస్ పీస్ చేసేస్తారు. అయినా అప్పర్ మూన్ 1 కోలుకోగలడు. కానీ మళ్ళీ యోరిచి ఏడ్చిన సీన్ గుర్తొచ్చి తను తాను హీల్ చేసి కూడా ఆపేస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు బ్రతుకున్నా, నిజంగా నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని ఇన్ని దారుణాలకు ఒడికట్టాను, ఇంకా బలం ఇంకా బలంగా మారాలని చాలా మందిని చంపాను. యోరిచి, నేను కేవలం నీలా అవ్వాలనుకున్నా అని అప్పర్ మూన్ 1 అంటాడు. అసలు అంత గొప్ప తమ్ముడైన యోరిచి ఉండగా మిచికట్సు డీమన్ గా ఎందుకు మారాడు, ఎందుకు యోరిచి అంటే ఎంత కుళ్ళు అని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. సో మీరు వెంటనే ఈ వీడియోకి లైక్ చేస్తే బ్యాక్ స్టోరీ స్టార్ట్ చేద్దాం. యోరిచి మిచికట్సు పుట్టడం కవల పిల్లల్లా పుడతారు. కానీ ఆ రోజుల్లో కవల పిల్లలు పుడితే మంచిది కాదని అప్పటి వాళ్ళు నమ్మేవారు. పైగా యోరిచి పుట్టడంతోనే తన తలపైన ఒక మార్క్ తో పుడతాడు. ఇంకా అది చూసిన వాళ్ళ నాన్న యోరిచిని చంపేయమని ఆర్డర్ ఇస్తారు. అది విన్న వాళ్ళ అమ్మకి కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందే, ఏదో మూఢనమ్మకం వల్ల తన కొడుకుని చంపేద్దామంటే ఏ తల్లి ఊరుకోదు. సో వాళ్ళ ప్లాన్ ని చేంజ్ చేస్తారు. యోరిచిని 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక గుడిలో పంతులు చేసేద్దామని డిసైడ్ అవుతారు. ఇంకా వాళ్ళ జీవించే విధానాలన్నీ మారిపోతాయి. మిచికట్సుకి మంచి బట్టలు, రూమ్, చదువు, తిండి అన్ని హై క్లాస్ లో ఉండేవి. కానీ యోరిచికి మాత్రం అవేవి సరిగ్గా ఉండేవి కాదు. తన రూమ్ కూడా చాలా చిన్నగా ఉండేది. వాళ్ళ అమ్మ ఎప్పుడు కనిపించినా వెంటనే వెళ్ళి తన ఎడం పక్క పట్టుకునేవాడు. అది చూసిన మిచికట్సు చిరాకు పడేవాడు. ఏంటి వీడు అలా ఎప్పుడు చిన్నపిల్లోళ్ళ అమ్మను పట్టుకుంటూ ఉంటాడు అని అనేవాడు. అలా ఒకరోజు వాళ్ళ నాన్న చూడని టైంలో యోరిచి దగ్గరికి వెళ్ళి మిచికట్సు తను సొంతంగా తయారు చేసిన ఒక ఫ్లూట్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. కానీ యోరిచి ముఖంలో చిరునవ్వు అయితే ఎప్పుడు ఉండేది కాదు. తనకి 7 సంవత్సరాలు వచ్చిన వరకు మాట్లాడేవాడు కాదు. అలా ఎప్పుడు మాట్లాడకపోయేసరికి మిచికట్సు యోరిచి నిజంగా మూగవాడు, మాటలు రావేమో అనుకునేవాడు. కానీ ఒకరోజు మిచికట్సు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా యోరిచి వచ్చి సైలెంట్ గా నిలబడతాడు. అలా మెల్లగా, అన్నయ్య, నువ్వు ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ సామురాయ్ అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అంతే, ఇంకా ఆ మాట విన్న మిచికట్సు షాక్ అయిపోతాడు. తన చేతిలో కర్ర కింద పడేస్తాడు. ఆ తర్వాత యోరిచి తను కూడా సామురాయ్ అవ్వాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. అది విన్న మిచికట్సు, ఏంటి వీడు 10 సంవత్సరాలు వచ్చాక గుడిలో పంతులు చేస్తారని మర్చిపోయాడా, అసలు ఎప్పుడు అమ్మ సంకెక్కేటోడు సామురాయ్ ఎలా అవుతాడని మిచికట్సు అనుకుంటాడు. అలా ఒకరోజు ట్రైనింగ్ అప్పుడు యోరిచి వచ్చి నేను కూడా ఒకసారి కత్తి సాము ట్రై చేస్తా అని ట్రైనర్ దగ్గర అడుగుతాడు. అలా ట్రైనర్ తనకి కత్తి ఎలా పట్టుకోవాలో బేసిక్ ఫార్మ్ చెప్తాడు. అంతే, ఒక కన్ను రెప్పలో మొత్తం 4 సార్లు కొడతాడు. దెబ్బకి ఆ ట్రైనర్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన మిచికట్సు కనీసం ఆ ట్రైనర్ ని టచ్ చేయలేకపోతాడు. కానీ యోరిచి మాత్రం రఫ్ ఆడిస్తాడు. ఇంకా ఆ సీన్ తర్వాత యోరిచికి సామురాయ్ అవడంలో ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఒకరిని కొట్టడం, హాని తలపడడం తనకి నచ్చలేదు. ఇంకా మిచికట్సు యోరిచి అటాక్ సీక్రెట్ ఏంటో అడుగుతాడు. అండ్ యోరిచి చెప్పింది విని షాక్ అయిపోతాడు. అన్నయ్య, తను కర్ర పట్టుకున్నప్పుడు తన బాడీలో బోన్స్, మజిల్స్, బ్లడ్ ఎట్టిపోతుంది, లంగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ నాకు కనిపించాయి అని అంటాడు. కానీ అప్పట్లో మిచికట్సుకి సరిగ్గా అర్థం కాదు. మెల్లమెల్లగా అర్థమవుతుంది యోరిచికి పుట్టుకతో అదృశ్యలోకం పవర్ వచ్చిందని. ఇన్నాళ్ళు అమ్మ కూచి అని ఎగతాళిగా చూస్తే తనకంట యోరిచి చాలా పవర్ఫుల్ అని మిచికట్సుకి తెలుస్తుంది. కానీ యోరిచికి ఆ కత్తితో ట్రైన్ అవ్వడం కంటే వాళ్ళ అన్నయ్యతో కలిసి ఆడుకోవడం అంటేనే ఇష్టం. ఇంక జరిగిన సీన్ అయితే ఎవరికి తెలియకుండా ఉంటుందా? మొత్తం కథ ట్రైనర్ వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు. అంతే,
ఇంక యోరిచి ప్లేస్‌లో మిచ్ కట్సు ప్లేస్‌లో యోరిచి. వాళ్ళ నాన్న ఇచ్చే ట్రీట్‌మెంట్ మొత్తం మారిపోతుంది. ఇంక ప్రపంచంలో నంబర్ 1 సామురాయిగా మారాలన్న మిచికట్సు కల కలగానే ఉండిపోతుంది. ఆ రోజు నుంచి యోరిచి మీద ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా తగ్గి కుళ్ళుకోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత యోరిచి రాత్రి 3 గంటలకు వచ్చి ఇలా అంటాడు. "అన్నయ్య, అమ్మ చనిపోయింది." "ఏంటి? ఏమంటున్నావు?" "అవును." "అసలేమైంది?" "అదంతా నువ్వు మన ట్రైనర్ ఇటోని అడుగు. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. నీకు గుడ్ బై చెప్దామని వచ్చా. ఈ ఫ్లూట్ నీకు గుర్తుందిగా? ఈ ఫ్లూట్ నాతో ఉంటే నువ్వు ఉన్నట్లే" అని చెప్పి తల వంచి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిచికట్సుకి అసలేం అర్థం అవ్వదు. ఎందుకు వీడు అన్నీ వదిలేసి అంత హ్యాపీగా ఉన్నాడు అనుకుంటాడు. అసలు మిచికట్సు తిరిగి ఏం మాట్లాడలేకపోతాడు. ఆ తర్వాత మిచికట్సు వాళ్ళ అమ్మ డైరీ చదువుతూ, ఆ డైరీ చదివాక తనకి షాకింగ్ విషయం తెలుస్తుంది. యోరిచిని సామురాయ్ చేస్తారని తెలిసి యోరిచి ముందే ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదని తెలిసి తను బ్రతికున్నంత వరకు పక్కనే ఉంటాడు. అందుకే తనెప్పుడు తన ఎడమ పక్క పట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఆ చోట్లో సమస్య ఉండేది కాబట్టి. ఇంకా అది తెలుసుకున్న మిచికట్సుకి బాధ, కోపం 2 తన్నుకొస్తాయి. నుంచి పారిపోయిన యోరిచిని వాళ్ళ నాన్న మనుషుల్ని పెట్టి వెతుకుతూ ఉంటాడు. కానీ యోరిచి ఎవ్వరికీ దొరకకుండా అందరిని వదిలి వెళ్ళిపోతాడు. ఇంక మిచికట్సు మనసులో అనుకున్నట్లే అయ్యింది. యోరిచి చనిపోతే బాగున్ను. అప్పుడు నన్ను సామురాయ్ అవ్వడం ఎవరు ఆపలేరు అని అనుకునేవాడు అని అనుకుంటే తనకు తగ్గట్టుగానే యోరిచి వదిలి వెళ్ళిపోతాడు. అలా పెద్దయ్యి పెళ్లి చేసుకొని మిచికట్సు ఒక ఇంటివాడవుతాడు. యోరిచి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతాడు. యోరిచి ఉండుంటే తనని ఎవరు పట్టించుకోకుండా ఉండేవారు. అండ్ యోరిచి బదులు తనని గుడిలో పంతులు చేసేవారు. ఇప్పుడది తప్పింది. కానీ ఒకరోజు తను ఊహించిన సంఘటన అయితే ఒకటి జరిగింది. మిచికట్సు ఇంకా తన గ్రూపు డీమన్స్‌ని అటాక్ చేస్తూ ఉండగా, ఆ డీమన్ వాళ్ళ గ్రూప్‌లో ఉన్న వాళ్ళని మొత్తం చంపేస్తుంది. అండ్ మిచికట్సుని కూడా చంపాలని చూస్తుంది. అప్పుడు వెంటనే యోరిచి వచ్చి కాపాడతాడు. "క్షమించన్నయ్య, రావడానికి ఆలస్యమైంది." ఇంకా ఆ మూమెంట్‌లో యోరిచి స్కిల్స్ చూసి షాక్ అయిపోతాడు. ఎలాగైనా యోరిచి లెవెల్‌కి చేరుకోవాలని అత్యాశతో పెళ్ళాం, పిల్లల్ని వదిలేసి మరీ యోరిచితో ట్రైనింగ్‌కి చేరుతాడు. యోరిచి ఒక్కొక్కరి బాడీకి తగ్గట్లు ఒక్కొక్క బ్రీతింగ్ టెక్నిక్‌ని నేర్పిస్తాడు. అవన్నీ సన్ బ్రీతింగ్‌లో భాగాలే. ఎందుకంటే సన్ బ్రీతింగ్‌ని ఎవరు నేర్చుకోలేకపోతారు. అండ్ అందరికీ మార్క్స్ వస్తాయి. అలాగే మిచికట్సుకి కూడా మార్క్ వస్తుంది. కానీ తను సన్ బ్రీతింగ్‌ని వాడలేకపోతాడు. అందుకే దానికి దగ్గరలో ఒక బ్రీతింగ్ స్టైల్ ఇంప్లిమెంట్ చేసి మూన్ బ్రీతింగ్ అని పేరు పెడతాడు. అలా డీమన్ స్లేయర్‌ల పవర్ పెరుగుతుంది. కానీ అప్పుడే వాళ్ళకి ఒక చేదు నిజం తెలుస్తుంది. మార్క్ వచ్చిన వాళ్ళంతా 25 ఇయర్స్‌కే చనిపోతూ ఉంటారు. ఇంకా మిచికట్సుకి ఫ్యూచర్ అనేదే లేదని బాధపడతాడు. "నువ్వెందుకని డీమన్ అవ్వకూడదు? నేను కూడా ఒక బ్రీతింగ్ యూజర్‌ని. డీమన్ చేయాలనుకుంటున్నా. నువ్వు డీమన్ అయితే ఎంతకాలమైనా ప్రాక్టీస్ చేసి నువ్వనుకున్న స్థాయికి చేరుకోగలవు" అని డైరెక్ట్ మూజాన్ వచ్చి ఆఫర్ ఇస్తాడు. సో తనింక నంబర్ 1 అవ్వకుండా చావకూడదని అత్యాశతో డైరెక్ట్‌గా మూజాన్‌తో డీమన్‌గా మారడానికి ఒప్పుకుంటాడు. కానీ 80 ఏళ్ల తర్వాత తన తమ్ముడు ఇంకా బ్రతికుండడం చూసి ఓర్చుకోలేకపోతాడు. ముసలైన తన తమ్ముడి బలానికి కూడా మ్యాచ్ అవ్వలేకపోతున్నాడని కుళ్ళుకుంటాడు. "ఎందుకు యోరిచి? ఎందుకు నువ్వింత పవర్‌ఫుల్? నేను కాదు కదా ఆ మనిషి. ఆ మూజాన్ కూడా నీ మీద ఒక్క వేలు వేయలేడు. ఎందుకు నువ్వు నాకిలా చిరాకు తెప్పిస్తావు?" అని కుళ్ళు కోపంతో ఆల్రెడీ వయసైపోయి సాధారణంగా నిల్చుంటూ చనిపోయిన యోరిచిని 2 ముక్కలుగా నరికేస్తాడు. అప్పుడు తీరా చూస్తే యోరిచి దగ్గర మిచికట్సు చిన్నప్పుడు ఇచ్చిన ఫ్లూట్ కనిపిస్తుంది. "ఈ ఫ్లూట్ నా దగ్గరుంటే నువ్వున్నట్లే అన్నయ్య" అన్న యోరిచి మాటలు గుర్తొస్తాయి. ఇదంతా చివరి క్షణాల్లో అప్పర్ మూన్ 1 గుర్తు తెచ్చుకుంటూ చనిపోతూ చివరికిలా అంటాడు. "చాలు, ఇంకాపు. నిన్ను చూస్తే నాకు అసూయ ఆగట్లేదు. నాకు నా భార్య, పిల్లల మొఖాలు కూడా గుర్తులేవు. కానీ నీ నవ్వు గుర్తొస్తూనే ఉంటుంది. నా వంశానికి చెందినవాడని కూడా చూడకుండా ముచీరోని చంపేశా. నువ్వు వెళ్తూ వెళ్తూ నీ బ్రీతింగ్ స్టైల్‌ని వదిలి వెళ్ళావు. కానీ నా జీవితంలో నేనేం సాధించా? అసలు నేనెందుకు పుట్టా? చెప్పు యోరిచి" అని అప్పర్ మూన్ 1 బాధపడుతూ చనిపోతాడు. గైస్, ఇక్కడితో అప్పర్ మూన్ 1 స్టోరీ అయితే అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా! ఎప్పుడూ బలం కోసం, నంబర్ 1 ప్లేస్ కోసం అసూయ, ద్వేషం పెంచుకుంటే ఏమవుతుందో. ఎంతసేపు యోరిచి ఉంటే తన జీవితం తలకిందులైపోతుంది అని భయపడే మిచికట్సు, యోరిచి లేకపోతే తనకి జీవితమే ఉండదని గమనించలేదు. తన కోసమే యోరిచి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ కొద్ది రోజులు ఇంట్లో ఉండి కూడా తన అమ్మ ఆఖరి క్షణాల్లో తన దగ్గర ఉందామని. 6 కళ్ళు ఉన్న అప్పర్ మూన్ 1 తన తమ్ముడికి తనంటే ఎంత ఇష్టమో చూడలేకపోయాడు. కేవలం శక్తి కోసం తాపత్రయపడి బంగారం లాంటి తమ్ముడికి దూరమయ్యాడు.
ఇంక మీకు ఈ స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైట్‌లో ముచిరో, గెన్యా ఇంకా 100% చనిపోయినట్లే. చివరి క్షణాల్లో గెన్యాకి కొంచెం ప్రాణం ఉంటుంది. అలా సనేమి వెళ్లి గెన్యాని పట్టుకుంటూ చాలా ఏడుస్తాడు. అండ్ ముచిరో స్వర్గానికి వెళ్లి తన అన్నయ్యని కలుస్తాడు. "ఎందుకింత చిన్న వయసులో నువ్వు చనిపోయావు? అంత పెద్ద త్యాగం ఎందుకు చేశావని?" వాళ్ళ అన్నయ్య కోపడతాడు. కానీ తనకి ఏం బాధ లేదు. బ్రతికున్నంత కాలం చాలా మంచి మిత్రులతో ఉన్నా అని చెప్తాడు. ఇంక గ్యోమై వాళ్ళు చేసే త్యాగాలు వృధా కాకూడదు అంటాడు. "సనేమి, నీ తల ఎత్తు. ఈ యుద్ధం ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ మూజాన్" అని చెప్తాడు. గెన్యా ఇంకా ముచిరో అప్పర్ మూన్ ఫైట్‌లో చనిపోయారు అని చెప్తుంది. అది విన్న తాంజిరో చాలా బాధపడతాడు. ఒకరి తర్వాత ఒకరు అలా చనిపోతూనే ఉన్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎలాగైనా ఈ యుద్ధంలో గెలవాలి అని గట్టిగా కోరుకుంటాడు. అండ్ ఈ గ్యాప్‌లో అప్పర్ మూన్ 3ని ఓడించాక రింగోకు తమ్ముడు సెంజిరో ఇచ్చిన లెటర్‌ని తాంజిరో చదువుతాడు. అండ్ ఆ లెటర్‌లో ఏముందా అని మనం ఎంతగానో ఎదురు చూసాం. ఇప్పుడు అందులో ఏముందో తెలిసే సమయం వచ్చింది. అందులో డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్ గురించి రాసి ఉంటుంది. బేసిక్‌గా తాంజిరో వాడే బ్రీతింగ్ స్టైల్‌లో 13 ఫార్మ్స్ ఉంటాయని ఆ లెటర్‌లో రాశారు. కానీ తాంజిరోకి కేవలం 12 ఫార్మ్సే తెలుసు. అవి కూడా అంత ప్రాపర్‌గా తెలీవు. అయినా ఎలాగైతే ఏమి మూజాన్ని మాత్రం అందరి కోసం నేను ఎలాగైనా ఓడిస్తా అని చాలా పట్టుదలతో ఉంటాడు. ఇంక కట్ చేస్తే టమయో మూజాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతుంది. మూజాన్ మళ్ళీ రికవర్ అయిపోతాడు అని కిరియా ఇంకా తన చెల్లెళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ కిరియా వాళ్ళ చెల్లి కొంతమంది ట్రూప్స్‌ని మూజాన్ దగ్గరికి పంపిస్తుంది. అప్పుడు వెంటనే కిరియా, "నీకు బుర్రుందా? ఏ హషీరా వచ్చినంత వరకు మూజాన్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పు" అని గట్టిగా అరుస్తాడు. ఈలోపు అక్కడికి చాలా మంది చేరుకుంటారు. ఇంక వాళ్ళు ఆ కకూన్‌ని ఎలా అటాక్ చేయాలో డిస్కస్ చేసుకుంటారు. అందులో ఒకడు, "హషీరాలు వచ్చేదాకా ఏ అటాక్ చెయ్యొద్దు" అని అంటాడు. అంతే. ఆ కకూన్‌ని బ్లాస్ట్ చేసుకొని మూజాన్ బయటకొస్తాడు. ఒక్కొక్కరు బయటికి వచ్చేసాడా అని చూసే లోపు కళ్ళు, బాడీ అన్నీ పీస్ పీస్ అయిపోతాయి. కంటి రెప్ప వేసే లోపు అందరిని నరుక్కుంటూ పోతాడు. అండ్ ఈ సీన్‌ని మనం యానిమేలో చూస్తే ఇంక గూస్ బంప్సే. మూజాన్ అసలు రూపం చూస్తాం. ఒళ్ళంతా నోర్లతో, బ్లడ్‌తో భయంకరంగా ఉంటాడు. కిరియా కాజ్‌గై కాక్ ద్వారా అందరిని వెనక్కి పొమ్మని అరుస్తాడు. హషీరాలు వచ్చేదాకా ఎవరు మూజాన్ దగ్గరికి వెళ్ళకండి అని అరుస్తూ చెప్పినా మూజాన్‌కి దగ్గరలో ఉన్న ఎవరు మూజాన్ నుంచి తప్పించుకోలేకపోతారు. ఒక్కొక్కరికి ఇంక ఊచకోతే. అందరిని చంపి రక్తం తాగేస్తాడు. ఆఖరికి అందరిని హెచ్చరిస్తున్న ఒక కాజ్‌గై కాకిని కూడా చంపేస్తాడు. పూల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు. ఇంక మూజాన్ టమాయో తల పట్టుకొని ఇలా అంటాడు. "వెయ్యేళ్ళు బ్రతికిన వాడికి ఏం తిన్నా పెద్ద టేస్ట్ అనిపించదు. అలాంటిది ఇప్పుడు మీరు నాకు ఆకలి పుట్టించారు. ఇప్పుడు ఏది తిన్నా మజా వస్తుంది. మీరే నాకు కంగారులో నేను రికవర్ అవ్వడానికి మంచి ఫుడ్ తెచ్చిపెట్టారు. ఉబయాషికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. చూస్తుంటే వాడి కొడుకు, కూతుర్లు ఇదంతా చేస్తున్నట్టున్నారు. ఎలాగో నా అనుచరులంతా పోయారు. నా ముందు తల వంచి లొంగిపోతే వాళ్ళని చంపకుండా డీమన్స్ చేస్తా" అని మూజాన్ అంటాడు. ఇంక కిరియా ఎవరిని మూజాన్ దగ్గరలో ఉండకుండా చూస్తాడు. లేదంటే వాళ్ళని కూడా తినేసి ఇంకా పవర్‌ఫుల్‌గా అయిపోతాడని. అయితే టమాయో, నీ విషయానికొద్దాం. ఏంటి? నీ పాయిజన్ పని చేయనట్లుంది? నేను మనిషిగా మారలేదే. డీమన్‌గానే ఉన్నా. ఈరోజు నీ అంతు చూస్తాంరా. వందల ఏళ్లుగా ఎంతోమంది ఇదే మాట అన్నారు. పాపం వాళ్ళు అనుకున్నది ఎప్పుడూ జరగలేదు. నా ఫ్యామిలీని తిరిగిచ్చేయి. అవునా? ఇప్పుడు చావు. నీ ఫ్యామిలీ కాడికే పోతావు. అలా టమాయోని చంపేసి మిగతా డీమన్ స్లేయర్‌లని చంపుకుంటూ పోతాడు. టమాయో చనిపోయిందని యుషిరోకి తెలుస్తుంది. ఇంక కిరియాకి కాళ్ళు చేతులు ఆడవు. ఏం ఆర్డర్స్ ఇవ్వాలో తెలీదు. మూజాన్ అందరిని ఆగకుండా చంపుకుంటూ పోతాడు. ఇంక అందరి డీమన్ స్లేయర్స్‌ని ఈరోజు రాత్రికి ఎలాగైనా చంపేస్తా అని మూజాన్ ఫిక్స్ అవుతాడు. కిరియా తను సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వందల మంది డీమన్ స్లేయర్లు చనిపోయారని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తన చెల్లి లాగిపెట్టి ఒకటి కొడుతుంది. 100 ఏళ్ల పోరాటాన్ని ముగించే రోజుది. చేసిన పొరపాట్లకి ఏడుస్తూ కూర్చుంటే మన తరతరాల కష్టం వృధా అయిపోతుంది. వెంటనే నెక్స్ట్ ఆర్డర్ ఇవ్వన్నయ్య. ఇంక ఈ ఫైట్ ఇంకా అవ్వలేదు అని అంటుంది. అప్పుడు కిరియా వెంటనే తేరుకొని మళ్ళీ పనిలోకొస్తాడు. కాస్గాయ్ కాక్ ద్వారా అందరు హషీరాలను మూజాన్ ఉండే చోటుకి రమ్మని చెప్తాడు. ఏంటి? మూజాన్ వచ్చేసాడా? టోకుటో ఇంకా సనేమి తమ్ముడు చనిపోయారు. కానీ అప్పర్ మూన్ వాన్ని ఓడించారు. వాళ్ళతో పోలిస్తే ఏం పీకుతున్నాను నేనిక్కడ? ఈ గిటార్‌ది. మాతో పిల్లి ఎలక గేమ్ ఆడుతుంది. దీనికంత పవర్ లేకున్నా తెల్లవార్లు మమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వకుండా చేయగలదు అని సర్పెంట్ హషీరా చిరాకు పడతాడు. అదేం ఆర్డర్? మేము ఈ గిటార్ దాన్ని వదిలేసి మూజాన్ దగ్గరికి వెళ్ళాలా అని మిట్సురి కాకితో అడుగుతున్నప్పుడు ఎవరో తనను వెనక్కి లాగుతారు. గైస్, ఇప్పుడు కథ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అసలు మిట్సురిని ఎవరు లాగారు, అసలు ఏమవుతుందో చూద్దాం. కట్ చేస్తే తాంజిరో ఇంక గియులు మూజాన్ దగ్గరికి చేరుకుంటారు. ఇంక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. మొత్తానికి మన మెయిన్ హీరో ఇంకా మెయిన్ విలన్ కలుసుకుంటారు.
తాంజిరోకి ఆ రోజు మళ్ళీ గుర్తుకొస్తుంది. కోపం, బాధ కట్టలు కట్టలుగా తెంచుకొస్తాయి. అప్పుడు గియు తాంజిరోని కామ్ అవ్వమంటాడు. అదంతా మూజాన్ గమనించి ఇలా అంటాడు. మీ ఆలోచనలు నాకు చిరాకు తెప్పిస్తాయి. ఎప్పుడు చూడు నోట్లోంచి మా అమ్మని చంపేశావు, నిన్ను వదిలిపెట్టను, మా నాన్నని చంపేశావు, మా చెల్లి, అక్క ఆపండ్రా. మీరు బ్రతికే ఉన్నారుగా, అదే ఎక్కువ. ఇప్పుడేంటి మీ కుటుంబాలు పోయాయి. అయితే మీరు చాలా లక్కీ. ఆలోచించండి. మీకసలు సుడుంటే గాని ఇంతవరకు నా నుంచి తప్పించుకొని బ్రతకరు. ఇప్పుడు కూడా వదిలేస్తున్నా, పోయి మీ బ్రతుకులేవో బతకండి. రేయ్! ఏమంటున్నావురా? ఇదిగో సింపుల్‌గా చెప్తా. నేను ఒక భూకంపం, సునామీ అని అనుకో. అవి ఎప్పుడు వచ్చి ఎంతమందిని చంపినా ఎవరూ ఏమీ చేయలేరు. బ్రతికిన వాళ్ళు మా అదృష్టం అని అనుకుంటారు. పోయిన వాళ్ళని వెనక్కి తేలేం. కాబట్టి ఏదో చిన్నా చితకా పనులు చేసుకుంటూ బ్రతికేయండి. మళ్ళీ రివెంజు, రేపటి కోసం అది ఇది అని చెప్పి డెమాన్ స్లేయర్స్ అని గ్యాంగ్ ఫార్మ్ చేయకండి. ఈరోజు నేను వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదామనుకుంటున్నా అని మూజాన్ అంటాడు. మూజాన్, ఇంక చాలు. ఇంకా ఎక్కువసేపు నువ్వు బ్రతకూడదు. నేనెంతోమంది డీమన్స్‌ని చంపా. కానీ ఏ రోజు ఎవరి మీద ఇంత కోపం రాలేదు. ఇదే ఫస్ట్ టైం నాకు ఇంత కోపం రావడం. కిబుట్సుజి మూజాన్. వీడు ఏం చేసినా చావడు. వీడిని సన్‌లైట్‌లోకి లాగాల్సిందే. అంటే అందరూ వచ్చేదాకా ఆగాలి. అప్పుడు అసలైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు మూజాన్ దగ్గర నుంచి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ లాగాలి అని తాంజిరో అనుకుంటాడు. ఇంక ఫైట్ స్టార్ట్ అవుతుంది. తాంజిరో వర్సెస్ మూజాన్. మూజాన్ తన చెయ్యిని చాపి విసురుతూ ఉంటాడు. గియు 11th ఫార్మ్ యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ఆ చేతులు కత్తుల్లాగా చాలా షార్ప్‌గా ఉంటాయి. ఎంత దూరమైనా సాగుతూ ఉంటాయి. ఆ స్పీడ్‌ని తాంజిరో కూడా సరిగ్గా గమనించలేకపోతాడు. అయినా ఎలాగోలా తప్పించుకుంటూ వెళ్లి మూజాన్‌ని అటాక్ చేయాలనుకుంటాడు. కానీ తన కంటికి గాయమవుతుంది. అప్పుడు గియు వచ్చి సేవ్ చేస్తాడు. తాంజిరో, మూజాన్ పవర్ అప్పర్ మూల కంటే చాలా ఎక్కువ. నువ్వు కష్టపడి దగ్గరికి వెళ్ళకు. ఏ క్షణమైనా పీస్ పీస్ అయిపోతావు అని గియు చెప్తాడు. ఏంటి తెల్లారేదాకా టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడున్నంత వరకు అసలు సన్‌లైట్ అనేదే నా దగ్గరికి చేరుకోదు. అయినా కేవలం ముగ్గురు హషీరాలతో మీరేం చేస్తారు? అని మూజాన్ అంటాడు. ముగ్గురా? ముగ్గురేంటి? ఓహ్! మీకు తెలీదా? ఆ సర్పెంట్ హషీరా, ఇంకా ఆ అమ్మాయి నా అప్పర్ మూన్ 4 నాకిమే దగ్గర చనిపోయారు అని మూజాన్ చెప్తాడు. గైస్ ఇంకా ఆ విషయం తెలిసిన గియు, తాంజిరోలకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ముగ్గురు హషీరాలతో ఇంక మూజాన్ని ఎలా చంపాలని భయపడతారు. ఇంక మూజాన్ కంటిన్యూస్‌గా అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్స్‌ని తాంజిరో తప్పించుకోలేకపోతాడు. ఎందుకంటే తన ఐ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. ఇంకా ఆ సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా మారుతుంది. తాంజిరో మీద అటాక్స్ ల్యాండ్ అయ్యేసరికి సడెన్‌గా మిట్సురి వచ్చి సేవ్ చేస్తుంది. "ఖండ్రోజీ, నువ్వు బ్రతికే ఉన్నావా?" అని గియు షాక్ అవుతాడు. అలాగే సర్పెంట్ హషీరా కూడా వస్తాడు. "రేయ్ తాంజిరో, ఎందుకురా నువ్వు ఇంత పెద్ద ఫైట్‌లో? నువ్వు నీ గురించి చూసుకో ఫస్ట్." "ఆ! మీరు బ్రతికే ఉన్నారా? మరి మూజాన్ ఏంటి? మీరు చనిపోయారని చెప్పాడు" అని తాంజిరో అడుగుతాడు. ఇంక ఇదంతా చూసిన మూజాన్‌కి అసలేం అర్థం కాదు. వెంటనే నాకిమే అని గట్టిగా అరుస్తాడు. తీరా చూస్తే మూజాన్‌కి వాళ్ళిద్దరూ చనిపోయినట్లు ఒక ఇల్యూజన్ చూపిస్తారు. అదెవరో కాదు, టమాయో దగ్గర ఉన్న డీమన్ యుషిరో. हैकर 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 है भाई हैकर है। యుషిరో అప్పర్ మూన్ 4 బ్రెయిన్‌ని కంట్రోల్ చేసి ఇన్ఫినిటీ క్యాస్ల్ అంతా తిప్పేస్తాడు. మూజాన్, నువ్వు టమాయోనే చంపుతావా? నిన్నీ భూమి నుంచి పంపే సమయం వచ్చింది అని యుషిరో గట్టిగా అరుస్తాడు. గైస్ ఇదన్నమాట జరిగింది. సర్పెంట్ హషీరా, లవ్ హషీరా చనిపోయినట్లు ఒక ఫేక్ ఇల్యూజన్ సృష్టించి అప్పర్ మూన్ 4 నాకిమే ద్వారా మూజాన్‌కి చూపించాడు. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. స్టార్టింగ్‌లో మిట్సురి మనకి యుషిరో తన దగ్గరికొచ్చి చెప్పిన ప్లాన్ గురించి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మీరు అటాక్ చేస్తూ ఉంటే నేను సైలెంట్‌గా వెళ్లి తన బ్రెయిన్‌ని హ్యాక్ చేస్తా. అలా చేస్తే మూజాన్ అందరూ పోయారనుకుంటాడు. అప్పుడు మీరు మెల్లగా అందరినీ మూజాన్ దగ్గరికి తీసుకురావచ్చు అని యుషిరో చెప్తాడు. అలా ప్లాన్ అమలు చేస్తారు. మిట్సురి ఇంకా సర్పెంట్ హషీరా చనిపోయినట్లు ఒక ఇల్యూజన్ తయారు చేయడం వల్ల మూజాన్ అందరూ చనిపోయారనుకొని తాంజిరో ఇంక గివ్ మీద ఫోకస్ చేస్తాడు. ఈలోపు అందరినీ మూజాన్ ఉన్న చోటికి రప్పిస్తారు. ఇంక మూజాన్ ఇదంతా తెలుసుకున్నాక ఇలా అంటాడు. ఎవడ్రా నువ్వు? టమాయో డీమన్‌వా? నీకు బాగా గట్స్ ఎక్కువున్నాయి. నా డీమన్‌ని కంట్రోల్ చేస్తావా? అని మూజాన్ మళ్ళీ తిరిగి కంట్రోల్ తెచ్చుకోవడానికి చూస్తాడు. ఇంక వాళ్ళు నాకిమేని కంట్రోల్ చేయడానికి ఒక టగ్ ఆఫ్ వార్ గేమ్ లాగా ఆడుతుంటారు. ఈళ్ళిద్దరూ కొట్టుకునేసరికి ఇన్ఫినిటీ క్యాజిల్‌లో ఉన్న వాళ్ళందరూ చెల్లాచెదురై పడిపోతుంటారు. ఒకరేమో బయటికి తోయాలని చూస్తారు. ఇంకొకరేమో ఇన్ఫినిటీ క్యాజిల్ లోపలే ఉంచాలని చూస్తారు. మూజాన్ని స్నేక్ హషీరా, వాటర్ హషీరా అటాక్ చేస్తారు. ఇంక లాస్ట్‌కి నాకిమే మూజాన్ కంట్రోల్ నుంచి తప్పుతుంది. దాంతో అందరూ ఇన్ఫినిటీ క్యాజిల్ బయటికి పడడం స్టార్ట్ చేస్తారు. ఇంక ఏం చేయలేక మూజాన్ నాకిమేని చంపేస్తాడు. అప్పుడు క్యాజిల్ డోర్స్ క్లోజ్ అవుతాయేమో అని మూజాన్ అనుకుంటాడు. కానీ కాసేపు క్యాజిల్ మూవ్ అవ్వడం ఆగుతుంది.
దాంతో ఎలాగైనా మూజాన్ను బయటికి తీసుకురావాలని తాంజిరో చనిపోయి పడున్న డీమన్ స్లేయర్స్ కత్తుల్ని విసురుతూ అటాక్ చేస్తాడు. ఆఖరికి యుషిరో తన ఫుల్ పవర్ వాడి నాకిమేలో కొంచెం ప్రాణంతో ఎలాగోలా అందరినీ బయటికి పడేస్తాడు. ఇంకా ఫైనల్ బ్యాటిల్ భూమి మీద జరుగుతుంది. అంటే సన్ రైజ్ అయ్యేదాకా అందరూ మూజాన్తో ఫైట్ చేయాలి. డీమన్ స్లేయర్స్ వర్సెస్ మూజాన్. 1000 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాత్రి ఈ రోజు వచ్చింది. చుట్టూ చూస్తే అందరూ బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళు బయటకు వచ్చింది పేలిపోయిన మ్యాన్షన్ ఉన్న దగ్గర కాదు. మూజాన్ ఇంకా యుషిరో మధ్య మైండ్ ఫైట్ అయినప్పుడు యుషిరో అనుకున్న ప్లేస్ కంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక సిటీ దగ్గర పడేస్తాడు. కిరియా ఇంకా తెల్లవారడానికి ఎంతసేపు ఉందో చెక్ చేస్తాడు. చెక్ చేసి చూస్తే ఇంకా గంటన్నర సమయం ఉంటుంది. కాస్గాయ్ కాకులు అందరికీ తెల్లవారడానికి ఇంకా గంటన్నర సమయం పడుతుందని చెప్తాయి. అంటే గంటన్నర పాటు మూజాన్తో తెల్లవారేదాకా ఫైట్ చేయాలి. ఇంకా ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోతుంది. స్నేక్ హషీరా, లవ్ హషీరా, గియు అందరూ సేఫ్‌గానే ఉంటారు. తాంజిరో మూజాన్ ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు రాళ్ళ కింద నుంచి ఒళ్ళంతా 7, 8 టెంటికల్స్‌తో చుట్టూ బ్లాస్ట్ చేసి మూజాన్ విరుచుకుపడుతూ లేస్తాడు. తెల్లవారేదాకా నన్నెక్కడ ఉంచుదామనుకుంటున్నారా? నన్ను మీకు దమ్ముంటే ఆపండ్రా! అని మూజాన్ హషీరాల మీద అటాక్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద స్నేక్ థర్డ్ ఫార్మ్, బ్రీత్ ఆఫ్ ద లవ్ సెకండ్ ఫార్మ్, బ్రీత్ ఆఫ్ ద వాటర్ ఎయిత్ ఫార్మ్ అని ముగ్గురు అటాక్ చేసి తల నరుకుతారు. కానీ మూజాన్ తలకి ఏమీ అవ్వదు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి వీడు? మనం కట్ చేసాంగా, కానీ కట్ అవ్వలేదా ఏంటి? లేదు, పక్కా కట్ చేసాం. కానీ ఈ రాక్షసుడు కట్ చేసిన నెక్స్ట్ సెకండ్‌కే హీల్ అయిపోతున్నాడు అని వాళ్ళంటారు. గైస్, మూజాన్ హీలింగ్ పవర్ ఏంటో చూసారుగా. ఇంకా ఇలాంటోడికి తల నరికినా ఏం కాకపోతే ఇంకా బాడీ మీద ఏం అటాక్ చేసి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే వెంటనే హీల్ అయిపోతున్నాడు కాబట్టి. ఇంకా ఓన్లీ ఆప్షన్ తెల్లవారేదాకా ఫైట్ చేయడమే. అలా మన ముగ్గురు హషీరాలు ఫైట్ చేస్తుండగా మూజాన్ వాళ్ళకి చాలా క్లోజ్‌గా వచ్చి పెద్ద అటాక్ చేస్తాడు. ఆల్మోస్ట్ ముగ్గురు ఒకే దెబ్బకి చనిపోబోతారు. అప్పుడు వెంటనే డెమోన్ స్లేయర్ కార్ప్స్ వచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మరీ హషీరాలకు షీల్డ్ లాగా మారి కాపాడతారు. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. హషీరాలు మనల్ని ఎంతో కాలంగా కాపాడారు. వాళ్ళ రుణం తీర్చుకునే సమయం ఇది. మూజాన్ని ఢీకొనే వాళ్ళని కాపాడే బాధ్యత మనదే. అలా డెమోన్ స్లేయర్ కార్ప్స్ లో ఒక స్లేయర్ అందరినీ మోటివేట్ చేసి హషీరాలను కాపాడిస్తాడు. ఇంకా ఆ క్రమంలో చాలా మంది చనిపోతారు. ఈ సీన్ తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా అంతమంది ప్రాణాలు పోతే చూడలేక తాంజిరో అటాక్ చేద్దామని చార్జ్ అవుతాడు. కానీ ఎందుకో అలసిపోయి రక్తం కక్కుతూ పడిపోతాడు. అప్పుడు మూజాన్ ఎలా అంటాడు, ముందుగా ఎవరు పోతారో వాళ్ళు చాలా లక్కీ. ఒకవేళ పోకపోతే నా చేతుల్లో కుక్క చావు చేస్తారు. ఒకసారి అందరూ అటు చూడండి అని మూజాన్ తాంజిరోని చూపిస్తాడు. ఇంక అందరూ షాక్ అయిపోతారు. తాంజిరో కన్ను మొత్తం ఘోరంగా ఉబ్బిపోయి భయంకరంగా మారుతుంది. నా అటాక్స్ లో నా రక్తాన్ని వాడా. వాడిప్పుడు డీమన్ అవ్వడు. ఎందుకంటే నేను చాలా బ్లడ్ ఇచ్చా. అంత బ్లడ్ వాడు తట్టుకోలేడు. కాబట్టి అదొక పాయిజన్ లాగా పనిచేస్తుంది. మీ ఫేమస్ తాంజిరో కమాడో ఇంక చచ్చిపోయినట్లే అని మూజాన్ అంటాడు. తాంజిరో చావు బతుకుల్లో ఉంటాడు. ఇంక ఫైనల్లీ ఉరోకడాకి దగ్గర ఉన్న నెజుకో నిద్రలేస్తుంది. అలా సడన్ గా లేచేసరికి ఉరోకడాకి టెన్షన్ పడిపోతాడు. అప్పుడు వెంటనే నెజుకో బయటికి వెళ్లి పరిగెడుతుంది. ఇంకక్కడ కాపలాగా ఉన్న సౌండ్ హషీరా టెంగెన్, రెంగోకు వాళ్ళ నాన్న కిరియాకి ఏం చెయ్యాలా అని అడుగుతారు. అసలు నెజుకో మామూలుగా మారిందా, మారుతుందా, లేదా ఇంకా డీమన్ గానే ఉందా అని వాళ్ళెవరికీ క్లారిటీ ఉండదు. అందుకే కిరియా కూడా ఏం చేయాలో తెలియక టెన్షన్ పడిపోతాడు. అప్పుడు ఏది ఏమైనా నెజుకోకి మెలకువ వచ్చాక తనకేమనిపిస్తే అది చేయమని ఉబయాష్కి చెప్పిన మాటలు కిరియాకి గుర్తొస్తాయి. ఇంకెవరికి నెజుకోని ఆపమని ఆర్డర్ అయితే వేయడు. నెజుకోని ఫాలో అవుతున్న ఉరోకడాకి నెజుకో స్పీడ్ ని చూసి చాలా భయపడతాడు. అలాగే తను కొండపై నుంచి ఈజీగా గెంతేస్తుంది. ఇంకదంతా చూసి నెజుకో ఇంకా డీమన్ గానే ఉంది, టమో ఇచ్చిన మెడిసిన్ పనిచేయలేదా అని ఉరోకడాకి భయపడతాడు. అలా నెజుకో పరిగెడుతుంటూ వెళ్ళిపోతుంది. ఇంక కట్ చేస్తే ముగ్గురు హషీరాలు మూజాన్తో బేభత్సంగా ఫైట్ చేస్తారు. కానీ మూజాన్ చేసే అటాక్స్ చాలా గట్టిగా తగులుతాయి. అందరికీ మార్క్స్ వచ్చాయి కదా, చూస్తే మీరు ఈజీగా పోయేలా లేరు అని మూజాన్ అంటాడు. ఇంకా వాళ్ళ ముగ్గురులో మిట్సురి పైన మూజాన్ పెద్ద అటాక్ చేస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ మూజాన్ అటాక్స్ ని ఆపుకోలేకపోతుంది. అప్పుడు వెంటనే మూజాన్ టెంటికల్స్ ని నరకడం కాదు, డైరెక్ట్ గా బ్లాస్టే. అంటే ఫైట్ లోకి వచ్చింది ఇంకెవరో కాదు, స్ట్రాంగెస్ట్ హషీరా గ్యోమై. అప్పర్ మూన్ 1 కోకుషిబోని చంపిన హంటరా అని మూజాన్ గ్యోమైని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడు వెంటనే వెనక నుంచి మన సెకండ్ స్ట్రాంగెస్ట్ హషీరా సనేమి నిలువుగా మూజాన్ని నరికేసి పెట్రోల్ పోసి తగలెట్టేస్తాడు. రే మూర్ఖుడా, ఏం చేస్తున్నావురా? నీలాంటోడితో రూల్స్ ఫాలో అయ్యి ఫైట్ చేస్తారా? ఈ రాత్రికి ఎలా తప్పించుకుంటావో చూస్తారా అని సనేమి అంటాడు. గైస్, ఇంకా 5గురు హషీరాలు మూజాన్తో ఫైట్ కి రెడీ అవుతారు. ఇంక ఏం జరుగుతుందో చూద్దాం. గియు తాంజిరోని సేఫ్ గా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయమని మురాటాని పిలిచి చెప్తాడు. మురాటా అని గియు గట్టిగా పిలిచేసరికి తన పేరు ఇంకా గియుకి గుర్తుందా అని మురాటా లోపల పొంగిపోతాడు. గైస్, అసలు మీరు మురాటా గురించి మర్చిపోయి ఉంటారు.
గియుతో ఫైనల్ సెలక్షన్‌లో ఉంటాడు. అలాగే సీజన్ 1లో నటగుమ్మ మౌంటైన్ దగ్గర కూడా ఫస్ట్ టైమ్ మనం చూస్తాం. వీడంతమందిలో ఇన్ఫినిటీ క్యాసిల్ లాస్ట్ వరకు తప్పించుకుంటూ భలే బ్రతికాడు. అసలు అలా ఎలా బ్రతికావురా? ఇంక కట్ చేస్తే తెల్లవారుతుంది. ఏంటి? తెల్లారిందా? అప్పుడే? నాకేంటి అసలు ఏ స్మెల్లు తెలియట్లేదు అని తాంజిరో అంటాడు. మీరంతా ఆల్రెడీ కన్‌ఫ్యూజన్‌లో ఉండుంటారు. అసలు తాంజిరో ఏం కల కంటున్నాడని. అది మనకి ఈ చాప్టర్‌లో తెలుస్తుంది. తాంజిరో కొంచెం తనలాగే ఉంటాడు. కానీ పెద్దవాడిలా ఉంటాడు. చుట్టూ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక చిన్న పాప నాన్న అని తాంజిరోని పట్టుకొని దూరంగా ఒక వ్యక్తిని చూపిస్తుంది. అక్కడ నిల్చుంది ఎవరో కాదు సన్ బ్రీతింగ్ యూజర్ యోరిచి. తాంజిరో నా మాటలు వినిపిస్తున్నాయా? అని మురాటా తాంజిరోని లేపాలని చూస్తాడు. అప్పుడు ఒక డీమన్ స్లేయర్ వచ్చి ఇలా అంటాడు. మురాటా అక్కడ యుషిరో పడున్నాడు. నువ్వు తాంజిరోని లేపలేవు. కాసేపట్లో చచ్చిపోతాడు. అదే యుషిరోని తెస్తే ఏదో ఒకటి చేస్తాడు. అది నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కానీ వెంటనే యుషిరోని కాపాడదాం పద అని మురాటాని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంక మనం మళ్ళీ తాంజిరో కల్లోకి వస్తాం. తాంజిరో పక్కన యోరిచి కూర్చునుంటాడు. అప్పుడు యోరిచి తాంజిరోతో ఇలా అంటాడు. నేనెవరో ఒకరితో మాట్లా నేనెవరో ఒకరితో మాట్లాడాలనుకున్నా. అప్పుడు నువ్వు, సుయోకు గుర్తొచ్చారు. అందుకే మీ దగ్గరికొచ్చా అని అంటాడు. అప్పుడు తాంజిరో యోరిచి 13థ్ ఫార్మ్ గురించి చెప్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగా? మిమ్మల్ని కలిసి 2 సంవత్సరాలవుతుంది. మీరు బాగున్నారా? అని తాంజిరో అంటాడు. అప్పుడు తాంజిరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన ప్రణయం లేకుండా ఆటోమేటిక్‌గా ఏదో యోరిచి ముందే తెలిసినట్లు మాట్లాడిస్తూ ఉంటాడు. గాయ్స్ అప్పుడు తాంజిరోకి అర్థమవుతుంది. తను యాక్చువల్‌గా తన పూర్వీకుల బాడీలో ఉన్నాడని. మనసులో ఏమనుకున్నా అది బయటికి చెప్పలేడు. ఎందుకంటే తాంజిరో తన పూర్వీకుడైన సుమియోషి బాడీలో 500 ఇయర్స్ బ్యాక్ స్టోరీని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌లా తన కలలో చూస్తాడు. గైస్ ఇంకసలు యోరిచి అప్పట్లో ఏం చెప్పాడో ఇప్పుడు మీకు చెప్తా. యాక్చువల్‌గా మనం 'అప్పర్ మూన్ 1' స్టోరీ విన్నప్పుడు 'అప్పర్ మూన్ 1' మనకి తన వైపు నుంచి స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అండ్ ఆ స్టోరీలో యోరిచి ఇంటి నుంచి పారిపోయాక పెద్దయ్యేదాకా ఏం చేశాడో మనకు తెలీదు. ఇప్పుడు అదే కథ యోరిచి సుమియోషికి ఇలా చెప్తాడు. నిన్ను మళ్ళీ చూడడం నాకు కూడా సంతోషంగా ఉంది సుమియోషి. నీలాగా హ్యాపీగా ఉన్న వాళ్ళని చూస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఈ ప్రపంచం ఎంతో అందమైంది. అలాంటి ఈ ప్రపంచంలో నేను ఒక వరంతో పుట్టా. మా అమ్మకు దేవుడంటే భక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ ఈ ప్రపంచంలో మార్పు రావాలని కోరుకునేది. తనెప్పుడూ సూర్యదేవుడికి పూజిస్తూ ఉండేది. తనే ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చింది. నా అన్నయ్య కూడా చాలా మంచివాడు. మా నాన్న మా అన్నయ్యను నన్ను కలవద్దని చాలా సార్లు కొట్టి చెప్పినా, మా అన్నయ్య అదేది పట్టించుకోకుండా నాకొక ఫ్లూట్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. నన్ను పుట్టుకతోనే చంపుదామని అనుకున్నారు. మా అమ్మ వల్ల నేను బ్రతికున్నా. అలాంటిది మా అమ్మ చనిపోయాక నేను ఇల్లు వదిలి పారిపోవాల్సొచ్చింది. అలా పారిపోతూ కొన్ని రోజుల పాటు రాత్రి పగలని తేడా లేక పరిగెడుతూ చాలా దూరం వెళ్ళా. అలా చాలా దూరం పోయాక సేమ్ నా ఏజ్‌లోనే ఒక అమ్మాయిని కలిసా. తన ఫ్యామిలీ ఒక డిసీజ్ వల్ల చనిపోయి తను అనాథైపోయింది. ఇంకా ఆ విషయం తెలిసాక నేను నీతో మీ ఇంటికి రావచ్చా అని అడిగా. ఇంక తను ఎంతో సరదా పడిపోయి నన్ను ఇన్వైట్ చేసింది. ఇంకా ఆ రోజు నుంచి మేము కలిసి ఉన్నాం. అండ్ తన పేరు యూటా. యూటా ఇంకా రాత్రి పగలని తేడా లేకుండా మాట్లాడుతూనే ఉండేది. ఇంక మేము అలా కలిసి ఒకే దగ్గర జీవించేవాళ్ళం. గైస్ ఇదన్నమాట జరిగింది. యోరిచి ఇంటి నుంచి పారిపోయాక యూటా అనే అమ్మాయితో కలిసి ఉండేవాడు. ఇంకా యూటాతో కలిసాక తనకు తెలిసిందేంటంటే అదృశ్యలోకం పవర్ తనకు తప్ప ఇంకెవరికీ లేదని. అలా వాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారు. యూటా ఇంకా తన ఫైనల్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉండగా తనకి డెలివరీ చేయడం కోసం డాక్టర్‌ని తీసుకురావడానికి యోరిచి వెళ్తాడు. సూర్యాస్తమయ్యేలోపు తిరిగి వస్తా అని చెప్తాడు. ఇంక మీకు తెలిసిందే ఈ డెమన్ స్లేయర్‌లో ఏం జరుగుతుందో. రాత్రి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తా అని చెప్పి వెళ్ళిన వాళ్ళు సరైన సమయానికి తిరిగి రారు. యోరిచి దారిలో ఒక ముసలివాడికి ఇంటికి చేర్పించడానికి హెల్ప్ చేయగా మళ్ళీ తిరిగొచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఇంక రాత్రి ఇంటికి చేరుకున్నాక యూటా రక్తంతో చనిపోయి కింద పడి ఉంటుంది. తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతాడు. ఘోరమైన విషయం ఏంటంటే, యూటా డెడ్ బాడీని చూస్తూ షాక్ అయిపోయి, అలా 10 రోజుల పాటు యోరిచి తనని పట్టుకొని అలాగే ఉండిపోతాడు. ఆఖరికి ఆ కాలంలో ఉన్న ఫ్లేమ్ హషీరా వచ్చి, ఇలా చనిపోయిన వాళ్ళని ఇలా ఉంచకూడదు. వారికి చేయాల్సిన కర్మకార్యాలు చేయాలని యోరిచిని లేపి తీసుకొని వెళ్తాడు. పాపం ఎవ్వరితో సంబంధం లేకుండా యూటాతో, తన బిడ్డతో ప్రశాంతంగా బ్రతుకుదామనుకునే యోరిచి, డీమన్స్ వల్ల ఇలా ఒంటరివాడైపోతాడు. ఇంకా ఆ తర్వాత ఎలాగైనా ఈ భూమి మీద డీమన్స్‌ని పూర్తిగా అణిచేయాలని డెమన్ స్లేయర్‌గా మారుతాడు. కానీ ఆల్రెడీ రకరకాల స్వార్డ్ స్టైల్స్ వాడుతూ హషీరాలు డీమన్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా యోరిచి వాళ్ళకి బ్రీతింగ్ టెక్నిక్స్ చెప్పాక వాళ్ళ బలం ఇంకా పెరిగిపోతుంది. అలా ఒకరోజు యోరిచి డైరెక్ట్‌గా మూజాన్నే కలుస్తాడు. ఇంకప్పుడు అర్థమవుతుంది యోరిచికి తను ఈ భూమి మీద ఎందుకు ఈ పవర్‌తో పుట్టాడా అని. మూజాన్ బ్రీతింగ్ స్టైల్స్ వాడేవాళ్ళంటే నాకు చాలా చిరాకని యోరిచిని వెంటనే అటాక్ చేస్తాడు. ఇంక మీరు 'యోరిచి వర్సెస్ మూజాన్' ఫైట్ వేరే లెవెల్‌లో ఉంటుందని అనుకోవచ్చు. కానీ అక్కడ అలా జరగదు.
ఎందుకంటే యోరిచి మూజాన్ని సెకండ్స్‌లో కైమ కొట్టేస్తాడు. అదృశ్యలోకం వాడి మూజాన్‌కి 7 బ్రెయిన్స్ ఇంకా 5 గుండెలుంటాయని యోరిచి తెలుసుకుంటాడు. ఇంకది చూసిన యోరిచి షాక్ అయిపోతాడు. అండ్ యోరిచి మూజాన్ని సెకండ్స్‌లో నరికేయడానికి వాడిన టెక్నిక్ మరేదో కాదు, సన్ బ్రీతింగ్ 13థ్ ఫార్మ్. ఇంకా సుమోషి బాడీలో ఉన్న తాంజిరోకి ఆ 13థ్ ఫార్మ్ కోసం ఎప్పుడు సరిగ్గా చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. యోరిచి మూజాన్ని ఇంక పూర్తిగా చంపడు. తను చేసిన అటాక్స్‌కి మూజాన్ భయంతో వణికి కింద పడిపోతూ, తన తల కింద పడిపోకుండా పట్టుకుంటాడు. ఇంక కనీసం తన బాడీని హీల్ కూడా చేసుకోలేకపోతాడు. మీకు మూజాన్ ఫ్లాష్ బ్యాక్స్ యానిమేలో గుర్తుండుంటాయి. డైరెక్ట్‌గా మూజాన్‌ని యోరిచి క్వెషన్ చేస్తాడు. మనిషి జీవితాలంటే నీకెందుకింత చులకన అని. ఇప్పుడు మనకి ఫుల్‌గా అర్థమవుతుంది. ఎందుకు తాంజిరో ఇయర్ రింగ్స్ చూస్తే మూజాన్‌కి ప్యాంట్ తడిచిపోయేదని. ఇంక ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అండ్ మూజాన్ పక్కన ఒక డీమన్ అమ్మాయి ఉంటుంది. యోరిచి తన వైపు చూస్తాడు. కానీ మూజాన్‌ని చంపాక తన సంగతి చూద్దాం అనుకుంటాడు. కానీ తిరిగి మూజాన్‌ని చూసే లోపు మూజాన్ తన తలని బ్లాస్ట్ చేసుకుంటాడు. ఆ బ్లాస్ట్‌లో తన తల దాదాపు 1800 ముక్కలవుతుంది. అందులో యోరిచి 1500 ముక్కల్ని ఆన్ ద స్పాట్ నరికేస్తాడు. కానీ 300 ముక్కలు తప్పించుకుంటాయి. దెబ్బకి ఆ అమ్మాయి మూజాన్ కంట్రోల్ నుంచి తప్పించుకుంటుంది. యోరిచి తన దగ్గరికి వెళ్లి మూజాన్ గురించి అడుగుతాడు. ఇంక తను ఆగకుండా మూజాన్ గురించి మొత్తం చెప్తుంది. అండ్ అలాగే ఇంత జరిగాక మూజాన్ మళ్ళీ యోరిచి బ్రతికున్నంత వరకు బయటికే రాడని చెప్తుంది. అండ్ అలాగే తన పేరు టమాయో అని చెప్తుంది. ఇంకా తర్వాత యోరిచి వాళ్ళ అన్నయ్య మిచికట్సు డెమన్‌గా మారిపోయాడని మిగతా వాళ్ళంతా చెప్తారు. ఇంక డెమన్ స్లేయర్ కౌన్సిల్‌లో ఉన్న వాళ్ళందరూ యోరిచిని మూజాన్ని చంపలేదని, టమాయోని వదిలేశాడని, సొంత అన్నయ్య డీమన్‌గా మారాడని నానా మాటలు తిడతారు. అండ్ యోరిచికి మరణశిక్ష వేయమని అంటారు. కానీ అప్పట్లో ఉన్న ఉబియాషికి ఫ్యామిలీ హెడ్ యోరిచిని అర్థం చేసుకొని కాపాడతాడు. పాపం ఇందులో యోరిచి తప్పేమీ లేదని తాంజిరో బాధపడతాడు. అంతే కదా! ఎవ్వరూ కనీసం టచ్ చేయలేని మూజాన్ని 3 చెరువులు నీళ్లు తాగించాడు. లాస్ట్‌కి తల బ్లాస్ట్ చేసుకొని తప్పించుకున్నాడు. అయినా అందులో 1800 పీసుల్లో 1500 పీసులు నరికేస్తాడు. అక్కడ టమాయో తప్పు కూడా ఏమీ లేదు. కాబట్టి టమాయోని వదిలేస్తాడు. అండ్ వాళ్ళ అన్నయ్య డీమన్‌గా మారడానికి యోరిచి పాత్ర ఏమీ లేదని మీకు ఆల్రెడీ తెలుసు. అయినా యోరిచి పాపం ఎంత బలవంతుడైనా నిందలు పడడం మాత్రం తప్పలేదు. ఇంక ఈ కథ చెప్పడం పూర్తయ్యాక సుమియోషి కూతురు యోరిచి దగ్గరికి వెళ్తుంది. ఇంక తనని ఆకాశానికి ఎత్తుకొని పుట్టని తన బిడ్డను సుమియోషి కూతురులో చూసుకొని బాగా ఏడుస్తాడు. మూజాన్ని చంపకపోవడం వల్ల ఇలాంటి పిల్లల జీవితాలు వందల సంవత్సరాలుగా నాశనం అయిపోతాయని చాలా బాధపడతాడు. అప్పుడు సుమియోషి యోరిచిని ఓదారుస్తాడు. మీరెందుకు పనికిరారని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు కాపాడడం వల్లనే నా ఫ్యామిలీ ఈరోజు ఇలా ఉంది అని సుమియోషి అంటాడు. అసలే మన హీరో చాలా సెంటిమెంటల్. ఇంకిదంతా చూశాక యోరిచిని ఓదారుద్దామన్నా ఏమీ చెప్పలేడు. అలా యోరిచిని చూసి తాంజిరో కూడా బాధపడతాడు. ఇంక అక్కడితో కట్ చేస్తే మనం మళ్ళీ ఫైట్‌లోకొస్తాం. మూజాన్ ఇంకా బీభత్సంగా అటాక్ చేస్తుంటాడు. మొత్తం 5గురు హషీరాలు మూజాన్‌ని అటాక్ చేస్తారు. కానీ మూజాన్ దగ్గరలోకి చేరుకోలేకపోతారు. అప్పుడు మిట్సురి తనకు తానుగా కావాలని మూజాన్‌ని డైవర్ట్ చేయాలనుకుంటుంది. అప్పుడు మిగతా వాళ్ళు మూజాన్ పైన అటాక్ చేస్తారని. అలా మూజాన్ చేతుల్ని వెనక్కి లాగాలని చూస్తుంది. ఆ క్రమంలో తనకి చాలా పెద్ద గాయాలవుతాయి. అందరూ మిట్సురి కావాలని ఎందుకు ఆ అటాక్‌ని ఆపుకోలేదని షాక్ అవుతారు. అండ్ వెంటనే మూజాన్‌ని కార్నర్ చేసి అటాక్ చేస్తారు. స్నేక్ హషీరా మిట్సురిని సేవ్ చేసి తనని జాగ్రత్తగా చూసుకోమని రెస్క్యూ టీమ్‌కి అప్పగించి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు మిట్సురి ఓబనాయ్‌ని దయచేసి చావొద్దని చెప్తుంది. యాక్చువల్‌గా మిట్సురి అంటే ఓబనాయ్‌కి చాలా ఇష్టం. కానీ తన గతం వల్ల ఎప్పుడూ మిట్సురికి ప్రపోజ్ చేయలేదు. అసలు ఏం జరిగిందో స్నేక్ హషీరా బ్యాక్ స్టోరీ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ స్టోరీ చాలా ఘోరంగా ఉంటుంది. సో షార్ట్‌గా చెప్తా వినండి. ఓబనాయ్ పుట్టడమే ఒక శాడిస్ట్ ఫ్యామిలీలో పుడతాడు. తన ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళంతా ఆడపిల్లలే. అండ్ 370 సంవత్సరాలకు మొట్టమొదటిసారి ఒక మగ పిల్లవాడు పుడతాడు. వాడే మన ఓబనాయ్. అండ్ ఓబనాయ్‌ని చిన్నప్పటి నుంచి ఏదో ఒక జంతువుని పెంచినట్లు ఒక పంజరంలో పెంచుతారు. రోజు మంచి భోజనం పెట్టేవారు కానీ, ఏం సదుపాయం లేకుండా ఒక కుక్కలా చూసేవారు. రాత్రయితే ఏదో జంతువు పాక్కుంటూ తన దగ్గరికి వచ్చేది. ఆ శబ్దానికి పాపం రోజు భయపడేవాడు. అలా ఒకరోజు ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్తారు. అక్కడ ఒక పెద్ద స్నేక్ డీమన్ ఉంటుంది. అప్పుడు తనకి కథంతా అర్థమవుతుంది. యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ స్నేక్ డీమన్‌కి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఆహారంగా ఇచ్చేవాళ్ళు. అలాగే అప్పుడప్పుడు బయట జనాల్ని కూడా బలి చేసేవారు. అండ్ అలా బలి చేసిన జనాల దగ్గర ఉన్న డబ్బు, బంగారం కొట్టేసేవారు. అండ్ ఆ డబ్బు, బంగారంతో వాళ్ళ ఫ్యామిలీ చాలా డబ్బున్న వాళ్ళయిపోయేవారు. అండ్ ఇప్పుడు అర్థమైంది కదా! ఆ ఫ్యామిలీ ఎలాంటిదో. అండ్ ఓబనాయ్‌ని ఎందుకు ఇంతవరకు చంపకుండా ఉన్నారంటే, చాలా ఏళ్లకు మొట్టమొదటిసారి ఒక మగబిడ్డ పుట్టాడు. అండ్ తనకి ప్రత్యేకమైన కళ్ళుంటాయి. అలాగే తన బ్లడ్ కూడా చాలా స్పెషల్. సో, పెద్దయ్యేదాకా బాగా మేపి ఒక్కసారి తిందామని ఆ స్నేక్ డీమన్ ప్లాన్ చేస్తుంది. తినేటప్పుడు అచ్చం తనలాగే తన మూతుండాలని చెప్పి ఓబనాయ్ మూతి కూడా కోసేస్తారు. అండ్ ఆ రక్తాన్ని ఆ స్నేక్ డీమన్ తాగేస్తుంది.
ఇంక ఎలాగైనా ఆ నరకం నుంచి బయటపడాలని చెప్పి ఓబెనాయ్ రోజు తన పంజరానికి చిన్న కన్నం పెడుతూ తప్పించుకోవాలని చూస్తాడు. అలా ఒకరోజు తన పెంపుడు పాము కబరమారుతో తప్పించుకుంటాడు. కానీ ఆ స్నేక్ డీమన్ ఓబెనాయ్‌ని పట్టేసుకుంటుంది. ఇంక ఓబెనాయ్‌ని తినేద్దామని ట్రై చేసేలోపు అక్కడికి రెంగోకు వాళ్ళ నాన్న వచ్చి ఆ స్నేక్ డీమన్‌ని చంపేస్తాడు. ఇంక లాస్ట్‌కి తనలాగా తప్పించుకున్న వాళ్ళ అక్క దగ్గరికి తీసుకువెళ్తే తను కూడా దగ్గరికి తీసుకోదు. ఎందుకంటే ఓబెనాయ్ తప్పించుకున్నాడన్న కోపంలో ఆ స్నేక్ డీమన్ వాళ్ళ ఫ్యామిలీలో 50 మందిని చంపేస్తుంది. పాపం ఓబెనాయ్ ఏదో తన ప్రాణాలు కాపాడుకుందామని తప్పించుకుంటే తన వల్లే 50 మంది చనిపోయారని వాళ్ళ అక్క చాలా తిట్లు తిడుతుంది. ఇంకా అప్పటినుంచి డెమన్ స్లేయర్ కార్ప్స్‌లో జాయిన్ అవుతాడు. ఇంక తన ఫైనల్ గోల్ మూజాని చంపడం. అందుకే వచ్చే జన్మలో డీమన్స్ లేని లోకంలో మళ్ళీ పుడితే మిడ్సిరీతో కలిసి జీవిద్దామని అనుకుంటాడు. మళ్ళీ మనం ఫైట్‌లోకొస్తాం. ఇంక ఫైట్‌లోకొచ్చిన ప్రతిసారి మామూలుగుండదు. స్నేక్ హషీరా బీస్ట్ మోడ్‌లో మూజాని ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైట్ మధ్యలో గియు తన కత్తిని కింద పడేస్తాడు. అండ్ సనేమి గియుకి కత్తిచ్చి మళ్ళీ ఫైట్ మధ్యలో జోన్ ఔట్ అయిపోతే నేనే ఈసారి నిన్నేసేస్తా అని గియుకి వార్నింగ్ అయితే ఇస్తాడు. అండ్ అలా ఒకరు ప్రమాదంలోకి వెళ్తే ఒకరు కాపాడతారు. అలా కోఆర్డినేషన్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద ఫైట్ అవుతుంటే సిటీలోకి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కార్ప్స్ మెంబర్స్ అటువైపు రానివ్వకుండా అటువైపు రోడ్లు బాగాలేవు, భూకంపాలొచ్చాయి, మేము సర్వే మెంబర్స్ అని ఏదేదో చెప్పి జనాలు రానివ్వరు. ఇంక ఫైట్‌లో మూజాన్ అటాక్స్ తగిలి అందరికి పాయిజన్ ఎక్కేస్తూ ఉంటుంది. అండ్ సడెన్‌గా యుషిరో టమయోల దగ్గర ఉన్న పిల్లి మీకు గుర్తుందిగా? ఆ పిల్లొచ్చి అందరికి సిరమ్‌లైతే ఇస్తుంది. అది చూసిన మూజాన్ కూడా షాక్ అయిపోతాడు. ఇంకా సిరమ్ తాగిన వాళ్ళందరికీ మూజాన్ సెల్స్ డ్యామేజ్ చేయవు. అది చూసిన మూజాన్‌కి కోపం వచ్చి ఆ పిల్లిని అక్కడే నరికేస్తాడు. పాపం ఇంతకుముందు ఒక కాకిని చంపాడు. ఇప్పుడు పిల్లిని చంపాడు. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఏంట్రా మీరు మీ ప్లాన్‌లు? ఎంతసేపు ఇంకిలా నాతో ఆడుతారు? త్వరగా చావండ్రా! అని చాలా పెద్ద అటాక్ చేస్తాడు. ఆ తరువాత ఓబెనాయ్ ముచిరో తన ఆఖరి క్షణాల్లో తన బ్లేడ్‌ని రెడ్ కలర్‌లోకి ఎలా మార్చాడో కాకి ద్వారా తెలుసుకుంటాడు. అండ్ ఆ టెక్నిక్‌ని ఇంప్లిమెంట్ చేసి తన కత్తిని కూడా చాలా గట్టిగా ముచిరో పట్టుకున్నట్లే పట్టుకొని టెంపరేచర్ పెంచి రెడ్ కలర్‌లోకి మారుస్తాడు. స్టార్టింగ్‌లో ఓబెనాయ్ తన రెడ్ బ్లేడ్‌తో మూజాన్ని అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మూజాన్‌కి చాలా క్లోజ్‌గా వెళ్ళిపోతాడు. వెంటనే గియు ఇంకా సనేమి "ఇగురో చూసుకో" అని గట్టిగా అరుస్తారు. కానీ మూజాని అటాక్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ తన చెయ్యి నరికేసుంటుంది. ఇగురు అయితే ఆ చెయ్యిని నరకలేదు. కానీ ఎవరు నరికారో మూజానికి కూడా అర్థం కాదు. చుట్టూ ఎవరో ఉన్నారు. కానీ ఎవరు కనిపించట్లేదు. ఒక కత్తి చాలా తేడాగా ఉంది. ఎవరో నరుకుతున్నారు. పరిగెడుతున్నారు. ఒకరు, ఇద్దరు కాదు. మొత్తం ముగ్గురు అని మూజాన్ కనిపెడతాడు. తీరా చూస్తే అదెవరో కాదు. కనాఓ, లార్డ్ డినోస్కే అండ్ మన థండర్ గాడ్ జెనిట్సు. ఓరి నాయనో! వీడు చూసేసాడు. వీడేంటి ఇంత ఫాస్ట్‌గా మనల్ని కనిపెట్టేసాడు? లార్డ్ డైనోస్‌కే వస్తున్నాడు తప్పుకోండ్రా! ఏంటి? మీరు బ్రతికే ఉన్నారా? ఎవడిని పట్టుకొని ఏమంటున్నావు? నేను చావడం అసంభవం. నా దగ్గర ఈ పేపర్లున్నాయి. నన్నెవడురా ఆపుతాడు? అని ఇనోస్‌కే యుషిరో దగ్గర ఉన్న ఇన్విజిబుల్ పేపర్స్‌ని అందరికి ఇస్తాడు. ఇంక అందరూ ఆ పేపర్స్‌తో మాయమయ్యి అటాక్ చేస్తూ రెచ్చిపోతారు. ఆహా! రెడ్ బ్లేడ్‌తో కోస్తే వీడు కూడా తొందరగా హీల్ అవ్వడా? అని సనేమి అంటాడు. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, సాఫ్లవర్ రోబ్, థండర్ బ్రీతింగ్, ఫస్ట్ ఫార్మ్, థండర్ క్లాప్ అండ్ ఫ్లాష్, బ్రీత్ ఆఫ్ ద స్నేక్, థర్డ్ ఫార్మ్, టైట్నింగ్ కాయిల్ అని అందరూ కనబడకుండా అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా మూజానికైతే పిచ్చిలేస్తుంది. ఇగురో రెడ్ బ్లేడ్‌తో బాగా అటాక్ చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు సరైన టైంకొచ్చారు. ఇంక నేను నా వంతు అటాక్ చేయాలి అని గియోమై అంటాడు. అని గియోమై తన వెపన్‌ని ఒకదానికొకటి కొట్టి రెడ్‌గా మార్చి అటాక్ చేస్తాడు. ఇంక డైరెక్ట్ మూజాన్ భుజాన్నే ఎగరేసేస్తాడు. టొమియోకా ఇట్రారా అని సనేమి గియుని అటాక్ చేస్తాడు. కంగారు పడకండి. వాళ్ళ కత్తులు రెడ్‌గా మార్చడానికి అలా కొడతాడు. ఇంక కాజ్‌గే కాకులు ఇంక తెల్లవారడానికి 1 గంట 3 నిమిషాలున్నాయని చెప్తాయి. ఇంకా టైంని విన్న సనేమి "ఏం పర్వాలేదు వీడిని పీస్ పీస్ చేసేస్తామని" కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. మురాటా యుషిరోని తాంజిరో దగ్గరికి తీసుకొచ్చాక యుషిరో తాంజిరోకి ఇంజెక్షన్ చేస్తాడు. అప్పుడు తాంజిరో చేతులు గట్టిగా బిగుసుకుంటాయి. కట్ చేస్తే మూజాన్‌తో ఆ మ్యాజిక్ పేపర్స్ వాడుతూ అందరూ ఫైట్ చేస్తుంటారు. కనావో, జెనిట్సు నాకు కూడా రెడ్ కలర్ కత్తి కావాలి అని ఇనోస్కే ఫైట్ మధ్యలో అరుస్తాడు. ఒరేయ్! ఆ కత్తి ఊరికే రాదు. దానికి చాలా బలం కావాలి. నువ్వు ముందు ఫైట్ చెయ్యి అని కనవ తిడుతుంది. ఓహో! ఈ పేపర్‌లు వాడిన వాళ్ళు, వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. కానీ బయట వాళ్ళకి కనబడం. అయితే దీన్ని బాగా వాడుకోవాలి. బ్రీత్ ఆఫ్ ద విండ్, సెవెంత్ ఫార్మ్, స్ట్రాంగ్ విండ్ టెంగిగేల్ అని సనేమి పెద్ద అటాక్ చేస్తాడు. అండ్ గ్యోమై మూజాన్ని అదృశ్య లోకంలోకి వెళ్లి చూస్తాడు. అండ్ మూజాన్‌కి ఉన్న ఆర్గాన్స్ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి వీడికి ఇన్ని బుర్రలు, గుండ్లున్నాయి. అందుకేనా వీడు తల నరికినా చావట్లేదు. ఇప్పుడు వీడిని చంపాలంటే
ఆ 12 చోట్ల ఒకేసారి అటాక్ చేయాలి. నాకు కనిపిస్తున్న ఈ లోకం ఇంకెవరికైనా కనిపిస్తే ఒకేసారి అటాక్ చేసి వీడిని చంపొచ్చు. ఇగ్రో బాగా ఫోకస్ చెయ్యి అని గ్యోమై గట్టిగా అరుస్తాడు. ఇంకా ఇగురు ట్రై చేస్తూ ఉండగా అలా ఒక్కసారిగా మూజాన్ బాడీ ఎక్స్‌రేలో కనిపించిపోయినట్లు పోతుంది. ఇంక వాళ్ళు ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే లోపు ఒక పెద్ద శబ్దం వచ్చి మొత్తం సైలెంట్ అయిపోతుంది. అక్కడ ఉన్న కార్ప్స్ మెంబర్స్ చూడగా మూజాన్ చాలా పెద్ద అటాక్ చేస్తాడు. అందరూ చేతులు, కాళ్ళు తెగి కింద పడిపోయి ఉంటారు. గ్యోమైకి కాలు పోతుంది. గియుకి చెయ్యి పోతుంది. అందరూ కింద పడిపోతారు. అందరూ కింద పడిపోయి ఉంటారు. కనావో ఒక్కరితే స్పృహలో ఉంటుంది. మూజాన్‌ని చూసి వణికిపోతూ ఏ అటాక్ చేయకుండా కింద మోకాళ్ళ మీద పడి ఉంటుంది. మూజాన్ చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. ఇంక కనావోని మూజాన్ చంపడానికి దగ్గరగా వస్తాడు. అలా చెయ్యెత్తి కనావోని నరికేసే టైంకి సన్ బ్రీతింగ్, షైనింగ్ రే ఆఫ్ గ్రేస్ అలా మన హీరో హీరోయిన్‌ని కాపాడతాడు. తాంజిరో చూసుకో ఇప్పుడు డీమన్ నువ్వా నేనా? ముజాన్ ఇంక చాలు దీన్ని ఇంతటితో ముగిద్దాం. తాంజిరో నిద్రలోంచి లేచే కొద్ది క్షణాల ముందు తనేం చూసాడో మనకు చెప్తాడు. యోరిచి సుమియోషి ఫ్యామిలీకి గుడ్ బై చెప్పి వెళ్లే ముందు సుమియోషి వాళ్ళ వైఫ్ ఒకసారి ఆ నిచ్చిరిన్ కత్తితో ఫైర్ డాన్స్ చేసి చూపిస్తారా అని అడుగుతుంది. ఇంకా యోరిచి మొహమాటంతో కాదనలేక సన్ బ్రీతింగ్ డాన్స్ ని చేస్తాడు. అది సుమియోషి చాలా జాగ్రత్తగా చూసి మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. ఆ సన్ బ్రీతింగ్ డాన్స్ చూడటానికి 2 కళ్ళు చాలవనే చెప్పాలి. ఇంకా అదంతా తాంజిరో కూడా చూడగా తనకు ఒక విషయం అయితే బాగా అర్థమవుతుంది. ఆ డాన్స్ చేస్తున్నప్పుడు యోరిచి మనిషిలా కాదు, పైనుంచి దిగి వచ్చిన ఒక దేవుడిలా కనిపిస్తాడు. ఆ ఫుట్ వర్క్, కత్తిని పట్టుకునే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇంక యోరిచి వెళ్తూ వెళ్తూ తన ఇయర్ రింగ్స్‌ని సుమియోషికి ఇస్తాడు. సుమియోషికి అర్థమవుతుంది యోరిచి ఇంక తిరిగి రాకపోవచ్చని. యోరిచి సాన్ మీరెందుకు పనికిరారని బాధపడొద్దు. ఈరోజు మీరు నేర్పించిన సన్ బ్రీతింగ్ డాన్స్‌ని నా తరతరాలకు నేర్పిస్తా. మీరు మమ్మల్ని డీమన్స్ నుంచి కాపాడారు. మేమంతా మీకు రుణపడి ఉన్నాం అని సుమియోషి గట్టిగా అరుస్తాడు. ఇంక చివరికి యోరిచి ఒక చిరునవ్వు నవ్వి థాంక్ యూ చెప్పి వెళ్ళిపోతాడు. గైస్ ఇప్పుడు అర్థమైంది కదా! మొత్తానికి మనకి ఎప్పటినుంచో ఉన్న క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ అయితే దొరికింది. సుమియోషి తాంజిరో వాళ్ళ ముత్తాత. యోరిచికి, తాంజిరోకి బ్లడ్ రిలేషన్ ఏమీ లేదు. సుమియోషి, యోరిచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వందల సంవత్సరాలుగా ఆ డాన్స్ అందరూ నేర్చుకునేసరికి ఆ క్వాలిటీ అయితే తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముత్తాతల కాలంలో ఏదైనా ఒక విద్య కరసాం గాని, స్విమ్మింగ్ గాని అలా ఏదో ఒకటి వాళ్ళు తరతరాల పాటు నేర్పిస్తే మీ దాకా వచ్చేసరికి వాళ్ళకున్న స్కిల్ మీకుండదు. సేమ్ తాంజిరో సిట్యుయేషన్ కూడా అదే. ఇంకా మూజాన్ ఎదురుగా తాంజిరో నిల్చొని ఇలా అంటాడు. థ్యాంక్ యూ యోరిచి సాన్. మీరే లేకపోయుంటే మేం పుట్టేవాళ్ళమే కాదు. మీరు నమ్మిన టమాయో సహాయం చేయడం వల్లనే మూజాన్ని ఈరోజు కార్నర్ చేయగలిగాం. మీరు చూపించిన సన్ బ్రీతింగ్ వల్లే మేమిలా ఫైట్ చేస్తున్నాం. ఆ 12 ఫార్మ్‌లు తరతరాల పాటు క్వాలిటీ తగ్గుతూ వచ్చాయని నాకర్థమైంది అని తాంజిరో అంటాడు. గైస్ ఆ 12 ఫార్మ్స్ ఏంటో వాటి పేర్లు మీకిప్పుడు చెప్తా వినండి. వాల్స్, ఎజ్యూర్ హెవెన్, స్కార్చింగ్ క్రిమ్సన్ మిర్రర్, పెరిలియన్ రెయిన్బో, ఫైర్ చారియట్, బోన్ బర్నింగ్ సన్, సన్‌ఫ్లవర్ ల్యాండ్స్, స్కార్చింగ్ ఫ్లేమ్ హేజ్, సెట్టింగ్ సన్, షైనింగ్ రే ఆఫ్ గ్రేస్, సోలార్ హాలో డ్రాగన్ డాన్స్, ఫ్లేమ్ వాల్స్. ఇవి మొత్తం 12 ఫార్మ్స్. కానీ తాంజిరోకి ఇచ్చిన లెటర్‌లో అప్పట్లో ఉన్న ఫ్లేమ్ హషీరా 13థ్ ఫార్మ్ గురించి చెప్తాడు. మూజాన్ని చూసాక తాంజిరోకి ఫుల్ క్లారిటీ వస్తుంది. అదేంటో చెప్తా జాగ్రత్తగా వినండి. ఈ పేర్లు చూసారా? వాల్స్ ఇంకా ఫ్లేమ్ వాల్స్. సన్ బ్రీతింగ్‌లో ఫస్ట్ ఫార్మ్ ఇంకా లాస్ట్ ఫార్మ్. ఈ 2 సిమిలర్‌గా ఉన్నాయి. మూజాన్‌కి మొత్తం 7 బ్రెయిన్స్ ఇంకా 5 హార్ట్స్ ఉన్నాయి. అంటే ఆ సన్ బ్రీతింగ్ 12 ఫార్మ్స్ మూజాన్ని దృష్టిలో పెట్టుకొని ఫార్మ్ చేసినవి. ఈ 12 ఫార్మ్స్ వాడి 12 చోట్లలో కరెక్ట్‌గా ఒకేసారి అటాక్ చేస్తే మూజాన్ని ఓడించొచ్చు. అదే 13థ్ ఫార్మ్. ఇప్పుడు అర్థమైందిగా? 13థ్ ఫార్మ్ అంటే 12 ఫార్మ్స్‌ని ఆపకుండా యూజ్ చేయడమే 13థ్ ఫార్మ్. మళ్ళీ ఇంత చేశాక మూజాన్ ముందెలా తప్పించుకున్నాడో అలా తప్పించుకునే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఆ కాలంలో ఫ్లేమ్ హషీరా నమ్మకం కోల్పోయాడంటే తప్పేమీ లేదు. యోరిచి కాబట్టి సెకండ్స్‌లో ఏసేసాడు. అయినా మూజాన్ ఎలాగోలా తప్పించుకున్నాడు. ఇప్పుడు యోరిచి చేయలేనిది తాంజిరో చేయగలడా అనే ప్రశ్న తాంజిరోకి కూడా తడుతుంది. నేనేం చేయగలనో అది చేస్తా అని రెంగోకు ఇచ్చిన మోటివేషన్‌తో తాంజిరో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తాంజిరో వర్సెస్ మూజాన్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంక చాప్టర్ చివరి వరకు నో డైలాగ్స్ ఓన్లీ యాక్షనే. తాంజిరోలో మూజాన్‌కి యోరిచి కనబడతాడు. ఇంక అన్నీ ప్యాక్ అయిపోతాయి. తాంజిరో 12 ఫార్మ్స్ యూజ్ చేయడానికి రెడీ అవుతాడు. ఫస్ట్ టైమ్ మన తాంజిరో నెజుకో బ్లడ్ డీమన్ ఆర్ట్ వాడకుండా తన కత్తిని రెడ్ కలర్‌లో మారుస్తాడు.
అండ్ తాంజిరోని చూసి మూజాన్ ఇలా అంటాడు, హషీరాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళ బ్లేడ్స్ని రెడ్ కలర్లో మార్చారు. ఇప్పుడు వీడు కూడా బ్లేడ్ని రెడ్ కలర్లో మార్చాడా? కానీ వీడు ఎంత చేసినా ఆ మనిషి స్థాయికి చేరుకోలేడు. ఆ మనిషి అటాక్స్ ఇలా ఉండేవి కావు అని అంటాడు. అండ్ తాంజిరో ఇంకా మూజాన్ మధ్య పెద్ద ఫైట్ అయితే అవుతుంది. తాంజిరోకి సన్ బ్రీతింగ్ వాడడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎలాగోలా ఫైట్ చేస్తాడు. అండ్ మూజాన్ బాగా అలిసిపోయిన తాంజిరోని అటాక్ చేసినా తాంజిరో తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడు తనకు తన మీద డౌట్ వస్తుంది. ఏంటి నేను బాగా అలిసిపోయిన తాంజిరోని వెంటనే ఓడించలేకపోతున్నా అని. నిజంగా తాంజిరో అంత ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాడా అని ఆలోచిస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే తాంజిరో ఫాస్ట్ అవ్వలేదు. మూజానే స్లో అయ్యాడు. దానికి ఎవరు కారణమో తెలుసా? టమాయో. మూజాన్ తనని చంపకముందు మూజాన్ బాడీలోకి తన చెయ్యి దూర్చడం, డ్రగ్ ఎక్కించడం మనకు తెలిసిందే. కానీ అది డీమన్స్‌ని మనుషుల్లా మార్చే డ్రగ్. అయినా అది మూజాన్ మీద పనిచేయలేదు. మరిప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మూజాన్ టమాయోని చంపే ముందు తన మెమోరీస్‌ని తీసుకుంటాడు. అండ్ తీరా ఆ మెమోరీస్‌లోకి వెళ్లి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. షినోబు ఇంకా టమాయో మూజాన్ మీద షినోబు ఇచ్చిన ఐడియాతో ఒక బ్యాకప్ డ్రగ్‌ని ప్లాన్ చేస్తారు. అదేంటంటే ఒకవేళ ఫస్ట్ డ్రగ్ పనిచేయకపోతే అందులో ఇంకో డ్రగ్ ప్రతి నిమిషానికి 50 సంవత్సరాలు వయసు అయిపోయేలా చేస్తుంది. ఇంకా ఆ విషయం తెలిసిన మూజాన్‌కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. సుమారుగా ఎంత లెక్కేసుకున్నా మూజాన్‌కి ఈ ఒక్క రాత్రిలో 9000 సంవత్సరాల వయసయిపోయింది. అందుకే తన జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. అండ్ ఆ ఏజ్‌ని మేనేజ్ చేయడానికి బాడీలో బలం మొత్తం అయిపోతుంది. కాజ్‌గాయ్ కాకులు వచ్చి తెల్లారడానికి ఇంకా 59 నిమిషాలున్నాయని చెప్తాయి. ఆ తర్వాత వెంటనే తాంజిరో తన ఫైట్ డాన్స్‌ని ప్రాపర్‌గా ఫస్ట్ ఫార్మ్ నుంచి సిక్స్త్ ఫార్మ్ వరకు కంప్లీట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ 6 ఫార్మ్స్ పెర్ఫార్మ్ చేయడానికి రెడీ అవుతాడు. యుషిరో, మొరాటా ఇంకా మిగతా రెస్క్యూ టీమ్ వాళ్ళు ఫైటర్స్ అందరి దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ యుషిరో స్టోన్ హషీరా దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తాడు. స్ట్రాంగెస్ట్ హషీరా ఇలా పడుంటే తాంజిరో ఒక్కడే 50 నిమిషాల పాటు మూజాన్‌తో ఎలా ఫైట్ చేస్తాడని యుషిరో భయపడతాడు. ఇంక కట్ చేస్తే తాంజిరో ఇంకా మూజాన్ మధ్య ఫైట్‌కొస్తాం. తాంజిరో మూజాన్ని అదృశ్య లోకంలో చూసి అటాక్ చేద్దామనుకుంటాడు. కానీ బాగా అలిసిపోవడంతో తను సరిగ్గా చూడలేకపోతాడు. ఇంకా అదే ఛాన్స్‌గా తీసుకొని మూజాన్ తాంజిరోని అటాక్ చేసి చంపేద్దామని చూస్తాడు. కానీ ఎవరో వచ్చి తాంజిరోని సేవ్ చేస్తారు. తాంజిరో తిరిగి చూడగా అదెవరో కాదు సర్పెంట్ హషిరా ఓబనాయ్. అండ్ ఓబనాయ్‌కి కళ్ళు మొత్తం ఘాట్లు పడిపోతాయి. ఇంకా ఓబనాయ్‌కి చుట్టూ సరిగ్గా కనిపించదు. అందుకోసం తాంజిరో తనకి హెల్ప్ చేస్తా అని అంటాడు. కానీ నీ హెల్ప్ ఏం అవసరం లేదు. నాకు నా కబరమారు ఉంది అని అంటాడు. ఇంకా ఓబనాయ్ కబరమారు సహాయంతో మూజాన్ మూవ్‌మెంట్స్‌ని ప్రెడిక్ట్ చేసి ఫైట్ చేస్తాడు. అండ్ ఓబనాయ్ తన పూర్తి బలం ఇంకా స్కిల్స్ యూజ్ చేసి బీభత్సంగా మూజాన్‌తో 1v1 ఫైట్ చేస్తాడు. కళ్ళు కనిపించకపోయినా ఆ పాము చెప్పే డైరెక్షన్స్‌తో అటాక్ చేయడం చూసి మూజాన్‌కి విపరీతంగా కోపం వస్తుంది. అండ్ ఓబనాయ్ ప్రమాదంలో పడుతూ ఉంటే మధ్య మధ్యలో తాంజిరో వచ్చి సేవ్ చేస్తూ ఉంటాడు. మూజాన్‌కి ఇంత బాగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళని చంపలేకపోతున్నానని బాగా చిరాకేస్తుంది. దీనికంతా కారణం ఆ టమాయో ఇచ్చిన డ్రగ్సే అని అంటాడు. అలా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండగా తాంజిరో మూజాన్ మీద కత్తిఘాట్లు గమనిస్తాడు. అవి 500 సంవత్సరాల క్రితం యోరిచి చేసిన ఘాట్లు. వాటిని మూజాన్ ఇప్పటికీ నయం చేసుకోలేకపోయాడు. ఇంకా అవి చూసిన తాంజిరో చనిపోయి ఇన్నేళ్లైనా యోరిచి సన్ మనకి గెలవడానికి మార్గం చూపిస్తున్నారని గర్వంతో అంటాడు. నేనా మనిషిని మొదటిసారి చూసినప్పుడు కసి, క్రోధం, చంపాలనే ఉద్దేశం ఏవీ లేవు. అయినా నన్ను ఆల్మోస్ట్ చంపేయబోయాడు. వాడిచ్చిన ఈ ఘాట్లు వందల సంవత్సరాలుగా నా చర్మాన్ని సూర్యుడిలా మాడి మసిచేశాయి. అందరూ నన్ను డీమన్ అంటున్నారు. కానీ స్వర్గంలో ఉన్న దేవతలు కానీ, నరకంలో ఉన్న అసురులు కానీ ఎవ్వరూ గ్రహించి ఉండరు. అసలైన డీమన్ నేను కాదు, వాడే అని. అలా మూజాన్ యోరిచి గురించి భయపడుతూ చెప్తాడు. అండ్ తాంజిరో మూజాన్ని అటాక్ చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఆ 7 బ్రెయిన్స్ ఇంకా 5 హార్ట్స్ ని ఒకేసారి అటాక్ చేయకపోయినా గాయాల ఆధారంగా అటాక్ చేస్తూ ఉంటే మూజాన్ వీక్ అవుతాడని తాంజిరో అనుకుంటాడు. అండ్ ఆల్రెడీ ఫైట్ స్టార్టింగ్ లో ఉన్నంత బలం టమాయో డ్రగ్స్ వల్ల ఇప్పుడు లేదని గ్రహిస్తాడు. అండ్ ఇగురో కూడా ఎక్కువసేపు ఫైట్ చేయలేడని తనకి ఇంకేదైనా సహాయం చేయాలని ఆలోచిస్తాడు. అప్పుడు వెంటనే యుషిరో మ్యాజిక్ పేపర్స్ గుర్తొస్తాయి. అండ్ తెల్లారడానికి ఇంకా 40 నిమిషాలు అవుతుంది అని కాసుగాయ కాకులు చెప్తాయి. అండ్ ఆ విషయం విన్న మూజాన్ ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అది చూసి అంతా షాక్ అయిపోతారు. తాంజిరో ఇగురోకి మూజాన్ తప్పించుకుంటున్నాడని గట్టిగా అరిచి చెప్తాడు. అది విన్న ఇగురో అంతగా షాక్ అవడు. నేను అనుకున్నట్టే అయ్యింది. మూజాన్ ఏమి పద్ధతిగా ఫైట్ చేయడానికి సామురాయ్ ఏం కాదు. ఎంతసేపు బ్రతికి బయటపడిపోదామా అని చూసే ఒక మృగం. ఇప్పుడు తప్పించుకొని పారిపోవడంలో ఆశ్చర్యమేం లేదు అని అంటాడు. అండ్ గైస్ ఇంకా 40 నిమిషాల్లో మూజాన్ని వాళ్ళు ఆపేస్తారేమో అని చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ పారిపోతాడు. అలా పారిపోతూ అక్కడ ఉన్న డీమన్ స్లేయర్స్ బాడీలను మడుతూ ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళ రక్తాన్ని పీలుస్తూ బలం తెచ్చుకోవాలని చూస్తాడు.
ఇంకా సీన్ చూసిన తాంజిరోకి రక్తం మరిగిపోయి ఎంతకు దిగజారుతావా అని అక్కడ పడి ఉన్న నిచ్చిలిన్ కత్తులు మూజాన్ బాడీలోకి విసురుతూ ఉంటాడు. అండ్ ఈ సిచ్యువేషన్ లో మూజాన్ డ్యామేజ్ తీసుకుంటే తనకి చాలా ప్రమాదం అని అనుకుంటాడు. అండ్ అప్పుడు తను భయపడినట్లే ఇగ్రో తన రెడ్ బ్లేడ్ ని డైరెక్ట్ మూజాన్ గొంతులోకి గుచ్చుతాడు. గైస్ మొత్తానికి ఇగ్రో ఎంవిపి అనే చెప్పాలి. ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ మొత్తం అసలు ఫైటే చేయలేదని బాధపడినా సరైన సమయానికి ఎరగదీస్తున్నాడు. ఇంకా తాంజిరో ఇగ్రో కాంబినేషన్ లో అటాక్స్ అయితే హైలైట్ అసలు. తాంజిరో ఫైట్ మధ్యలో మ్యాజిక్ పేపర్స్ ని ఇగురోకి ఇస్తాడు. కళ్ళు కొంచెం నార్మల్ గా కనిపించేసరికి రెచ్చిపోతాడు. మూజానికి ఇంకా చుక్కలు కనబడతాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తాడు. ఇంక కట్ చేస్తే నెజుకో సిటీ అవుట్స్కట్స్ కి చేరుకుంటుంది. తనకు మెల్లగా తన గతం గుర్తొస్తూ ఉంటుంది. తను అసలు ఎవరు ఏంటని మొత్తం గుర్తొస్తాయి. మెల్లగా తను మనిషిలా మారుతూ ఉంటుంది. సీజన్ 1 నుంచి అయిన ప్రతి సీన్ తను కలిసిన ప్రతి ఒక్కరు తనకు గుర్తొస్తారు. అండ్ తన ఫ్యామిలీని మూజాన్ ఎలా చంపాడో కూడా గుర్తొస్తుంది. ఇంకా మనం మళ్ళీ ఫైట్ లోకి వస్తాం. మూజాన్ మొత్తం ఇప్పటిదాకా ఏం పెంట అయిందో అంతా గుర్తు చేసుకొని ఇలా అంటాడు. అందరూ మళ్ళీ లేస్తున్నారు. ఇంకా ఏ హషీరాని పూర్తిగా చంపలేదు. ఒక్కొక్కడికి చావును చూపించే గాయాలు చేసినా ఎవ్వరూ చావలేదు. ఆ టమయో దగ్గర ఉన్న డీమన్ వాళ్ళని చచ్చేదాకా ఫైట్ చేయిస్తున్నాడు. వాళ్ళెవ్వరిని వీడి వల్ల చంపలేకపోతున్నా. కాదు, దీనికి వీడొక్కడే కారణం కాదు. అసలు డీమన్ స్లేయర్స్ అంతా కట్టగట్టుకొని నన్ను చంపేదాకా ఆగరు. ఈ ఫైట్ ని ఇక్కడితో ఆపాలి. ఇంకా నన్ను నేను ప్రమాదంలో పెట్టుకోలేను అని మూజాన్ అంటాడు. కాజ్గే కాకుల ద్వారా ఇంకా తెల్లారడానికి 30 నిమిషాలు ఉన్నాయని కిరియా చెప్తాడు. ఇంకా మూజాన్ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు తాంజిరో గ్రహిస్తాడు. తీరా చూస్తే మళ్ళీ అప్పట్లాగే తన బాడీని బ్లాస్ట్ చేసి తప్పించుకోవాలని చూస్తాడు. ఇగ్రోసాన్, మూజాన్ అప్పట్లాగే మళ్ళీ స్ప్లిట్ అయ్యి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మనిద్దరం కలిసి ఆ 12 చోట్ల నరకాలి, లేదంటే మూజాన్ తప్పించుకుంటాడు అని తాంజిరో గట్టిగా అరుస్తాడు. కానీ మూజాన్ ఇంకా బ్లాస్ట్ అవ్వలేదు. అది గమనించిన మూజాన్ షాక్ అయిపోతాడు. ఏంటి అంటే టమాయో మొత్తం 3 డ్రగ్స్ ఇచ్చిందా? నన్ను నేను పేల్చుకోకుండా ఉండడానికి ఇంకో డ్రగ్ ఇచ్చిందా? ఏయ్, నువ్వేం చేశావు? తప్పు తప్పు. నేను నీకు 3 డ్రగ్స్ కాదు 4 ఇచ్చా. ఆ 4వది నీ సెల్స్ ని నాశనం చేయడం అని టమాయో చెప్తుంది. అప్పుడు వెంటనే మూజాన్ రక్తం కక్కుతూ ఉంటాడు. ఏంటి మూజాన్, ఎప్పుడు చూడని చావు ఇప్పుడు కల్లారా చూస్తే భయం వేస్తుందా అని టమాయో అంటుంది. గైస్ అదన్నమాట. నిజంగా టమాయో షినోబులు ఆ 4 డ్రగ్స్ తయారు చేయకపోయింటే అందరూ ఏమైపోయేవారు? వాళ్ళు ఎప్పుడో చనిపోయిన మూజానికి పీడకల్లా మారారు. సాధారణంగా వీళ్ళు ఎంత అటాక్ చేసినా నాకేం పర్లేదు. నేను చిటికలో మామూలు అయిపోతా. రెడ్ బ్లేడ్ అవ్వని, మార్కున్న హషీరాలు అవ్వని, నాకేం సమస్య లేదు. వాళ్ళ అటాక్స్ ఏవి యోరిచి లెవెల్లో లేవు. కానీ ఆ 4 డ్రగ్స్ వల్ల నా పరిస్థితి ఎలా మారింది? ఆ పిచ్చిది ఇంత తక్కువ సమయంలో అలాంటి డ్రగ్స్ ఎలా తయారు చేసింది? వందల ఏళ్లుగా నన్ను చంపాలనే పగతో ఇంత స్కెచ్ వేసింది. ఒక్కో డ్రగ్ డోమ మీద వాడిన దానికంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఈ డ్రగ్స్ ని తట్టుకోవాలంటే నాకు సమయం కావాలి. కానీ నా దగ్గర ఆ సమయం లేదు అని మూజాన్ అంటాడు. అండ్ తాంజిరో మూజాన్ కదలలేని స్థితిని చూసి టమాయో డ్రగ్స్ పనిచేస్తున్నాయని గ్రహిస్తాడు. ఇంకా ఏదేమైనా మూజాన్ని చంపేస్తాయని డిసైడ్ అయ్యి అటాక్ చేస్తాడు. ఇంకా లాస్ట్ కి ఏం చేయలేక మూజాన్ తన బాడీ నుంచి ఒక పెద్ద షాక్ వేవ్ అయితే రిలీజ్ చేస్తాడు. ఇంకా దెబ్బకి తాంజిరో ఇగురో ఒళ్ళంతా వణికి మూర్చపోయి కింద పడిపోతారు. చుట్టూ ఉన్న కాజ్గే కాకులు కూడా చచ్చిపోతాయి. అండ్ ఆ ఎఫెక్ట్ కాజ్గే కాక్ ద్వారా డైరెక్ట్ గా ఎక్కడో ఉన్న కిరియాకి కూడా తగులుతుంది. అయినా కిరియా మళ్ళీ లేచి సహాయం చేయాలని చూస్తాడు. ఇగురో తాంజిరోలకి ఏం కాలేదుగా, తెల్లారడానికి ఇంకా 25 నిమిషాలే ఉన్నాయి. ఎవరో ఒకరు మూజాన్ని ఆపండి. నా కళ్ళు బాగా డ్యామేజ్ అయ్యాయి. నాకేది సరిగ్గా కనిపించట్లేదు అని కిరియా అంటాడు. తీరా చూస్తే మూజాన్ని ఆపడానికి ఎవ్వరూ మిగలరు. తాంజిరో ఎంత లేవాలనుకున్నా లేవలేకపోతాడు. ఇంకా మూజాన్ పరిగెడుతూ తప్పించుకుంటాడు. గైస్, ఎన్నో గంటలు సాగిన ఈ బ్యాటిల్ క్లైమాక్స్ కి అయితే చేరుకుంటుంది. అలా తప్పించుకుంటున్న మూజాన్ని ఇనోస్కే ముందుకు వెళ్ళి ఆపుతాడు. రేయ్, నేను పోయాననుకున్నావా? మర్యాదగా నువ్వు చంపిన ప్రాణాలను తిరిగి ఇవ్వరా. ఆ బాల్ ముసలోడి కాలు పోయింది. ఆ హాఫ్ డ్రెస్ కలర్ వేసుకున్నోడు చెయ్యి పోయింది. అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ప్రాణాలను తిరిగి ఇవ్వరా. నేను వాళ్ళతో ఎన్నాళ్ళు కలిసి తిన్నా. ఇప్పుడు వాళ్ళు నాతో లేరు. వాళ్ళ ప్రాణాలను ఇవ్వకపోతే నా చేతుల్లో చస్తూనే ఉండు అని ఇనోస్కే మూజాన్ని అటాక్ చేస్తాడు. పాపం తాంజిరో ఇనోస్కేకి సహాయం చేయలేని స్థితిలో ఉంటాడు. అండ్ మూజాన్ ఇనోస్కేని పట్టుకొని ఆల్మోస్ట్ చంపేసే టైంకి జెనిట్సు వచ్చి కాపాడతాడు. ఇనోస్కే, జాగ్రత్తగా ఉండు. తాంజిరో బ్రతికే ఉన్నాడు. వాడి గుండె చప్పుడు నాకు ఇంకా వినిపిస్తుంది. తాంజిరో, వినిపిస్తుందా? నువ్వు ఎలాగైనా బ్రతికే ఉండు. నువ్వు నెజుకోతో మళ్ళీ మీ ఇంటికి తిరిగి వెళ్ళాలి.
నీకోసం నెచుకో కోసం మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని తాంజిరోకి జెనిట్సు గట్టిగా అరుస్తూ చెప్తాడు. మూజాన్ తిరిగి అటాక్ చేస్తున్నప్పుడు ఇనోస్కే వచ్చి జెనిట్సుని కాపాడతాడు. గైస్ మీరు గమనించారా ఇనోస్కే ఇంకా జెనిట్సు క్యారెక్టర్స్ లో ఎంత మార్పు వచ్చిందో? ఎప్పుడు ఎవరో ఒకరితో ఫైట్ చేయాలని చూస్తూ మనుషుల ఎమోషన్స్ ఇంకా రిలేషన్స్ ని పట్టించుకొని ఇనోస్కే తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్ అందరి కోసం మూజాన్తో ఎలా మాట్లాడాడో, అండ్ డీమన్స్ అంటే పిరికి వాళ్ళ వణికిపోయే జెనిట్సు డైరెక్ట్ డీమన్ కి మూజాన్తో ఫైట్ చేస్తూ తాంజిరోకి బతకమని ధైర్యాన్ని ఇస్తున్నాడు. నిజంగా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ని బాగా డెవలప్ చేశారు. పాపం వాళ్ళకి రెడ్ కలర్ బ్లేడ్స్ లేకపోవడం వల్ల మూజాన్ని అంత బాగా అటాక్ చేయలేకపోతారు. కానీ వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ చూసి మూజాన్కి విపరీతంగా కోపం వస్తుంది. ఏంట్రా మీరు, డీమన్ అయినా నేనే అలిసిపోతున్నా, అయినా మీరు ఇన్నిసార్లు కొట్టించుకుంటూ మళ్ళీ మళ్ళీ లేస్తున్నారేంట్రా, నా చివరి శ్వాస అయ్యేదాకా మీరాగరు అని మూజాన్ గట్టిగా అరుస్తాడు. గాయస్ ఇంక అందరూ వాళ్ళ చివరి ప్రయత్నంగా మూజాన్ని ఆపడానికి లేస్తున్నారు. చూద్దాం ఇంకేమవుతుందో. ఇనోస్కే జెనిట్స్ మూజాన్ని అటాక్ చేస్తూనే ఉంటారు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్, ఫోర్త్ ఫ్యాంగ్ ఇంకా థండర్ బ్రీతింగ్ సెవెంత్ ఫార్మ్ యూస్ చేసి జెనిట్స్ ఇంకా ఇనోస్కే పెద్ద అటాక్స్ అయితే చేస్తారు. జెనిట్సు ఆ సెవెంత్ ఫార్మ్ యూస్ చేశాక కింద పడిపోతాడు. అండ్ ఇనోస్కే అయితే బేభత్సంగా అటాక్ చేస్తూనే ఉంటాడు. అలా అటాక్ చేసేసరికి మూజాన్ మళ్ళీ ఒక పెద్ద షాక్ వేవ్ వదులుతాడు. అప్పుడు తాంజిరో సన్ బ్రీతింగ్ బోన్ బర్నింగ్ సన్ యూస్ చేసి ఇనోస్కేని సేవ్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి మిగతా ఫార్మ్స్ ని తాంజిరో ఆగకుండా వాడి మూజాన్ని అటాక్ చేస్తూనే ఉంటాడు. స్కార్చింగ్ ఫ్లేమ్ హేజ్, ఫైర్ చారియట్, షైనింగ్ రే ఆఫ్ గ్రేస్, సోలార్ హ్యాలో డ్రాగన్ అలా అన్ని యూస్ చేస్తూ తాంజిరో మూజాన్కి చుక్కలు చూపిస్తాడు. ఇనోస్కే కూడా మధ్య మధ్యలో బీచ్ బ్రీతింగ్ వాడి తాంజిరోతో పాటు ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళకి తోడు జెనిట్సు కూడా ఓపిక లేకపోయినా లేచి మరీ అటాక్ చేస్తూ ఉంటాడు. గైస్ ఇంకా మన మెయిన్ హీరోస్ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లో థానోస్ తో కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్లు ఎలా ఫైట్ చేస్తారో అలా తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే మూజాన్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫైట్ చివరి దశకు చేరుకుంటుంది. ఇంకా చెప్పడానికైతే ఏం లేదు, నాన్ స్టాప్ అటాక్సే. ఆల్రెడీ లేచిన హషీరాలు కూడా అటాక్ చేయడానికి వస్తారు. కన్రోజీ ఇంకా సనేమిలు వచ్చి చెరో ఒక చైన్ లేపేస్తారు. అండ్ ఆ క్రమంలో కన్రోజీకి బాగా డ్యామేజ్ అవుతుంది. అండ్ లాస్ట్ కి సనేమి అయితే మూజాన్ని నిలువుగా కట్ చేసేస్తాడు. ఇంకా మూజాన్ నోరు విప్పి తాంజిరోని మింగైపోతాడు. చూసారుగా ఎంత భయంకరంగా ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ సూర్యుడు వచ్చేస్తాడు. అండ్ అందరూ మూజాన్ని తప్పించుకోకుండా చూస్తారు. అండ్ తాంజిరోని మూజాన్ నుంచి కాపాడడానికి ఇగురు అడ్డుగా వస్తాడు. మొత్తానికి మనం ఎండ్ గేమ్ కి అయితే చేరుకున్నాం. సూర్యుడిని చూసిన మూజాన్ మళ్ళీ ఒక పెద్ద షాక్ వేవ్ ని వదులుతాడు. దెబ్బకి అందరూ ఒకేసారి తుల్లిపోతారు. తాంజిరోకి అయితే తన చెయ్యి మొత్తం ఎగిరిపోతుంది. అయినా కూడా మూజాన్ని వదలకుండా అలాగే పట్టుకుంటాడు. ఇంకా ఆఖరికి తన బ్లేడ్ మెల్లగా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే గియో వచ్చి సపోర్ట్ ఇస్తాడు. ఇంకా అది చూసిన మూజాన్ ఎలాగైనా సూర్యుడి నుంచి తప్పించుకోవడానికి తన బాడీని ఒక పెద్ద బేబీలా మార్చి తప్పించుకోవాలని చూస్తాడు. అండ్ తాంజిరోని మింగేస్తాడు. అండ్ అందరు హషీరాలు, డీమన్ స్లేయర్లు మూజాన్ని ఆ పక్కకు ఈ పక్కకు తోస్తూ తప్పించుకుంటూ ఆపడానికి చూస్తారు. అండ్ మూజాన్ భూమికి కన్నం పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు సనేమి అటాక్ చేసి తన చెయ్యి నరికేస్తాడు. అండ్ లాస్ట్ కి మన స్ట్రాంగెస్ట్ హషీరా చైన్ తో గొంతు పట్టుకొని గట్టిగా లాగుతాడు. ఇంకా ప్రతి ఒక్కరూ దేవుడా వీడు ఎలాగైనా పోవాలని కోరుకుంటారు. కానీ ఆ చైన్ మెల్లగా తెగిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెంటనే గియు వచ్చి అటాక్ చేస్తాడు. అండ్ గియుతో పాటు ఓబనే, సనేమిలు కూడా నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటారు. లాస్ట్ కి కడుపులో ఉన్న తాంజిరో తన బ్లేడ్ ని రెడ్ కలర్ లో మారుస్తాడు. అండ్ మూజాన్ చివరికి రక్తం కక్కుతూ ఎండలో మాడి మసైపోతూ చనిపోతాడు. అంతటితో ఫైట్ పూర్తవుతుంది. గైస్ మొత్తానికి మూజాన్ని చంపేశారు. రాత్రంతా కష్టపడి 4 డ్రగ్స్, 5 హషీరాలు, తాంజిరో, ఇనోస్కే, జెనిట్సు, వందల మంది డీమన్ స్లేయర్లు ఇంతమంది కావాల్సి వచ్చారు. ఆఖరికి రాత్రంతా ఫైట్ చేసి ఎలాగోలా చంపడం అయితే చంపేశారు. ఇంకందరూ ఏడుస్తూ నవ్వుతూ మొత్తానికి 100 ఏళ్ల పోరాటం ముగిసిందని సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ విజయం ఊరికే రాలేదు. చనిపోయిన వారి సంఖ్య అంత ఇంత కాదు. అండ్ గ్యోమైకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తారు. కానీ గ్యోమై ట్రీట్మెంట్ తీసుకోడు. మీరు నా మీద మెడిసిన్స్ ని వేస్ట్ చేయొద్దు, నేను ఎక్కువసేపు బ్రతకను, వెళ్ళి బ్రతికే వాళ్ళని ట్రీట్ చేయండి అని తన చివరి మాట చెప్పి మెల్లగా కళ్ళు మూసి చనిపోతాడు. మీకు గ్యోమై బ్యాక్ స్టోరీ గుర్తుందిగా, తన కలలో తన స్టూడెంట్స్ అంతా వచ్చి అసలు నిజం చెప్తారు. యాక్చువల్గా వాళ్ళంతా గ్యోమైని కావాలని వదిలేసి ఆ రోజు వెళ్ళిపోరు. పాపం గ్యోమై గుడ్డివాడు కావడంతో డీమన్తో ఫైట్ చేయలేడేమో అని వాళ్ళందరూ ఆయుధాలు తేవడం కోసం వెళ్తారు. కానీ ఆ డీమన్ వాళ్ళందరినీ చంపేస్తుంది. ఆ విషయం గ్యోమైకి క్లారిటీగా చెప్తారు. అండ్ గ్యోమై వాళ్ళని కాపాడినందుకు క్షమించమని అడుగుతాడు.
అప్పుడు వాళ్ళంతా ఏడ్చి మీ తప్పేమీ లేదు సెన్సై అని గ్యోమైని పట్టుకొని స్వర్గానికి తీసుకెళ్తారు. గైస్ ఇక్కడితో అవ్వలేదు. ఇంకా ఎవరెవరు చనిపోయారో చూద్దాం. ఇగురో ఇంకా కన్రోజి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇగురో సాన్ వచ్చే జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటారా అని కన్రోజి అడుగుతుంది. అప్పుడు ఇగురో తప్పకుండా నాలాంటి వాడితో ఉండడం నీకు ఇష్టమైతే వచ్చే జన్మలో జీవితాంతం నీతోనే ఉంటా అండ్ ఈసారిలో నిన్ను మళ్ళీ పోగొట్టుకోను, ఖచ్చితంగా కాపాడుకుంటా అని అంటాడు. అండ్ గైస్ దారుణమైన విషయం ఏంటంటే కన్రోజీకి 2 చేతులు పోతాయి. అందువలన ఇగురో తనని చాలా గట్టిగా పట్టుకుంటాడు. అండ్ ఇద్దరు అలాగే చనిపోతారు. వాళ్ళని పూడ్చిపెట్టడానికి వాళ్ళిద్దరిని వేరు చేయలేక వాళ్ళిద్దరిని ఎలా ఉన్నారో అలాగే పూడ్చేస్తారు. సనేమి ఏమో గెన్యాని తన ఫ్యామిలీని చూస్తాడు. అండ్ తనకైతే అస్సలు బ్రతకాలని లేదు. తను వాళ్ళ అమ్మతో నరకానికి వెళ్ళాలని చూస్తాడు. కానీ వాళ్ళ నాన్న వచ్చి తనని తోసేస్తాడు. అండ్ అలా సనేమి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడంతో మెల్లగా బ్రతుకుతాడు. ఇంక మన ఇనోస్‌కేకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అందరిని కరుస్తూ ఉంటాడు. అండ్ జెనిట్సు తను చనిపోయిన తర్వాత తన వైఫ్ నెజుకోకి తనెంతో ప్రేమిస్తున్నాడని, తన కోసం హీరోలా ఫైట్ చేశాడని అందరికీ చెప్పమని చెప్తాడు. తెలుసుగా మనోడి గురించి. అండ్ గియు తాంజిరో కోసం వెతుకుతూ ఉంటాడు. తాంజిరోకి తన చెయ్యి ఉండదు. కదలకుండా అలాగే కూర్చొని ఉంటాడు. అండ్ తాంజిరో గుండె ఆగిపోతుంది. పాపం గియు తాంజిరోని కాపాడలేకపోయాడని చాలా బాధపడతాడు. గైస్ అసలు తాంజిరో బ్రతికాడా చనిపోయాడా అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఎదురవుతుంది. మూజాన్ యాక్చువల్‌గా చనిపోతూ తన బాడీలో ఉన్న పూర్తి సెల్స్‌ని తాంజిరోలోకి పంపిస్తాడు. ఎందుకంటే నెజుకో సర్వైవ్ అయినట్లే తాంజిరో కూడా సన్‌లైట్‌ని సర్వైవ్ అయితే మూజాన్‌ని మించిన డీమన్ అవుతాడని మూజాన్ తన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని పంపిస్తాడు. అండ్ ఇప్పుడు మీకు అర్థమైందిగా తాంజిరో ఇంకా డీమన్ కింగ్ తాంజిరోగా మారుతాడు. వితిన్ సెకండ్స్‌లో తన చెయ్యిని తెచ్చుకుంటాడు. అండ్ సన్‌లైట్ కూడా తనని ఏమీ చేయదు. తన పక్కన ఉన్న రెస్క్యూ టీమ్ మెంబర్‌ని చంపాలని చూస్తాడు. అప్పుడు వెంటనే గియు వచ్చి సేవ్ చేస్తాడు. తాంజిరో డీమన్‌గా మారాడు. ఎవరైనా ఆయుధాలుంటే వెంటనే వచ్చి అటాక్ చేయండి అని ఇంకా గియు గట్టిగా అరుస్తాడు. అండ్ ఇనోస్కే, జెనిట్సు వెంటనే వచ్చి తాంజిరోని చూసి షాక్ అయిపోతారు. పాపం ఇద్దరు ఎందుకు నీకే ఇలా జరుగుతుందని అరుస్తారు. తాంజిరో గియుని పట్టుకొని చంపాలని చూస్తాడు. అప్పుడు వెంటనే ఇనోస్కే వచ్చి ఆపుతాడు. రేయ్! నీకు కనిపించట్లేదా? వాడు హాఫ్ కలర్ డ్రెస్ గాడు. వాడు మన ఫ్రెండ్. ఎందుకు వాడిని అటాక్ చేస్తున్నావు? అని ఇనోస్కే అంటాడు. తాంజిరో ఇంక చాలు. ఎవరు ఫైట్ చేసే స్థితిలో లేరు. నువ్వింక ఆపు అని జెనిట్సు ఏడుస్తాడు. అండ్ తాంజిరో ఇనోస్కే మీదకి అటాక్ చేయడానికి పోతే పాపం ఇనోస్కే ఏడుస్తూ మనమంతా అన్నదమ్ముల్లాంటి వాళ్ళం. నేను నిన్ను కొట్టలేను తాంజిరో అని అలాగే నిలబడిపోతాడు. ఇనోస్కే అలా ఏడుస్తూ నిలబడిపోతాడు. అండ్ మీరు గమనిస్తే ఇనోస్కే తాంజిరో నేమ్‌ని కరెక్ట్‌గా చెప్తాడు. అండ్ తాంజిరో ఇనోస్కేని అటాక్ చేయగా వెంటనే నెజుకో వచ్చి తాంజిరోని పట్టుకుంటుంది. మొత్తానికి కరెక్ట్ టైంకి అయితే నెజుకో వచ్చింది. ఇంక తాంజిరోని మనిషిగా మారమని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా తాంజిరో అదేది వినిపించుకోకుండా ఒక పెద్ద షాక్ వేవ్‌ని వదులుతాడు. అప్పుడు అందరూ తుల్లిపోతారు. కానీ నెజుకో మాత్రం అలాగే గట్టిగా పట్టుకొని ఉంటుంది. అండ్ తాంజిరో వెనక సేమ్ మూజాన్ లాగా టెంటకిల్స్ వస్తాయి. అండ్ తాంజిరో జెనిట్సు ఇనోస్కేల్ని అటాక్ చేస్తాడు. అప్పుడు గియు వాటర్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్‌తో వాళ్ళని సేవ్ చేస్తాడు. అండ్ గియు తాంజిరోని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు తాంజిరో ఇంకో షాక్ వేవ్ వదులుతాడు. అప్పుడు నెజుకో తాంజిరోని అడ్డుకోవడంతో తన చెయ్యి మొత్తం డ్యామేజ్ అయ్యి రక్తం కారుతుంది. అయినా తాంజిరో ఆ రక్తాన్ని చూసాక కూడా నెజుకోని ఏమీ చేయడు. అది చూసిన గియు తాంజిరో తనను తాను లోపల నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాడని గ్రహిస్తాడు. ఇదంతా యుషిరో దూరం నుంచి చూస్తాడు. కానీ వెళ్లి ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే యుషిరో డీమన్ కదా! బయటికి వెళ్ళలేడు. అండ్ అలా తన పక్క నుంచి కనావో వెళ్తుంది. అండ్ యాక్చువల్‌గా తన దగ్గర షినోబు ఇచ్చిన ఒక మెడిసిన్ ఉంటుంది. అది ఎవ్వరికీ తెలియని డీమన్స్‌ని మనుషుల్లా మార్చే మెడిసిన్. టమాయో ఆల్రెడీ ఒక మెడిసిన్ తయారు చేసిందని షినోబు తన సొంత మెడిసిన్‌ని కనావోకి ఇస్తుంది. మొత్తానికి అది యూజ్ అయ్యే టైం ఇప్పుడు వచ్చిందని కనావో అనుకుంటుంది. ఇంకా తన ఫైనల్ ఫార్మ్ యూజ్ చేసి తాంజిరోకి ఆ మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తుంది. దానితో తాంజిరో అటాక్ చేయడం ఆపుతాడు. ఇంకా ఆ మెడిసిన్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ తాంజిరో తన బాడీలో మూజాన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ సీన్ హైలైట్ అసల. చనిపోయిన వాళ్ళంతా తాంజిరోని పైకి లాగుతూ ఉంటారు. కానీ మూజాన్ తాంజిరోని కిందకి లాగుతూ ఉంటాడు. ఎలాగైనా అమరత్వం పొందాలనే తన కలని నిజం చేయడానికి తాంజిరోని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు రెంగోకు, గ్యోమై, తాంజిరో వాళ్ళ నాన్న, మిగతా వాళ్ళంతా తాంజిరోని పట్టుకొని పైకి లేపుతారు. తాంజిరో వద్దు, నా మాట విను. వాళ్ళంతా చనిపోయారు. అందుకే నువ్వు చావాలని కోరుకుంటున్నారు. కానీ నేను నీకు చావే లేకుండా చేస్తాను. నా మాట విని డీమన్‌గానే ఉండిపో. తప్పు మూజాన్. వాళ్ళెవరూ అలా అనుకోరు. వాళ్ళంతా వారి కోసం కాదు, నా కోసం, నెజుకో కోసం పోరాడి చనిపోయారు.
వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోరు అని చెప్పి లాస్ట్‌కి నెజుకో చేయి పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. అండ్ అలా తాంజిరోకి తెలివొస్తుంది. అండ్ ఈ సీన్‌ని ఎప్పుడు యానిమేట్ చేస్తారో గాని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎండింగ్ సీన్ అవుతుంది. అండ్ అక్కడితో అందరూ సంబరాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. 3 నెలల తర్వాత తాంజిరో పూర్తిగా రికవర్ అయిపోతాడు. అండ్ నెజుకో, తాంజిరో ఫైట్ లాస్ట్‌లో తాంజిరో ఎంత రచ్చ చేశాడని మాట్లాడుతూ ఉంటారు. యుషిరో తాంజిరోకి అసలు విషయం చెప్తాడు. తాంజిరో డీమన్ సైడ్ మూజాన్ ఇంకా నెజుకో కన్నా చాలా పవర్‌ఫుల్ అని చెప్తాడు. అంటే తాంజిరో డీమన్‌గా ఉన్నప్పుడు మూజాన్ కంటే పవర్‌ఫుల్ అని క్లియర్‌గా చెప్తాడు. అండ్ మనం ఈ సీరీస్‌లో లాస్ట్ హషిరా మీటింగ్‌ని చూస్తాం. వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం చివరి హషిరా మీటింగ్ పెడుతున్నాం. సనేమి, గెన్యా, హషిరాలందరిలో మీరొక్కరే మిగిలారు. అండ్ ఇంతటితో డిమన్ స్లేయర్ కార్ప్స్ డిస్మాంటిల్ చేస్తున్నాం. మీ సేవలకు ఉబయాషికి ఇల్లు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని కిరియా అంటాడు. అప్పుడు వాళ్ళు, అయ్యో పర్వాలేదు, మీరు తల వంచకండి ఓయోకట-సమా, మీ వల్లే మేము ఈ ఫైట్లో గెలవగలిగాం. నిజంగా మీ జాబ్ చాలా కష్టం. తప్పకుండా మీ నాన్నగారు, మీ పూర్వీకులు మిమ్మల్ని చూసి బాగా గర్వపడి ఉంటారు అని గియు అంటాడు. తాంజిరో రూమ్‌లోకి ఒక్కొక్కరు పలకరించడానికి వస్తారు. టెంగెన్ తన ముగ్గురు వైఫ్స్‌తో వస్తాడు. అండ్ లోపలికి రండి సార్, అక్కడే ఎందుకు ఆగిపోయారని టెంగెన్ రెంగోకు వాళ్ళ నాన్నని పిలుస్తాడు. అండ్ రెంగోకు తమ్ముడు సెంజిరో కూడా వస్తాడు. ఆ తర్వాత తాంజిరో కనావోని కలుస్తాడు. కనావో ఇగురో చనిపోయాక కబురమారుని పెంచుకుంటుంది. అండ్ లాస్ట్‌కి చనిపోయిన వాళ్ళ సమాధుల దగ్గర పువ్వులు పెట్టడానికి అందరూ వెళ్తారు. అండ్ ఇంక మన వాళ్ళంతా తాంజిరో ఇంట్లో ప్రశాంతంగా డీమన్స్ లేని ప్రపంచంలో డిన్నర్ చేస్తూ ఉంటారు. అక్కడితో మన కథ సమాప్తం. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.